వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. హాయ్ హలో వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. వెల్కమ్ టు మై షో ఇంటర్వ్యూ విత్ సైకాలజిస్ట్ విశేష్. ఈరోజు మనం కలుసుకోబోయే అతిథి కొన్ని దశాబ్దాల పాటు పత్రికల ద్వారా టీవీల ద్వారా ప్రజలని మానసిక సమస్యల పట్ల జాగృతం చేస్తూ వాటికి పరిష్కార మార్గాలు సూచిస్తున్న వ్యక్తి డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి గారు. విజయవాడలో విమ్ హ్యాండ్స్ అనే పేరుతో ఒక పెద్ద సైకియాట్రిక్ హాస్పిటల్ స్థాపించి ఎందరికో సేవ చేస్తున్న వ్యక్తి. ఈరోజు మన మాట్లాడబోయే అంశం ఏంటంటే, ముఖ్యంగా సమాజంలో మానసిక సమస్యలు, మానసిక రుగ్మతలు, మానసిక జబ్బుల పట్ల ఉన్న స్టిగ్మా గురించి, దాంతోపాటు తెలుగు సినిమాల్లో కానివ్వండి, హిందీ సినిమాల్లో కానివ్వండి ఈ మానసిక సమస్యలని ఎలా పోర్ట్రేట్ చేస్తున్నారు, దీనివల్ల ప్రజల్లో ఎలాంటి అపోహలు ఏర్పడుతున్నాయి, దీన్ని ఎలా మనము కౌంటర్ చేయాలనే విషయం మీద మనం మాట్లాడుకుందాము. సార్ నమస్తే. సార్ నమస్కారం విశేష్ గారు. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ టు యువర్ షో. ఇప్పుడు నేను సైకాలజిస్ట్గా ఒక 2 దశాబ్దాలు చేస్తాను. మీరు నాకంటే ముందు నుంచి కూడా సైకాట్రిస్ట్గా మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. ఇంతగా మనం పత్రికల్లో రాస్తున్నా, టీవీల్లో మాట్లాడుతున్నా కానీ ఇంకా ప్రజల్లో స్టిగ్మా అనేది పోలేదు. మానసిక సమస్యలు అనగానే సైకాలజిస్ట్ని కలిస్తే, లేకపోతే సైకాట్రిస్ట్ని కలిస్తే పిచ్చి వాళ్ళని ముద్రేస్తారు అనేది ఒకటి ఉంది. ఎందుకు ఇలా జరుగుతుంది? చాలా మంచి ప్రశ్న అండి. ఇప్పుడు మిగతా శారీరక జబ్బులకు మానసిక జబ్బులకు ఉన్న ముఖ్యమైన తేడాదే. శారీరక జబ్బులు అంటే కడుపు నొప్పో, జ్వరమో, షుగరో, బీపీ అందరికీ తెలుసు. కానీ మానసిక జబ్బులు అంటే మనలో ఎలా ఉండేదంటే ఈ మెడికల్ స్పెషాలిటీ ఇటీవల డెవలప్ అయింది. ఒక 100 years 150 years అంతకుముందు లేదు. కాబట్టి దీనికి ఇంతకుముందు ఏంటి, ఎవరికైనా ఒక వ్యక్తి వింతగా ప్రవర్తించినా, వింతగా మాట్లాడినా, భూతం పట్టిందనో, దయ్యం పట్టిందనో, గాలి సోకిందనో, మందు పెట్టారనో, చేతపడి చేశారనో రకరకాలుగా ఇలా అనుకుంటుంటారు తప్ప దీనికి కూడా ఇది ఒక శాస్త్రము, దీనికి ఒక వైద్య శాస్త్రం ఉంది, మానసిక శాస్త్రం ఉంది, దీనికి కూడా స్పెషలిస్టులు ఉన్నారు, డాక్టర్లు, సైకాలజీ ఉన్నారు అనేది చాలామందికి తెలియదు. దానివల్ల ఏమైందంటే దీని మొదటి నుంచి కూడా ఇది ఒక స్టిగ్మా అనేది, అంటే స్టిగ్మా అంటే ఒక రకమైన నెగటివ్ పర్సెప్షన్ ఇన్ ద పబ్లిక్. అంటే ఇది వచ్చిందనుకోండి, అది పిచ్చి, మెంటల్ ఆసుపత్రి, పిచ్చి పట్టింది, లేదా డాక్టర్లు కూడా మెంటల్ డాక్టర్లు, పిచ్చి, ఇలా రకరకాలుగా ఒక అపోహలు, ఒక స్టిగ్మా అనేది ప్రజల్లో ఉన్నాయి. అంటే ఇప్పుడు కడుపు నొప్పి, జ్వరం వచ్చినప్పుడు ఎవరైనా డాక్టర్ దగ్గరికి వెళ్తారు, చెప్పుకుంటారు. ఇప్పుడు క్యాన్సర్ వచ్చిందనుకోండి, పేషెంట్కి పోయి సింపథైజ్, అయ్యో పాపం. కానీ ఒక వ్యక్తికి మెంటల్ ఏదైనా వచ్చిందంటే అతని దూరంగా ఉంటారు. అతను వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నా, వాళ్ళతో సంబంధం వియ్యం జరుపుకోవాలన్నా, ఇలాంటివన్నీ కూడా ఎందుకో మెంటల్ వచ్చింది మనకెందుకులే అని చెప్పేసి. కాబట్టి ఇలాంటి స్టీరియోటైప్స్ మొదటి నుంచి ఉన్నాయి. కాబట్టి దానికి తోడు కొన్ని అపోహలు కూడా ఉన్నాయి. అంటే ఇది నిజంగా దీనికి కూడా కొన్ని కారణాలు ఉంటాయి. మెదడులో కొన్ని రసాయనిక చర్యలు కావచ్చు, లేదా వాళ్ళ పెరుగుదలను, వాళ్ళ బ్రాటప్ను బట్టి కావచ్చు, జెనెటిక్గా కావచ్చు, రకరకాల ఇవన్నీ ఇప్పుడిప్పుడే శాస్త్రీయంగా నిరూపించబడుతున్నాయి. కాబట్టి వీటన్నిటి వల్ల ఏంటంటే మానసిక వ్యాధులకు, శారీరక వ్యాధులకు ఆ తేడా ఉంది. అంటే మనం తెలుసుకోవాలంటే శారీరక జబ్బులు ఎలా వస్తాయో మనసుకు కూడా జబ్బులు వస్తాయి. కాబట్టి మనసు అనేది కూడా ఒకటి ఉంటుంది. అయితే అది కంటికి కనబడకపోయినా మెదడులోనే ఒక అంతర్భాగమే. కాబట్టి ఆ మెదడు డిస్ఫంక్షన్ అయినప్పుడు, దానికి సరిగా పనిచేయకపోయినా, దాంట్లో రసాయనిక లోపాలు వచ్చినా, దానికి ఏదైనా దెబ్బ తగిలినా, ట్యూమర్స్ వచ్చినా మనిషి యొక్క ప్రవర్తనలో, మాటల్లో తేడాలు రావాలి. ఇది చాలామందికి తెలియదు. దానివల్ల ఏమవుతుందంటే మా దగ్గరికి రావాలంటే, సైకియాట్రిస్ట్ దగ్గరికి, సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలంటే వాళ్ళు కొంచెం చెంకుతారు, భయపడతారు. స్టిగ్మా అనేది కూడా ఉంది. దీనికి తోడు ఇంకా ఏమవుతుందంటే, మీరు అన్నట్టుగా మన సినిమాల్లో కానీ, మీడియాలో కానీ, ఇలాంటి వాటిలో కూడా ఒక రకమైన నెగటివ్ ప్రచారం. మీరు ఇప్పుడు కొంచెం పర్లేదు కానీ ఇంతకుముందు వచ్చే సినిమాల్లో అయితే, హిందీ సినిమాల్లో కానీ, తెలుగు సినిమాల్లో కానీ, మన సౌత్ ఇండియన్ ఫిల్మ్స్లో చూస్తే మెంటల్ హాస్పిటల్ అంటే అదేదో ఒక సెంట్రల్ జైలు లాగా చూపించేవాళ్ళు. అక్కడ ఏదో చైన్లతో కట్టి పడేసినట్టు, వాళ్ళను హింసించడము, వాళ్ళకి సరిగా అన్నం పెట్టకపోవడము, వాళ్ళకి వాతలు వేయడము, పసలు తాపించడము, ఇలాంటివన్నీ చూపించారు. దాన్ని చూసి ఇంకా అమ్మో మెంటల్ హాస్పిటల్ ఇలా ఉంటుందని ఒక భయం. ఇంకా ఇలాంటివి ఏంటంటే కరెంట్ షాక్. ఇప్పుడు మన మానసిక వైద్య శాస్త్రంలో కరెంటు చికిత్స అనేది ఒక మంచి ముఖ్యమైన థెరపీ. కానీ అది పేరు దాన్ని ఈసీటీ అంటారు. ఈసీటీ అంటే ఎలక్ట్రో కన్వల్సివ్ థెరపీ. అంటే విద్యుత్ ద్వారా కొంత వాళ్ళలో ఒక రకమైన మెదడులో మార్పులు తీసుకురాడు. కానీ అది సినిమాలో ఎలా చూపిస్తారంటే గట్టిగా అందరు పట్టుకోవడం, కాలు చేతులు కట్టేయడం, షాక్ పెట్టి వాడు ఏదో నిజంగా కరెంట్ షాక్ మనం చేయబెడితే ఎలా నొప్పి. నిజంగా ఈసీటీ వల్ల నొప్పి ఉండదు, బాధ ఉండదు, దానికి ఎలాంటిది ఉండదు, చాలా సుఖంగా ఉంటుంది. మంచి వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రీట్మెంట్ మెథడ్స్. కానీ ఇలాంటివన్నీ సినిమాలు ఎలా చూపిస్తారంటే అది చూపించినప్పటికీ వాడు గెలగలా కొట్టుకోవడము, చేయడము, నోట్లోంచి నొరగ, ఇవన్నీ వచ్చేటప్పటికి భయపడతారు. కాబట్టి ఇలాంటిదని నెగిటివ్. అందులో ఇంకోటి చాలా సినిమాల్లో ఇటీవల ముఖ్యంగా మన సౌత్ ఇండియన్ ఫిల్మ్స్లో ఎలా ఉండేదంటే సైకియాట్రిస్ట్లను ఒక విలన్స్ లాగా ప్రొజెక్ట్ చేసేవాళ్ళు. అంటే ఒక ఏదో ప్లాట్ ఉన్నట్టు సస్పెన్స్ థ్రిల్లర్స్లో ఆఖరి తిరిగి ఫైనల్గా ఒక సైకియాట్రిస్ట్ని చూపించడము, ఓహో ఇతనే ఆ ప్లాట్ చేశాడని. అంటే సైకియాట్రిస్ట్లను హీరోస్గా కాకుండా విలన్స్గా నెగిటివ్గా ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి రకరకాల
కారణాల చేత సైకియాట్రీ పైన స్టిగ్మా, ఆల్రెడీ ఉన్న స్టిగ్మా, సరైన శాస్త్ర విజ్ఞానం లేకపోవడము, ఈ అపోహలు ఇవన్నీ పెరగడము, దానికి తోడు సోషల్ మీడియాలో కానీ మన దీంట్లో సినిమాలలో కానీ ఇలా నెగటివ్ పోర్ట్రేల్ చేయడము, ఈ వాటి వలన సైకియాట్రీ అంటే ప్రజల్లో లేనిపోని అనుమానాలు, భయాలు, అపోహలు వచ్చేదానికి కారణమైంది. ఇప్పుడు మీరు ప్రాక్టీస్ మొదలుపెట్టిన టైంకి ఇప్పటికి ఈ ప్రజలకు ఈ స్టిగ్మా పట్ల ఏమైనా అభిప్రాయం మారిందా, ఇంకా పెరిగిందా? డెఫినెట్గా మారింది. ఓకే, లేదు మారింది, మంచి టువర్డ్స్ పాజిటివ్ సైడ్. ఎట్లా అంటే నేను చెప్పండి 1982లో ప్రాక్టీస్ స్టార్ట్ చేసి అంటే దాదాపు 42 ఇయర్స్ అయింది. నేను చేసినప్పుడు విజయవాడ నా కొత్త ప్రాంతం, ఐ బిలాంగ్ టు కడప డిస్ట్రిక్ట్. కాబట్టి ఇక్కడ నాకు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు, తెలిసిన వాళ్ళు లేరు, సబ్జెక్ట్ కూడా ఈ చుట్టుపక్కల కొన్ని జిల్లాల్లో సైకియాట్రిస్ట్ అనేవారు లేరు ఆ కాలంలో 82లో. దట్ ఈస్ ద రీజన్. అందుకని అదే పనిగా ధైర్యం చేసి నాకు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ ఇక్కడ ప్రాక్టీస్ స్టార్ట్. అప్పుడు చాలా అపోహలు ఉన్నాయి, అసలు రావాలంటే అలా అన్ని నెగటివ్ అట్మాస్ఫియర్లో నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేకుండా ఒకటి, రెండవది సబ్జెక్ట్కు ఉన్న నెగటివ్ ఇమేజ్ ఒకటి స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత ఎలా అబ్బా అని అనుకుంటూ ఉండగా నాకు అనిపించింది, కొన్నాళ్ళు ప్రాక్టీస్ నాకు అనిపించింది, అంటే మనం ఏదో ఏసీ రూమ్లో కూర్చొని పేషెంట్లను చూస్తుంటే ఎవరు మన దగ్గరికి రారు, భూత వైద్యులకు, మంత్ర వైద్యులకు లేదా ఆశ్రమాల దగ్గరికి, దర్గాల దగ్గర ఇలా తీసుకెళ్తూ ఉంటారు. కాబట్టి మన దగ్గరికి రావడం ముందు ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేయాలి, ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాలి. అసలు సైకియాట్రీ అంటే ఏమిటి, ఇది కూడా శరీరంలో మిగతా అవయవాలు ఉన్నాయో మనసు కూడా ఒక అవయవమే, అది మెదడులోని అంతర్భాగమే. కాబట్టి దాన్ని కూడా డాక్టర్లు ఉన్నారు, దానికి కూడా మందులు ఉన్నాయి, దానికి కూడా కౌన్సిలింగ్ ఉంది అనేది ప్రజలకు చెప్పి అంతవరకు ఎక్కడ జరగలే. తెలుగు మీడియాలో కానీ తెలుగు అప్పుడు టీవీలు ఇవన్నీ లేవనుకోండి, అంతగా అప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి అనే ఉద్దేశంతో అనుకోకుండా నేను స్వాతి పత్రికలో మానసిక సమస్యలు సమాధానాలు మొదలుపెట్టడము, అది ఒక 5 సంవత్సరాలు రావడము, దాని నుంచి అలాగే మిగతా వీక్లీస్లో ఆంధ్రజ్యోతిలో, పల్లకిలో ఇలా రకరకాలుగా రాయడం వల్ల అంటే ప్రజల్లో మొదటిసారిగా ఈ మానసిక సమస్యల జబ్బుల గురించి కొంచెం ఎడ్యుకేట్ చేయడం అనేది అప్పుడే ఆరంభమైంది. అది నాకు చాలా తృప్తినిస్తుంది ఈ రోజు కూడా. దానివల్ల ఏమైందంటే స్టిగ్మా చాలా వరకు తగ్గిపోయింది. మీరు అన్నారు అప్పటికిప్పటికీ, అప్పుడు చాలా ఉండేది, ఇప్పుడు కూడా ఉంది. అంటే స్టిగ్మా అనేది పూర్తిగా పోలేదు, అది ఉంటుంది. ఎందుకంటే యూకే, అమెరికాలో కూడా ఈ స్టిగ్మా ఉంది ఇప్పటికీ. కాబట్టి దానివల్ల కొంత తగ్గింది. కానీ ఎప్పటికప్పుడు ఎడ్యుకేట్ చేయడం, ఇప్పుడు మనం చేసే ఇంటర్వ్యూలు కానీ, సోషల్ మీడియాలో కానీ, యూట్యూబ్లో కానీ, రేడియోలో కానీ, ఇవన్నీ చేయడం వల్ల కంటిన్యూస్గా స్టిగ్మా తగ్గుతూ వస్తుంది. ఒక స్టేజ్ వచ్చేటికి ఇది కూడా ఓకే, దిస్ ఇస్ ఆల్సో ఒక జబ్బు, శరీరంలో జబ్బులు ఎలా వస్తాయి, మనసు కూడా వస్తాయి, దీనికి కూడా డాక్టర్లు ఉన్నారు, దీనికి కూడా స్పెషలిస్టులు ఉన్నారు, దీనికి కూడా వైద్యం ఉంది, దీనికి కూడా కౌన్సిలింగ్ ఉంది అనే ఒక అవగాహన చాలా వరకు వచ్చింది. ఆ రోజుల్లో నా దగ్గరికి రావాలంటే భయపడేవాళ్ళు. ఒకసారి చీకటి పడిన తర్వాత వస్తాము, లేదా మీరు మా ఇంటికి వచ్చి చూడండి, కొంచెం ఎక్కువ ఫీజు ఇస్తాము, సార్ మా ఇంట్లో పెళ్లి కావాల్సిన అమ్మాయి ఉంది, మా ఇంట్లో మెంటల్ పేషెంట్ అంటే అమ్మాయికి పెళ్లి అవుతుంది, ఇలాంటి రకరకాల అపోహలు ఉన్న రోజుల నుంచి ఈరోజు ఫ్రీగా యంగ్ పీపుల్, స్టూడెంట్స్, పెళ్లి కాబోయే అమ్మాయిలు నిర్భయంగా వచ్చి మా రిసెప్షన్లో వెయిటింగ్ హాల్లో కూర్చొని సలహా తీసుకొని ట్రీట్మెంట్ తీసుకొని వెళ్తున్నారు. ఇక్కడ ఒక ప్రశ్న అడగాలి సార్ మిమ్మల్ని. ఇంతకు కూడా మీరు ప్రస్తావించారు, ఇప్పుడు ప్రస్తావించారు. ఒక మానసిక జబ్బు ఉన్న వ్యక్తి ఇంట్లో పెళ్లి చేసుకోవాలంటే చాలామందికి భయం ఉంటుంది, ఎందుకంటే వంశపారంపర్యంగా వస్తుంది ఏమో భయం ఉంటుంది. నిజంగా అలా వంశపారంపర్యంగా మానసిక జబ్బులు వస్తాయి? లేదండి, అన్ని దాంట్లో కాదు. స్కిజోఫ్రీనియా, బైపోలార్ డిసార్డర్, ఈ రెండింటిలో మాత్రమే వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఒక 20 నుంచి 30% వరకు ఉంటుంది అంతే. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షుగర్, బీపీ ఇవన్నీ ఇంకా ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు షుగర్ ఉందనుకోండి, వారసత్వంగా 80 to 90% వచ్చేస్తుంది. అవును. బీపీ కూడా అంతే. కానీ మానసిక జబ్బులు అలా కాదు, ఒక 20 to 30%. అది కూడా ఎలా, ఇప్పుడు పెళ్లి చేసుకునే వ్యక్తులు, ఇద్దరు వ్యక్తులు, అమ్మాయి అబ్బాయిలో ఒకరికే ఉందనుకోండి, దెన్ ఇట్ ఈస్ వెరీ నెగ్లిజెంట్. వాళ్ళ వారసత్వం వాళ్ళ పిల్లలకు వచ్చే అవకాశం చాలా తక్కువ. అలా కాకుండా ఇరువైపులా ఉందనుకోండి, ఓకే, ఇప్పుడు స్కిజోఫ్రీనియా అనే జబ్బు అమ్మాయి తరపున ఒకరికి, అబ్బాయి తరపున ఒకరికి ఉందనుకోండి, అప్పుడు కొంచెం పర్సెంటేజ్ పెరగొచ్చేమో. కానీ ఒకరికే ఉన్నందువల్ల రావడం అనేది చాలా అరుదైన విషయం. వస్తుందని గ్యారంటీ కూడా లేదు, అసలు రాదు. ఒకవేళ వచ్చినా, ఒకవేళ 3 పిల్లలు పుట్టారనుకోండి వాళ్ళకు, ఇప్పుడు హస్బెండ్ వైఫ్లో ఒకరికి మానసిక వ్యాధి ఉందనుకో, స్కిజోఫ్రెనియా, వారికి ఒక 2-3 పిల్లబడిన, ముగ్గురికి రాదు, ముగ్గురికి రాకపోవచ్చు, వస్తే ఒకరికి రావచ్చు, లేదా అసలు రాకపోవచ్చు. అంత మానసిక దానికోసం అని చెప్పేసి మనం భయపడి, ఎందుకంటే మా దగ్గర చాలామంది వస్తూ ఉంటారు, సార్ మాకు పెళ్లి సంబంధం వచ్చింది సార్, ఆ అబ్బాయి మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటారంట, మరి మాకేమో కొంచెం భయంగా ఉంది అని మేమే చెప్తూ ఉంటాం. రండి అని మేము కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఏం పర్లేదయ్యా, మందులు వాడితే మీ అబ్బాయి బాగైపోయాడు, తను హ్యాపీగా ఉంటారు, పిల్లలు పుడతారు, పిల్లలకు రావాలని ఏం లేదు, ఏమి లేని కూడా రావచ్చు, ఉన్న వాళ్ళకి రాకపోవచ్చు. అంత మార్చి మీకు మిగతావన్నీ బాగుంటే దీనికోసమని మీరు క్యాన్సిల్ చేసుకోవద్దు, యూ గో హెడ్ అని చెప్పేసి నేను చెప్తుంటాను. వాళ్ళు హ్యాపీగా వెళ్ళిపోతారు, చక్కగా పిల్లలు పుట్టారు, బాగున్నారు, చదువుకుంటారు. కాబట్టి ఈ వారసత్వంగా రావడం అనేది వెరీ స్మాల్ పర్సెంటేజ్ తప్ప దీని గురించి మనము కంగారు పడిపోయి అన్ని మనం క్యాన్సిల్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇంకో విషయం నేను అడగాలనుకున్న విషయం ఏంటంటే, ఇప్పుడు నా అబ్జర్వేషను, యూ మే డిఫర్ విత్ మీ, ఒకవేళ జెనెటికల్గా కొంచెం ప్రిడిస్పోజిషన్ సైకియాట్రిక్ లక్షణాలు ఉన్నా కానీ
వాళ్ళు పుట్టి పెరిగిన వాతావరణాన్ని బట్టి అవి ప్రెసిపిట్ అవుతాయి లేదనే విషయం ఆధారపడి ఉంటుందని నా అబ్జర్వేషన్. Yes. ఓకే, ఒక అనుకూలమైన వాతావరణం ఉంటే అది వచ్చే అవకాశాలు తక్కువ. ఒక ప్రతికూలమైన వాతావరణాలు ఉంటే, అంటే నెగిటివ్ ఇంపాక్ట్ చూపించే కనుక వాతావరణంలో కుటుంబంలో కానివ్వండి వాతావరణం కానీ ఉంటే సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వచ్చి పెరిగే అవకాశాలు ఎక్కువ అనేది నా అబ్జర్వేషన్ సార్ ఫర్ లాస్ట్ 20 years. ఇది ఈ డిస్కషన్, ఈ డిబేట్ ఎప్పుడు నేచర్ అండ్ వర్సెస్ నర్చర్. అంటే నేచర్ అంటే జెనెటిక్ గా, ప్రకృతి రీత్యా వచ్చి దానికి మనం ఏం చేయలేము. ఇప్పుడు మా నాన్నకో అమ్మకో బీపీ షుగర్ ఉందనుకోండి, ఐ మే గెట్ ఇట్, ఐ మే నాట్ గెట్ ఇట్ ఆల్సో. కానీ నర్చర్ అంటే ఏంటంటే నేను స్ట్రిక్ట్గా ఉండి డైట్ కంట్రోల్ చేసుకుంటూ డైలీ ఎక్సర్సైజ్ చేస్తూ వాకింగ్ చేస్తూ ఆహార నియమాలు లైఫ్ స్టైల్ మార్చుకుంటే నాకు రాదు. నేను అలా నెగ్లిజెన్స్ చేసి పూర్తిగా వదిలేసి ఇష్టం వచ్చినట్టు తిని అసలు ఎక్సర్సైజ్ చేయకుండా అలా ఉండి ఇలా చేస్తే నాకు తొందరగానే వచ్చే అవకాశం. కాబట్టి నేచర్ ఎంత ఉన్నా అల్టిమేట్లీ నర్చర్ టేక్స్ ద డామినెంట్ రోల్ అని నా అభిప్రాయం. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. ఎందుకంటే సినిమా ఒకప్పుడు నేను స్కూల్లో ఉన్నప్పుడు మంచి మనుషులని ఒక సినిమా వచ్చింది, ఎన్టీ రామారావు, జగ్గయ్య, కృష్ణ. ఆ సినిమాలో ఏంటంటే ఓపెనింగ్ సీన్లోనే జడ్జి చెప్తాడు ఏమని, అతను దొంగగా నిలబెట్టి అతనికి శిక్ష వేస్తారు. ఏమని, నువ్వు దొంగ, మీ నాన్న దొంగ, మీ తాత దొంగ, మీ వారసత్వం అంతా దొంగలే, కాబట్టి దొంగల వంశంలో పుళ్ళంతా దొంగలు అవుతారు, మీకు వారసత్వ రీత్యా వస్తుందని చెప్పేసి జడ్జి అతనికి యావజ్జీవ కారాగార శిక్ష ఏదో వేస్తాడు. అతను మండిపోతుంటుంది అతనికి, ఎవరికి గుమ్మడి ఎవరో వేశారు. కొన్నాళ్ళ తర్వాత ఈ దొంగ భార్య జడ్జి గారి భార్య ఒకే హాస్పిటల్లో డెలివరీ అవుతారు. డెలివరీ అయితే ఇతను ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఆ పిల్లలను మార్చేస్తాడు. పుట్టిన వెంటనే విత్ ఇన్ ఫ్యూ అవర్స్లో హీ విల్ బి అబ్జర్వింగ్ అగైన్ జైలుకి వచ్చేస్తాడు. చివరిలో తేలేది ఏంటంటే జడ్జి గారి బాబు ఎవరైతే దొంగ ఇంట్లో పెరిగాడో వాడు దొంగగా తయారవుతాడు, దొంగకు పుట్టిన బాబు ఎవడైతే జడ్జి గారిని వాడు మంచి ఆఫీసర్గా తయారవుతాడు. అదే సినిమా మళ్ళీ లాస్ట్ సీన్లో ఇదే చూపించి చెప్తాడనమాట. చూసారా, ఇట్ ఈస్ నాట్ ది నేచర్, ఇట్ ఈస్ ది నర్చర్. అంటే మీ వాతావరణంలో పెరిగాడు కాబట్టి నా కొడుకు నా జీన్స్ ఉన్నా వాడు మంచి ఆఫీసర్ అయ్యాడు, మీ వాడు అని. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఈ ఎగ్జాంపుల్, నేచర్ అనేది ఎంత డామినెంట్గా ఉన్నా అల్టిమేట్లీ నర్చర్ అనేది మోర్ ఇంపార్టెంట్. మనము ఆ నర్చరింగ్ బాగా చేయగలిగితే అసలు నేచర్లో ఉన్నవాడిని చాలా వరకు మనం అధిగమించేదానికి అవకాశం ఉంది. కాబట్టి నేచర్లో ఉందని వారసత్వం భయపడాల్సిన పని లేదు. పరిస్థితులు, కుటుంబం, ఫ్యామిలీ సపోర్టు, ఇంట్లో వాళ్ళ సపోర్టు, బంధాలు, అనుబంధాలు ఇవన్నీ మంచిగా ఉన్నాయనుకోండి, తప్పకుండా ఎంత ఉన్నా కానీ దాన్ని మనం ఓవర్కమ్ చేసేదానికి అవకాశం ఉంది. ఇంకోటి నా అబ్జర్వేషన్ సార్, ఇటీవల కాలంలో యువతలో కొంచెం మానసిక సమస్యలు పెరిగాయి అనిపిస్తుంది. నా దగ్గరకు వస్తున్న క్లయింట్స్ని చూసినా కానివ్వండి, జనరల్ అబ్జర్వేషన్ కానివ్వండి, నేను అబ్జర్వ్ చేసినప్పుడు వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు, వాళ్ళతో కౌన్సిలింగ్లో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇట్ ఈస్ అబౌట్ ది పేరెంటింగ్ స్టైల్. పేరెంటల్ ప్రెషర్స్ వల్ల కానివ్వండి, వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వకుండా వాళ్ళు రిస్ట్రిక్ట్ చేయడం వల్ల కానివ్వండి, రకరకాల కారణాల వల్ల కానివ్వండి, వాళ్ళల్లో మానసిక సమస్యలు పెరిగాయని నాకు అనిపిస్తుంది. అవును. సో మీ అబ్జర్వేషన్ ఏంటి? మీ దగ్గర చాలామంది వస్తుంది. చాలా మంచి ప్రశ్న అండి. చెప్పాలి, పేరెంటింగ్ అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే గతానికి ఇప్పటికీ తేడా ఏమిటంటే, ఒకప్పుడు మనకు జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి, తాతమ్మలు, అమ్మమ్మలు, నానమ్మలు ఉండేవాళ్ళు. ఇంట్లో ఏదైనా అమ్మ నాన్న ఒకవేళ బిజీగా ఉన్నా వాళ్ళు ఏదైనా మంచి చెడు చెప్పేవాళ్ళు, శతకాలు చెప్పేవాళ్ళు, సూక్తులు చెప్పేవాళ్ళు, పురాణాల గురించి ఎగ్జాంపుల్ చెప్పేవాళ్ళు, ఇలాంటివన్నీ చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఏమైంది, హస్బెండ్ వైపు పోతారు ఎంప్లాయీస్ బ్రతుకు తెరువు కోసం, తప్పదు, చాలా బజార్ లైక్ దట్. అమ్మ నాన్న వాళ్ళు ఉండరు, న్యూక్లియర్ ఫ్యామిలీస్, ఏకాంత కుటుంబాలు. దీనివల్ల ఏమవుతుందంటే పిల్లలకు ఫ్రీ టైం, వీళ్ళతో గడిపే టైం, క్వాలిటీ టైం ఉండదు. కనీసం ఒక పూట భోజనం చేసినా కూడా వాళ్ళకు సరైన సమయం దొరకదు పిల్లలతో. దీనివల్ల వీళ్ళకి మంచి చెడు చెప్పేదానికి ఎవరు ఉండదు. ఎవరు మెయిన్ అంటే పీర్స్, అంటే ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్, మీడియా ఇన్ఫ్లుయెన్స్, సినిమాల ఇన్ఫ్లుయెన్స్ ఇది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దానివల్ల ఆ ప్రభావం వాళ్ళపైన ఎక్కువ పడేదానికి ఉంది. ఇంకోటి అంటే పేరెంటింగ్ స్టైల్స్లో మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను అకేషన్స్, కానీ దేర్ ఆర్ మెయిన్లీ 4 పేరెంటింగ్ స్టైల్స్. ఈ పేరెంటింగ్ స్టైల్స్లో చెబితే దాన్ని మనం ఎలా ఫర్ ఎగ్జాంపుల్ అంటే అథారిటేరియన్ అని ఒకటి ఉంది. అంటే దీంట్లో ఏంటంటే కొంతమంది తల్లిదండ్రులు నేను చెప్పిందే వినా, ఇప్పుడు చదువుకో, నో సెల్ ఫోన్, నో టీవీ, బయటికి వెళ్ళకూడదు అంటే వాళ్ళ డిక్టేటర్షిప్ లాంటిది. ఇది మంచిది కాదు. ఇలా చేసిన వాళ్ళు పిల్లవాడు పాపం ముందు భయభక్తులతో ఉంటాడు, కానీ పెద్ద అయిన తర్వాత వాడు రెబెలియస్గా తయారడానికి అవకాశం ఉంది. ఇది మంచిది కాదు. ఇంకోటి అంటే నెగ్లిజెంట్ పేరెంటింగ్ అని ఉంది. వీళ్ళేంటి అంటే అసలు పట్టించుకోరు, మనకేముంది వాళ్ళంతగా వాళ్ళు పెరుగుతారులే, చేప పిల్లకి ఎవరు ఈత నేర్పారు, వీనికి నేర్పాలన్నా, వాడే నేర్చుకుంటాడు, వాడే చేస్తాడు. అంటే టోటల్లీ దే ఆర్ నాట్ బాదర్డ్ అబౌట్ ది డెవలప్మెంట్, దే ఆర్ బిజీ విత్ దేర్ బిజినెస్ ఆర్ ప్రాక్టీస్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఇది మంచిది కాదు. మూడోది పర్మిసివ్ పేరెంట్స్. పర్మిసివ్ అంటే టూ మచ్ ఆఫ్ ఫ్రీడమ్, ప్యాంపరింగ్. నీకు యాపిల్ ఫోన్ కావాలన్నా తీసుకో, నీకు బైక్ కావాలన్నా తీసుకో, నీకు పలానా డ్రెస్ కావాలన్నా తీసుకో, అంటే ఇంకా ఏమి ఆలోచించకుండా మనీని ఒక వాటర్ లాగా చేసేసి అడిగిన కోరికలన్నీ నెరవేరుస్తుంటారు. ఇంత టూ మచ్ ఆఫ్ పరిశ్రమలు వాళ్ళు ఏమవుతుంటే రేపు పెద్ద తర్వాత మొండితనంగా, అడమెంట్గా, స్టబ్బర్న్గా, షార్ట్ టెంపర్డ్గా, రెక్లెస్గా తయారైపోయి పెద్దలకే రేపు ఎదురుగా ఇది మంచిది కాదు.
అన్నిటికంటే మంచిది అంటే డెమోక్రటిక్ పేరెంట్. అంటే ఏంటంటే ఇది అథారిటేరియన్ లాగా ఉంటుంది, కానీ వాడు అడిగాడు అనుకోండి, నాన్న నాకు యాపిల్ ఫోన్ కావాలి. వాడు ఏదో 8th క్లాస్లో ఉంటాడు, ఎందుకు నాన్న నీకు యాపిల్ ఫోన్ అవసరం లేదు కదా, నువ్వు పెద్ద అయిన తర్వాత తీసుకుందావు, అది కాస్ట్ నీకు ఏదైనా కావాలంటే మామూలు ఎమర్జెన్సీగా ఇప్పుడు వాడుకో, ఇంటికి వచ్చిన తర్వాత టీవీ చూస్తావో చూడు, ఇంటికి వచ్చినాక ఒక అరగంట చూడు, తర్వాత చదువుకో. అంటే డిక్టేటోరియల్ లాగా కాకుండా, శాసించినట్టు కాకుండా వాంతో కూర్చొని మంచి చెడు మాట్లాడి ఆఖరికి వాంతోనే కన్విన్స్ చేసి వాడి అవును నాన్న చెప్పింది కరెక్ట్ చెప్పి చేయిస్తే అలాంటి పేరెంట్కి ఇది ఎక్సలెంట్ పేరెంటింగ్. అలాంటి పిల్లలు మంచి వ్యక్తిత్వ వికాసానికి, మంచి వ్యక్తిత్వం గలవారుగా పెరుగుతారు, బ్యాలెన్స్డ్ పర్సనాలిటీ ఉంటుంది. అలాంటి పేరెంటింగ్ చేయాలి. మీరు అన్నట్టుగా మన పేరెంట్స్ ఇప్పుడు పిల్లలు లో ఇలాంటివి వస్తున్నాయంటే ఆ ట్రీట్మెంట్ కానీ కౌన్సిలింగ్ కానీ ఎక్కువగా పేరెంట్స్కి చేయాల్సి ఉంటుంది. అది మోర్ ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు సరిగా మనం చేస్తే పిల్లలు పెద్ద అయిన తర్వాత ఈ డ్రగ్స్కి అలవాటు పడ్డమో, లేకపోతే రెక్లెస్ బిహేవియరో, లేకపోతే యాంటీ సోషల్గా తయారు కావడమో ఇవన్నీ ఏమి ఉండవు. మనం చూస్తున్నాం ఈ లవ్ అఫైర్స్, గొంతులు పోసుకోవడాలు, డ్రగ్స్ తీసుకోవడాలు, గంజాయి తీసుకోవడం ఇవన్నీ ఎక్కువగా అవుతున్నాయి. ఎందుకు ఇవి జరుగుతుందంటే బికాస్ వీఆర్ బిజీ. అంటే మనం మనీ సంపాదించి పెడుతున్నాం కాబట్టి వాళ్ళు అడిగిందల్లా ఇస్తున్నాం మెటీరియలిస్ట్గా, కానీ వానికి క్వాలిటీ టైం అంటే కూర్చొని కనీసం ఒక అరగంట మాట్లాడడము, కలిసి ఒకసారి భోంచేయడము, వానికి మంచి చెడు చెప్పడము. ఇంకోటి పిల్లలు ముఖ్యంగా ఏంటంటే మనం చెప్పేది వాళ్ళు చేయరు, మనం చేసేది చేస్తారు. ఆ మోడలింగ్ మన సైకాలజీలో మీకు తెలుసు కదా, మోడలింగ్ అంటే దే ఇమిటేట్ వాట్ వీఆర్ డూయింగ్. మనం సిగరెట్ తాగొద్దురా అని చెప్పేసి మనం సిగరెట్ తాగితే వాడు ఓహో ఊరికి చెప్తున్నాడు అనుకుంటాడు. డ్రింక్ తాగొద్దురా అని చెప్తాం, ఫ్రెండ్స్తో కూర్చోబెట్టి వాడిని సోడా తెప్పించి సోడా పోయించి మనం తాగుతుంటే వాడు చూస్తూ ఉంటాడు, పెద్ద తర్వాత ఓ మా నాన్న తాగాడు నేను అనుకుంటాడు. సో ఈ మోడలింగ్ ఈజ్ వెరీ ప్లేస్ ఇంపార్టెంట్ రోల్. కాబట్టి మనం చెప్పడం కంటే చేసి చూపిస్తే మీరు ఇది చేయాలంటే తప్పకుండా వాళ్ళు అలాగే తయారవుతారు. ఇక్కడ ఇంకొక ఈ సందర్భంలో మీరు ప్రస్తావించారు కాబట్టి మళ్ళీ అడుగుతాను. ఇప్పుడు ఈ జనరేషన్లో ఎక్కువ నా దగ్గరకు వచ్చే కేసులు కానివ్వండి, నేను చూస్తున్న అబ్జర్వేషన్లు కానివ్వండి, మొబైల్ అడిక్షన్, డిజిటల్ అడిక్షన్, ఆల్కహాల్ అడిక్షన్ ఇవి బాగా పెరిగింది. అందుకని కొన్ని చోట్ల డ్రగ్స్. ఓకే, ఈ ఎస్పెషల్లీ మొబైల్ అడిక్షన్ బికేమ్ ఏ పార్ట్ ఆఫ్ మెనీ లైఫ్స్. ఇట్ ఈస్ స్పాయిలింగ్ మెనీ లైఫ్స్. ఎందుకు ఇంత జరుగుతుంది? దీన్ని ఓవర్కమ్ కావడానికి మనం ఏం మార్గాలు సూచించవచ్చు? ఇప్పుడు మీరు చాలా బర్నింగ్ ఇష్యూ తీసుకొచ్చారు విశ్వేష్ గారు. ఒకటేంటంటే ఇప్పుడు అడిక్షన్స్లో 2 రకాలు ఉన్నాయి. ఒకటేంటంటే సబ్స్టెన్స్ అంటే ఆల్కహాలు, గంజా, డ్రగ్స్, స్మోకింగ్ ఇవన్నీ. ఇటీవల కొత్తగా వచ్చింది ఏంటంటే బిహేవియరల్ అడిక్షన్, అంటే ప్రవర్తనకు సంబంధించిన అడిక్షన్. అంటే ఏంటి? సెల్ ఫోన్ అడిక్షను, తర్వాత చాటింగు, గేమ్స్, ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్ లేదా పోర్న్ అడిక్షన్, ఎప్పుడు సెల్ ఫోన్లో బ్లూ ఫిల్మ్ చూడడము, ఇలాంటివన్నీ కూడా. అంటే ఇక్కడ ఏంటి సబ్స్టెన్స్ డ్రగ్ ఉండదు, కానీ ఒక రకమైన ప్రవర్తనకు సంబంధించిన అడిక్షన్. దానిలో పడిపోతాను. 24 గంటలు పోర్న్ చూడడం, 24 గంటలు ఆన్లైన్ రమ్మీ ఆడడము, లక్షలు పోగొట్టుకోవడము, క్రికెట్ బెట్టింగ్ చేయడము, ఇవన్నీ కూడా. కాబట్టి దీస్ ఆర్ కాల్డ్ బిహేవియరల్ అడిక్షన్, దీస్ ఆర్ కాల్డ్ సబ్స్టెన్స్ అడిక్షన్స్. ఇప్పుడు ఈ మధ్య యూత్లో ఈ ప్రాబ్లం బాగా ఎక్కువైపోయింది. ముఖ్యంగా సెల్ ఫోన్ వచ్చిన తర్వాత సెల్ ఫోన్ వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి, రెవల్యూషన్. కానీ అదే సెల్ ఫోను అదే దాని వల్ల ఏమవుతుందంటే ఈ నెగిటివ్ సైడ్ ఇవన్నీ వస్తున్నాయి. ఈ ఎక్కువసేపు చాలామంది పేరెంట్స్ వస్తారు, మా వాడు ఇంటికి వస్తేనే సెల్ ఫోన్ పట్టుకుంటాడు సార్, వదలు చదువుకోడు, రాత్రి కూడా మేము పడుకుంటాం, వాడి రూమ్లో వాడు ఏం తెలియదు, ఏదో చూస్తుంటాడు చేస్తుంటాడు, ఏం తెలియదు. కాబట్టి సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ఈ సెల్ ఫోన్లో ఎక్కువగా చూడడము, అవి మంచివి చూసి ఉపయోగపడితే పర్వాలేదు, దాంట్లో వాడు ఏం చూస్తాడో తెలియదు. వీడియో గేమ్స్ కానీ, బెట్టింగ్ కానీ, పోర్న్ ఫిల్మ్స్ కానీ, ఇవన్నీ కూడా ఎక్కువైపోయి దీనివల్ల ప్రాబ్లమ్స్ అంటే చదువుపైన కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది. తర్వాత వాడు కొంచెం నెగిటివ్గా తయారవుతాడు. యాంటీ సోషల్ ఎలా కిడ్నాప్ ఎలా చేయాలి, మర్డర్ ఎలా చేయాలి, రేప్ ఎలా చేయాలి, ఇట్లాంటివన్నీ కూడా ట్రిక్స్ ఉంటాయి దాంట్లో. ఇవన్నీ కూడా రకరకాలు ఉన్నాయి మీడియాలో. ఇవన్నీ చూసి చాలా మనం చూసాం కూడా, కిడ్నాప్ ఎలా చేయాలో యూట్యూబ్లో చూసి నేను నేర్చుకున్నాను, అదేవిధంగా కిడ్నాప్ చేశానని. ఇట్లా ఇవన్నీ చూస్తుంటే ఎటు వెళ్తున్నాం మనం అని అనిపిస్తుంది. కాబట్టి ఈ రెవల్యూషన్ వల్ల పాజిటివ్ ఎంత ఉందో నెగిటివ్ కూడా అదర్ సైడ్ ఉంది. కాబట్టి వీటిని ప్రొటెక్ట్ చేయాలంటే పేరెంట్స్ ఎప్పటికప్పుడు వాళ్ళ పిల్లలపైన ఒక సిఐడి లాగా, ఒక గూఢచారి సంస్థలాగా చేయాలి అంతే. వాళ్ళని విజిలెంట్గా ఉండి వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ చూసుకుంటూ ఉంటే వాళ్ళని మనం దీనిలోంచి చాలా వరకు బయటపడే చేయొచ్చు. వాళ్ళకు దాని బదులు ఏంటంటే పాజిటివ్గా వాళ్ళను మనము అబ్జర్వ్ చేస్తూ వాళ్ళతో టైం స్పెండ్ చేస్తూ వాళ్ళను చదువు కానీ వాళ్ళ కెరీర్ కానీ ఆ విధంగా తీసుకెళ్ళేదని ప్రయత్నం చేయాలి. సో మీరు చెప్పేది ఏంటంటే పరిస్థితులు బయట ఉన్న పరిస్థితులు మనం మార్చలేము కాబట్టి ఏదేమైనా కానీ ఇంట్లోనే రావాలి ఆ మార్పు అనేది. పేరెంట్స్ కనుక కేర్ తీసుకొని వాళ్ళు కరెక్ట్గా గైడ్ చేస్తే
ఈ మానసిక సమస్యలు వచ్చే అవకాశాలు తక్కువ, అట్ ది సేమ్ టైం అడిక్షన్కి వెళ్ళే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయి. మనం సెల్ ఫోన్ తీసేయలేము, లేదా మీడియాను మనం యూట్యూబ్ ఛానల్ బ్యాన్ చేయలేము, బయట సినిమాలను మనం కంట్రోల్ చేయలేము, సొసైటీలో ఉండే ప్రదర్శన చేయలేము, బ్రాందీ షాపులను కంట్రోల్ చేయలేము, కెనాబిస్ ను పూర్తిగా రాకుండా ఆపలేము. మనం ఎంత చేసినా, గవర్నమెంట్ ఎంత కృషి చేసినా ఇవి వచ్చేటి వస్తూ ఉంటాయి. కాబట్టి అల్టిమేట్ గా మన వాడిని మనం ఇప్పుడు ఒక మొక్కను నాటాము రోడ్డు పక్కన, ఆ మొక్క దారిన పోయే మేకలు తినొచ్చు, లేకపోతే గాలికి కొట్టుకొని పోవచ్చు, లేకపోతే పురుగులు పట్టొచ్చు. దాన్ని మనం అది పెద్ద ఎంతవరకు మనం దానికి ఒక ఫెన్సింగ్ లాగా పెట్టుకొని జాగ్రత్తగా కాపాడుకుంటాలి. పెద్ద మానైన తర్వాత వదిలేయచ్చు, ఇంకా తర్వాత ఎంత తుఫాన్ వచ్చినా అది నిలబడుతుంది. కాబట్టి ఈ గ్రోయింగ్ స్టేజ్ లో ఎస్పెషల్లీ అప్ టు ది ఏజ్ ఆఫ్ 15 years, లెటర్స్ 15 years వరకు అడలసెంట్ స్టేజ్, అది క్రూషియల్. 18 years వచ్చిన తర్వాత వానికి కూడా కొంత మెచ్యూరిటీ వస్తుంది, ఆలోచన శక్తి వస్తుంది, వివేకం వస్తుంది, చదువు కూడా కొంత ఒక మంచి స్టేజ్లో ఉంటాడు. కాబట్టి అంతవరకు మాత్రం పేరెంట్స్, ఎందుకంటే పేరెంట్స్ అందరూ ఏమనుకుంటారు, డబ్బులు సంపాదించాలి, ఆస్తి సంపాదించాలి మా పిల్లవాడికి అనుకుంటారు. కానీ ఈ ఆస్తి దేనికోసం, వాడు బాగుండాలనే కదా. వాడు ఇక్కడ చెడిపోతే ఈ ఆస్తి అంతా ఎవరి కోసం ఏం చేస్తారు. కాబట్టి ద బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ టు గివ్ క్వాలిటీ టైం. వీళ్ళు చేసే ఇన్వెస్ట్మెంట్ పిల్లల్ని మంచిగా పెంచుకోగలిగితే దానికి మించిన ఇన్వెస్ట్మెంట్ లేదు. మీరు కోట్లు లక్షలు ఎంత సంపాదించి రేపు మీరు పిల్లవాడు పడే యాంటీ సోషల్ అదే డ్రగ్స్కి అలవాటు పడితే వాట్ ఇస్ ద యూస్, అది గమనించాలి. కానీ ఇంకోటి ఇక్కడ మనం గమనించాల్సింది, ఈ రోజు నిజంగా చెప్పాలంటే గత తరంతో పోల్చుకుంటే ఈ తరం పేరెంట్స్ పిల్లలపైన చాలా పెద్ద మొత్తం ఇన్వెస్ట్ చేస్తున్నారు. వాళ్ళ చదువు పైన కానివ్వండి, వాళ్ళకు సౌకర్యాలు కల్పించడం పైన కానివ్వండి. అయితే ఆ ఇన్వెస్ట్మెంట్ మెజారిటీ ఆఫ్ ది టైమ్స్ కార్పొరేట్ స్కూల్స్కి, కార్పొరేట్ కాలేజీలకి పే చేస్తూ ఉన్నారు, హాస్టల్స్లో పెడుతూ ఉన్నారు. దీనివల్ల వస్తున్న మానసిక సమస్యల గురించి మీరు ఏం చెప్తారా? అంటే మీరు అనేది ఏంటి, కార్పొరేట్ దాంట్లో బాగా చదివించాలి అక్కడ పెడుతున్నారు, పెట్టినందువల్ల దానివల్ల అక్కడ ఉన్న ఒత్తిడి కానివ్వండి, పేరెంట్స్ దూరంగా పెట్టడం కానివ్వండి, లేకుంటే అక్కడ కార్పొరేట్స్లో బయటకు నాకు ఈ మధ్య వచ్చిన ఒక కేసు చెప్తాను సార్. ఒక అమ్మాయి హాస్టల్లో ఉంది, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతుంది, డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. అమ్మాయిని దగ్గర పట్టుకొచ్చారు. ఆ అమ్మాయితో మాట్లాడితే నేను సన్ రేస్ చూసి 1 year అవుతుందని చెప్పింది. సన్ రేస్ చూసి అంటే క్లోజ్డ్ సర్క్యూట్, క్లోజ్డ్ స్టడీస్, ఇక్కడ హాస్టల్, ఇక్కడ కాలేజీ, మధ్యలో ఒక గేటు. అంతే. ఉదయం ఇక్కడ లేవటం, తన పనులు చేసుకోవడం, కాలేజీలోకి వెళ్ళిపోవడం, గేట్ తీస్తారు, కాలేజీలోకి వెళ్ళిపోవడం, మళ్ళీ కాలేజీలో అయిపోగానే మళ్ళీ రావడం, అంత తప్ప నో ఎక్స్పోజర్ లేదు. నో ఎక్స్పోజర్. కరెక్ట్. మీరు అనేది ఏంటంటే ఈ మెడిసిన్, ఇంజనీరింగ్, ఈ కాంపిటీషన్స్ ఒకప్పుడు మేము చదువుకునేటప్పుడు అప్పుడే స్టార్ట్ అయింది. అప్పుడు మెడికల్ ఎంట్రన్స్ అనేది కూడా లేదు మేము చదువుకున్నప్పుడు, అప్పుడే స్టార్ట్ అయింది. అంతవరకు ఇప్పుడు ఏంటి, ప్రతిదానికి ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్, ఎంట్రన్స్ ఇలా వచ్చి, అంటే ఎందుకంటే సీట్స్ తక్కువ ఉన్నాయి, ఆస్పిరెంట్స్ ఎక్కువ ఉన్నారు, కాబట్టి ప్రెజర్ తప్పకుండా ఉంటుంది. అయితే చాలామంది తల్లిదండ్రులు చేసే ఒక పొరపాటు ఏంటంటే తమ పిల్లవాడి యొక్క సామర్థ్యం గమనించకుండా టూ మచ్గా ఎక్స్పెక్ట్ పెట్టుకోవడం. ఇప్పుడు పిల్లవాడికి 50% వస్తున్నాయంటే మనం కష్టపడి చేస్తే ఇంకో 10% పెంచుకోవచ్చు, లేదా 15%. అందుకని 50 ఉన్నవాడిని 95కి తీసుకెళ్ళడం అనేది వెరీ డిఫికల్ట్. కానీ మన వాళ్ళు ఏం చేశారు, లేదు మావాడు కూడా 95 రావాల్సిందే, పలానా కాలేజీలో చేస్తే బ్రహ్మాండంగా చెప్తారంటే స్పెషల్ బ్యాచ్ ఉంది, ఆ బ్యాచ్ ఉంది, ఈ బ్యాచ్ ఉంది పెట్టేస్తే వాళ్ళు అక్కడ తోముతారు. తెల్లవారుజామున 4-5 లేపుతారు, రాత్రి 10-11 వరకు తోముతూ ఉంటారు. దీనివల్ల ఏమవుతాడు, వాడు పాపం వాని కెపాసిటీ అంతే, వాడు 10 kgs బరువు మోయగలడు, కావాలంటే 10-12 kgs, ఒకేసారి 50 kgs పెడితే వాడు పడిపోతాడు. సేమ్ థింగ్ విల్ హ్యాపెన్ హియర్. దానివల్ల ఏమవుతుందంటే వాడు ప్రెజర్ తట్టుకోలేడు. ఆఖరకు మనం చూసే కొన్ని సూసైడ్స్ కానీ, లేదా ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం కానీ, లేదా డ్రగ్స్కి అలవాటు పడడం కానీ తట్టుకోలేక, లేకపోతే విత్డ్రా అయిపోవడం కానీ, లేదా డిప్రెషన్ వచ్చి మన దగ్గరికి తీసుకురావడం కానీ, ట్రీట్మెంట్కి ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి పేరెంట్స్ ఏంటంటే తమ పిల్లల యొక్క కెపాసిటీ ఏంటి, ఇప్పుడు అందరూ డాక్టర్లే కావాలి, అందరూ సాఫ్ట్వేర్ కావాలి, అందరూ అమెరికా వెళ్ళాలి, అందరూ అని కుదరదు కదా. ఎందుకంటే సమాజంలో అన్ని రకాల ఐక్యూ ఉన్న వాళ్ళు, అన్ని రకాల టాలెంట్ ఉన్న వాళ్ళు ఉంటారు. కేవలం ఎంబీబీఎస్ సీట్ వచ్చిన వాడే, లేదా ఎంటెక్, లేదా అమెరికా పోయిన వాడైనా ఎంతమంది డాక్టర్లు ప్రాక్టీస్ లేకుండా ఉన్నారు, ఎంతమంది సాఫ్ట్వేర్ పోయి అక్కడ ప్రాబ్లమ్స్లో ఉన్నారు, ఎంతమంది ఇవన్నీ చేయకుండా మామూలు 10th class వెళ్ళి బ్రహ్మాండంగా ఉన్నారు, ఇంటర్మీడియట్ చదివి బ్రహ్మాండంగా బిజినెస్ చేసుకుంటున్నారు. అంటే ఆ టాలెంట్ స్కిల్ వాన్లో ఉండాలి కానీ, అంతే తప్ప కేవలం డాక్టర్లు, ఇంజనీర్లు, మిగతా చదివిన వాళ్ళే, లేదా ఐఏఎస్లు అయిన వాళ్ళే లైఫ్లో పైకి వస్తారనుకుంటే పొరపాటు. వానికి గిన ఆ ఇన్హరెంట్ టాలెంట్ ఉంటే వాడిని ఏ ఫీల్డ్లో పెట్టినా పైకి వచ్చేస్తాడు. ఇట్ నీడ్ నాట్ బి. అది గమనించి వాడికి ఉన్న ఇంట్రెస్ట్ ఏదో మనం ట్యాప్ చేసి 10th class లోపలే వాడికి ఏదో ఇంట్రెస్ట్ ఉంది అనుకోండి, ఆ ఇంట్రెస్ట్ మనం డెవలప్ చేసి వాడు బ్రహ్మాండంగా పైకి వస్తాడు. వాడి ఇంట్రెస్ట్ని పక్కన పెట్టి ఆర్టిఫిషియల్గా మనం ప్రెజర్ చేసి ఇంకో దాంట్లో పెడితే వాడు ఒకవేళ వచ్చినా కానీ అంత బ్రహ్మాండంగా సక్సెస్ కాలేడు, దానితో ఈ ప్రెజర్కి ఫీల్ అవుతాడు. దానివల్ల ఈ సమస్యలన్నీ వస్తున్నాయి. కాబట్టి కార్పొరేట్ అనేది ఒక రకమైన వ్యాపారంగా మారిపోయింది. పేరెంట్స్ అందరూ కూడా దానికి ఆటోమేటిక్గా దాంట్లో పడిపోయారు. ఇంకా అది వెరీ డిఫికల్ట్ టు బ్రింగ్ దెమ్ అవుట్ లాగా అయిపోయింది. ఈ ట్రాప్లో పడటం వల్ల మనం గమనిస్తే ఈ మధ్యకాలంలో ఈ కార్పొరేట్ స్కూల్స్లో కానివ్వండి, ఎస్పెషల్లీ కాలేజెస్లో, ఇంటర్మీడియట్ కాలేజెస్లో, దాంతోపాటు
మనం గమనిస్తే ఐఐటీల్లో కూడా ఆత్మహత్యలు పెరుగుతున్నాయి సార్. ఎస్, ఐఐటీల్లో కూడా, మద్రాస్ ఐఐటీలో ఆ, మరి ఐఐటీకి వెళ్ళే వాళ్ళు టాప్ స్టూడెంట్స్. ఎస్. ఎందుకు ఇలాంటి ఆత్మహత్యలు పెరుగుతున్నాయి? ఈ ఆత్మహత్యలు నివారించడం కోసం ఒక సమాజంగా కానివ్వండి, పేరెంట్స్ కానీ మనం ఏం చేయాలి, ఏం చేయొచ్చు? ఇప్పుడు చదువుకు, తెలివితేటలకు, మానసిక ఒత్తిడికి సంబంధం లేదు. ఎస్. ఏమి చదివిన వాళ్ళు చాలా హ్యాపీగా ఉండొచ్చు. అవును. బ్రహ్మాండంగా చదువుకొని పిహెచ్లో వచ్చిన వాళ్ళు, ఐఐటీలో ఎంటెక్లు చేసిన వాళ్ళు, అలాంటి వాళ్ళలో మానసిక రుగ్మతలు రావచ్చు. ఎందుకంటే చదువు వేరు, తెలివితేటలు వేరు, ఆరోగ్యం వేరు. Yes. ఎందుకంటే మనం ఇంతకుముందుగా కొంత బ్రాటప్ను బట్టి కొంత ఉంటుంది, జెనెటిక్గా కొంత ఉంటుంది, అక్కడ పరిస్థితులను బట్టి కొంత ఉంటుంది. కాబట్టి ఐఐటీలో చదివిన వాళ్ళందరూ తెలివితేటలు ఎక్కువ ఉండొచ్చు. అవును. కానీ వాళ్ళు కూడా మనుషులే కదా, ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యం తక్కువ ఉండవచ్చు. దే ఆర్ బేసికలీ హ్యూమన్ బీయింగ్స్ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళకున్న ప్లస్ మైనస్ ఉంటుంది. వాళ్ళకు ఒక సెన్సిటివ్ పీపుల్ ఉండొచ్చు, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండొచ్చు, ఫోబియాస్ ఉండొచ్చు, ఇలాంటివన్నీ ఉంటాయి. కానీ చదువులో వాడు టాప్ ఉండొచ్చు. కాబట్టి వాడికి ఆ బేసిక్గా ఏవైతే ఉన్నాయో నెగిటివ్ ఆస్పెక్ట్స్ అవి వాడు ఐఐటీకి పోయినా కానీ. అలాంటి వాడు అక్కడికి పోయిన తర్వాత ఆ ప్రెజర్కు తట్టుకోలేక కొంతమంది అక్కడ రీసెర్చ్ అని, థీసిస్ అని, రకరకాల ప్రాజెక్ట్స్ అని ఇవన్నీ చేస్తుంటారు. అక్కడ తట్టుకోలేక కొంత పోవచ్చు. లేదా అతనికి ఉన్న ఫ్యామిలీ ఇష్యూస్ కానీ, ఇంటి దగ్గర డొమెస్టిక్ వాతావరణం కానీ, తల్లిదండ్రుల గొడవలు కానీ, ఇంకా రకరకాలమైన బ్రాటప్లో కానీ, ఇలాంటి వాటి వల్ల కూడా వాళ్ళకి జరిగేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఐఐటీకి పోయినందువల్ల వాళ్ళు ఏదో సంపూర్ణంగా పర్ఫెక్ట్గా ఉంటారని అనుకోవడం పొరపాటు. కాబట్టి చదువుకు, తెలివితేటలకు, ఆత్మహత్యలకు మానసిక ఎలాంటి సంబంధం లేదు. మామూలుగా ఉన్న వాళ్ళు హ్యాపీగా ఉండేదానికి అవకాశం ఉంది. చాలా బాగా టాప్లో ఉన్న కూడా అన్హ్యాపీగా ఉండేది మనం చూస్తున్నాం. డబ్బులు ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా లేరు. క్రోర్స్ సంపాదించిన వాళ్ళందరూ మన దగ్గరకు వస్తూనే ఉంటారు. వాళ్ళ ఇళ్ళలో ఎంత అన్హ్యాపీనెస్ ఉందో మనకు తెలుసు. ఏమి లేనోడు ఏదో రోజుకు ఒక 500 వెయ్యి సంపాదించుకున్నాడు, సాయంత్రానికి వచ్చి భార్య పిల్లలు చక్కగా పడుకొని నిద్రపోయి మళ్ళీ పనికి వెళ్ళి ఉంటారు. అంటే హ్యాపీనెస్కు, డబ్బుకు, సంపాదనకు ఎలాంటి సంబంధం లేదు. అలాగే దీనికి ఈ ఆత్మహత్యలు కూడా సంబంధం లేదు. కాబట్టి అలాంటి వాటిని మనం నిరోధించాలంటే ఇలాంటి కాలేజెస్లో, ముఖ్యంగా ఈ రెసిడెన్షియల్ కాలేజెస్లో +2లో కూడా మనం ఇంతకు చాలాసార్లు నీరదారెడ్డి కమిషన్ వీళ్ళంతా చెప్పారు, కౌన్సిలర్స్ని పెట్టాలన్నారు, తర్వాత సీలింగ్ ఫ్యాన్స్ తీసేయాలన్నారు, అమ్మాయిలకు చున్నీలు లేకుండా, ఇవన్నీ అంటే సిల్లీగా అనిపించవచ్చు. కానీ చాలా ఆత్మహత్యలు జరిగేది సీలింగ్ ఫ్యాన్ ఉరేసుకొని. దాదాపు 25 years బ్యాక్ ఆ కమిటీ రిపోర్ట్ మీరు చూసాను సార్. వాళ్ళు ఏం చెప్పారంటే సీలింగ్ ఫ్యాన్ తీసి వాల్ ఫ్యాన్స్ పెట్టమని. దట్ ఈస్ రియల్ గుడ్ ప్రాక్టికల్. ఇప్పుడు మా హాస్పిటల్లో మీరు చూస్తే మాకున్న ఇక్కడ రీహాబ్ సెంటర్లో మేము సీలింగ్ ఫ్యాన్స్ తీసేసి ఒకప్పుడు సీలింగ్ ఫ్యాన్స్ ఉండేవి, ఇప్పుడు తీసి అన్ని వాల్ ఫ్యాన్స్ పెట్టాం. ఎందుకు? వాల్ ఫ్యాన్స్ ఉరేసుకొని చనిపోవడం చాలా కష్టం. అలాగే వాళ్ళు చెప్పింది కూడా చున్నీలు ఉండకూడదని. అఫ్కోర్స్ కొన్ని మనకు తమాషగా అనిపించినా కానీ దాంట్లో వాస్తవం ఉంది. అయితే మీరు అనొచ్చు, కొంతమంది అంటారు, అంటే ఏంటి వాడికి అది తీసేస్తే ఇంకొక రకంగా దూకి చచ్చిపోవచ్చు కదా, లేదా కోసుకొని చచ్చిపోవచ్చు కదా, పెట్రోల్ పోసు. కానీ ఉరి వేసుకొని పోయినంత ఇన్స్టాంటేనియస్గా మిగతా దేంట్లో కూడా చనిపోరు. ఉరి అనేది విత్ ఇన్ ఎ మినిట్ ఇట్ విల్ హ్యాపెన్, చనిపోతారు. మీరు బ్లేడ్తో కట్ చేసుకుంటే కనీసం 1 గంట బతుకుతాడు, లేదా దూకితే కనీసం దెబ్బలు తగిలితే ఆసుపత్రికి తీసుకెళ్లొచ్చు. మందు తాగితే పాయిజన్ తాగాడు అనుకోండి, కనీసం ఆసుపత్రి తీసేకన్నా కొంత బతుకుతాడు. ఉరి అనేది ఇన్స్టాంటేనియస్ డెత్. అందుకని అలాంటి చేయొద్దన్నారు. కాబట్టి వాళ్ళని లోపల మనం డైవర్ట్ చేసి వాడిని మనసు మార్చడానికి ప్రయత్నం చేయాలి, వానికి సపోర్ట్ ఇవ్వాలి, కౌన్సిలింగ్ చేయాలి, పేరెంట్స్ ఇవన్నీ చేసేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి, అంతేకాకుండా ఈ ఆత్మహత్యల నివారణకు ఇంతకుముందు మన ప్రభుత్వాలు కూడా ప్రవేశపెట్టాయి. ఇంటర్నేషనల్ చేసిన స్టడీస్ అంటే బ్రెజిల్లో కానీ ఇండోనేషియాలో కూడా డైరెక్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్ టు ద బెనిఫిషరీస్. ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా జరుగుతూ ఉంది అలాంటిది. అంటే ఏంటంటే మనం చాలా మంది దీన్ని క్రిటిసైజ్ చేస్తుంటారు, ఎందుకు వీళ్ళకు మన డబ్బులు అనేది వచ్చి పెట్టేస్తారు, దీనివల్ల సోమరిపోతులుగా మారుస్తున్నాడు అని చెప్పి. ఓకే, అలా అని కాదు. ఇక్కడ జరిగింది ఏంటంటే బీదవాళ్లకు పాపం వానికి 2 పూట్ల తిని ఉంటే చాలా మంది కష్టం అదే. మన హయ్యర్ లెవెల్లో ఉన్న డబ్బు తిండి సమస్య కాదు, కానీ వాళ్ళకు తిండి, ఒక ఉండడం, గూడు, ఈ 2 ముఖ్య సమస్యలు. బ్రెజిల్ అండ్ ఇండోనేషియాలో స్టడీ చేశారు. ఈ డైరెక్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్ టు ది బెనిఫిషరీస్ వలన అక్కడ ఒక 40 to 50% సూసైడ్స్ తగ్గిపోయాయని చెప్పేసి. ఎస్, దిస్ ఇస్ స్టడీ, సైంటిఫిక్ స్టడీ. అంటే దానివల్ల ఏమవుతుంది, మనకి ఎవరి మంత్ ఒక 5,000 10,000 వచ్చింది అనుకోండి మొత్తం మీద, చాలు వాడికి మినిమం సెక్యూరిటీ ఉంటుంది భార్య పిల్లలని. కాబట్టి మనం అనుకున్నంత దాన్ని నెగటివ్గా చూడాల్సిన అవసరం లేదు. బిలో పావర్టీ లేని వాళ్ళకు అదే బ్రహ్మాండమైన గిఫ్ట్. వాళ్ళకు మనకు అనిపించకపోవచ్చు, వాళ్ళకు మాత్రం అది అనిపిస్తుంది. అది ఒకటి చేయాలి. అలాగే ఆల్కహాల్ కంట్రోల్ చేయడం, మద్యపానానికి సూసైడ్కు చాలా రిలేషన్ ఉంది. ఆల్కహాల్ మామూలుగానే మన ప్రపంచంలో దాదాపు 12 లక్షల మంది చనిపోతున్నారు ప్రతి సంవత్సరం. మన భారతదేశంలో ఎవరి ఇయర్ 2 lakhs సూసైడ్ జరుగుతుంది. ముఖ్యంగా యూత్ లో పెరిగాయి. మధ్య ఇంతకుముందు ఓల్డ్ ఏజ్, మిడిల్ ఏజ్ ఉండేది, ఇప్పుడు యూత్ లో పెరిగాయి. కాబట్టి ఆల్కహాల్ ప్రొహిబిషన్ అని అంటాం, కానీ దట్ ఈస్ ప్రాక్టికల్లీ నాట్ పాసిబుల్. చాలా చోట్ల జరిగింది. వాట్ వీ కెన్ డూ ఇస్ కంట్రోల్డ్ డ్రింకింగ్ ఆర్ టు మినిమైజ్ ఇట్ కన్జంప్షన్, ఎస్పెషల్లీ యూత్కు అందకుండా చూడాలి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ సైంటిఫిక్ పాయింట్ రీసెర్చ్ తెలియదు ఏంటంటే, లేటర్ ది ఏజ్ ఆఫ్ ఫస్ట్ డ్రింక్ దే విల్ నాట్ బికమ్ అడిక్ట్స్. అంటే ఇప్పుడు
15 ఏళ్లలో 18 ఏళ్లలో ఎవడైనా డ్రింక్ మొదలు పెడితే వాడు అడిక్ట్గా మారేదానికి అవకాశాలు ఎక్కువ. 40 ఏళ్ళ వయసు వచ్చినప్పుడు మొదటిసారి డ్రింక్ తాగాడు అనుకోండి, వాడు అడిక్ట్గా మారాడు. ఎప్పుడో వారానికి నెలకు ఒకసారి తాగి ఒక పెగ్గు వదిలేస్తాడు. కాబట్టి అర్లీ ఏజ్లో స్టూడెంట్స్ ఇంటర్మీడియట్, డిగ్రీ, మెడిసిన్, ఇంజనీరింగ్ ఆ స్టేజ్లో మొదలైతే మాత్రం వీళ్ళు అడిక్ట్స్గా మారేదానికి అవకాశం ఉంది. ఎందుకంటే బ్రెయిన్ న్యూరోప్లాస్టిసిటీ అని ఒకటి ఉంది. అంటే బ్రెయిన్ ఇంకా అలా డెవలప్ అవుతూ ఉంటుంది. ఆ టైంలో ఈ ఆల్కహాల్ లోపలికి పోతే అక్కడ డోపమిన్ అనేది రిలీజ్ అయ్యి అబ్బా చాలా బాగుంది కదా అని యూఫోరియాలోకి వస్తుంది. అది 40 years వాడికి ఏముండదు, వాడికి ఏం తాగినా ఏం చేసినా ఒకలాగానే ఉంటుంది. కాబట్టి ఆ ఏజ్ వరకు మనం వాడిని కాపాడగలిగితే 20-30 years వరకైనా డ్రింక్ తీసుకోకుండా మనం వాడు అడిక్ట్ కాడు. తాకోసారి సరదాగా సోషల్గా తాగుతాడు, దట్ ఈస్ నాట్ ఏ ఇష్యూ. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మనం చేయగలిగితే, మనం చెప్పిన ఈ బెనిఫిషరీస్కు ట్రాన్స్ఫర్ కానీ, ఆల్కహాల్ని కంట్రోల్ చేయడం కానీ, లేదా ఈ ఇంకా చెప్పండి సూయిసైడల్ హెల్ప్ లైన్ అని కొన్ని ఉన్నాయి, మనకు లేవు ఇంకా. మీ హైదరాబాద్లో ఒకటి ఉన్నది, చెన్నైలో ఒకటి ఉంది స్నేహాని. అలాంటివి పెట్టి అంటే బాధ మనం అనుకోవచ్చు ఏంటంటే వాడు చచ్చిపోవాలని కూడా హెల్ప్ లైన్తో వాడు బతుకుతాడా, వాడు ఆల్రెడీ డిసైడ్ అయ్యారు. కానీ ఎవరికి కూడా చావాలని ఉండదు. నోబడీ వాంట్స్ టు డై. ప్రతి వాడు బతకాలి, ఎంజాయ్ చేయాలి, హ్యాపీగా అనుకుంటాడు. కానీ ఆ టైంలో హ్యామ్లెట్ లాగా టు డూ ఆర్ నాట్ టు డూ, అంటే టు డై ఆర్ నాట్ టు డై అనే ఒక డైలమాలో ఉంటారు. ఆ డైలమాలో ఉన్నప్పుడు తనకు కావాల్సిన వాళ్ళకు, ఆత్మీయులకు ఒక ఫోన్ కాల్ చేస్తే, ఆత్మీయులతో షేర్ చేసుకుంటే, లేదా ఆత్మీయులు లేరనుకుంటే ఇలాంటి సూసైడ్ హెల్ప్ లైన్స్ ఉంటే వాళ్ళకి కాల్ చేసి నాకు చాలా బాధగా ఉంది, నాకు చచ్చిపోవాలనుకుంటాను అంటే వెంటనే వాళ్ళు వచ్చి వీళ్ళని తీసుకెళ్ళి అక్కడ పెట్టుకోవడం, చేయడం ఇవన్నీ కూడా చేస్తుంటారు. ఇంకోటి ఏంటంటే చాలామంది బయట మనం చూస్తుంటాం చాలా బ్రహ్మాండమైన సెలబ్రిటీస్, అలాంటి వాళ్ళు కూడా ఆత్మహత్య చేసుకుంటారు. నేను అదే అడగాలనుకుంటున్నాను. ఇప్పుడు మామూలుగా స్టూడెంట్స్ కంటే ఒత్తిడి ఉంటుంది, ఓకే, పేదల కంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, బతికే సామర్థ్యం లేక వాళ్ళు లేదు, ఆల్కహాలిక్స్ కంటే ఆల్కహాలిక్ డెలిరియం వలన ఇంకో దాని వల్ల చేసుకుంటుకోవచ్చు. బాగా డబ్బు సంపాదించిన వాళ్ళు, సినిమా స్టార్లు, లేకుంటే సినిమాలో పేరు ప్రఖ్యాతులు ఉన్న వాళ్ళు, 100 కోట్ల రూపాయలు ఆస్తున్న వాళ్ళు కూడా సూసైడ్ చేసుకుంటారు సార్. నేను చెప్తా, హిట్లర్ ప్రపంచాన్ని గడగడలాడించాడు. వాడి పేరు చెప్తే అసలు పిల్లలు అలాంటి హిట్లరు హౌ హీ డైడ్ అల్టిమేట్లీ హీ షాట్ హిమ్సెల్ఫ్. అంటే అది గత్యంతరం లేని పరిస్థితి, అది ఒకటి. అలాగే మొన్న మనకు తెలుసు సుశాంత్ సింగ్ ధోని సినిమాలో వేశాడు, మంచి మంచి సినిమాలు వేశాడు, అబ్బా అంతా అనుకున్నారు, ఆహా ఓహో అనుకున్నారు. ఉదయ్ కిరణ్ చనిపోయాడు, రంగనాథ్ చనిపోయాడు, చాలా మంది, సిల్క్ స్మిత్ చనిపోయాడు. ఎస్, కాఫీ. మరి ఆయన చూడు ఎంత ప్రాపర్టీ ఉంది, 100 కోట్ల రూపాయల ఉంది. అలాంటి వాళ్ళు సెలబ్రిటీస్ లో చాలా మంది ఉన్నారు. అంటే దాన్ని బట్టి అర్థమైంది అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా డబ్బుకు, ప్రాపర్టీకి, సెలబ్రిటీ స్టేటస్కు, పాపులారిటీకి దీనికి సంబంధం లేదు. కాబట్టి ఎవరికైనా కానీ ఒక అవుట్లెట్ ఉండాలి. సూసైడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక పెద్ద డ్యామ్ కట్టించామనుకోండి, డ్యామ్ కట్టించినప్పుడు డ్యామ్ నిండుగా వాటర్ వచ్చినప్పుడు, అది ఫుల్ అయిపోయినప్పుడు దానికి ఒక అవుట్లెట్ ఉండాలి. తూములు ఉండాలి. తూములు లేదు అనుకోండి అది బ్రేక్ అయిపోతుంది, డ్యామ్ పగిలిపోతుంది కదా. అందుకనే ప్రతి డ్యామ్కు తూములు పెడతారు. మనిషి కూడా అంతే. మనిషి మనసు అనేది సమస్యలు నిండిపోయాయి అనుకోండి, 1, 2, 3, 4 అన్ని రకాల సమస్యలు వచ్చినప్పుడు దానికి ఒక అవుట్లెట్ కావాలి. అవుట్లెట్ ఎవరు? ఫ్రెండ్స్, ఆత్మీయులు, మనసు విప్పి చెప్పుకునే ఫ్రెండ్స్, భార్యో, భర్తో, లేకపోతే తమ్ముడో, అన్నో, స్నేహితులో, వాళ్ళకు మనసు విప్పి చెప్పుకుంటే, మన తెలుగులో కూడా సామెత ఉంది, దుఃఖాన్ని పంచుకుంటే సొగమగును, సంతోషాన్ని పంచుకుంటే రెండింతలగును. కాబట్టి వాడు ఆ షేర్ చేసుకుంటే సొగం తగ్గిపోతుంది. ఆ షేర్ చేసుకోవడం లేదు, అదే అవుట్లెట్. లేదు, రెండో అవుట్లెట్ ఏంటంటే కళ్ళు. అంటే ఏంటి, చాలామంది అంటూ ఉంటారు, నేను చెప్తే కూడా కొంతమంది ఒప్పుకోరు, ఏంటంటే మీరు బాధలు ఉంటే ఏడవండి బయటికి, జస్ట్ క్రై. ఎంత కన్నీళ్లు కారుస్తే అంత వానికి సఫరింగ్ తగ్గుతుంది. ఆత్రేయ మూగ మనుషుల సినిమా కూడా అంటాడు, ఆ పాటలో కూడా ఉంది. కాబట్టి ఆ వెంటిలేషన్, నలుగురికి చెప్పుకోవడం ఒక వెంటిలేషను, బాధ తీర్చుకోవడము, లేదా మనసులో ఉండే బాధను బయటికి కక్కేదానికి ఏడిస్తే. మనం చూడండి, ఎవరైనా మన వాళ్ళు చనిపోయినప్పుడు అక్కడ మనం ఏడుస్తాం. చాలా మంది ఏడవద్దు అంటుంటారు. ఆ ఏడవడం అనేది చాలా మంచిది. ఈ షుడ్ ఎంకరేజ్. ఎందుకంటే ఒకసారి ఏడిస్తే ఆ బాధ పోతుంది. ఏడవకుండా అలాగే గట్టిగా బిగపట్టుకుంటే దాని ఎఫెక్ట్ మళ్ళీ ఒక నెలకో వారానికో వస్తుంది. నిద్ర పట్టకపోవడము, ఆ పాత జ్ఞాపకాలు అవన్నీ వస్తాయి. కాబట్టి ఎంత ఏడిచేదాన్ని మనం ఎంత ఎంకరేజ్ చేస్తే కాబట్టి ఇవన్నీ అవుట్లెట్స్ ఫర్ దిస్ థింగ్. ఇలాంటివన్నీ సూసైడ్ ప్రివెన్షన్లో మనం భాగంగా చేసి మనం కాలేజెస్లో కానీ, స్కూల్స్లో కానీ ఇలాంటి కార్యక్రమాలు పెట్టడము, అవేర్నెస్ క్రియేట్ చేయడము. ఈ వార్నింగ్ సైన్స్ అని ఉన్నాయి. అంటే సూసైడ్ చేసుకునే దానికి ఒక కొద్ది గంటల ముందు కానీ, 1 or 2 days ముందర కానీ మనం కొంతగా కనుక్కోవచ్చు. ఎలాంటివంటే మూడీగా ఉండడము, డల్గా ఉండడము, ఒంటరిగా ఉండడము, గదిలోంచి బయటికి రాకపోవడము, నిద్రపోకపోవడము, తిండి తినకపోవడము, డైరీ రాయడము, అప్పగింతలు పెట్టడము, వీలునామా రాయడము, తనకున్న వస్తువులు ఇంకొకరికి ఇచ్చేసేయడము, ఇలాంటివన్నీ నాకు చనిపోవాలని, నాకు ఈ జీవితం మీద విరక్తి పుట్టింది అనుకోండి. తర్వాత విరహ గీతాలు పాడడము, విషాద గీతాలు పాడుకోవడము. ఎప్పుడు విన్నోడు అప్పుడే ఆ పాత విషాద గీతాలను పెట్టుకుని ఎప్పుడు వింటుంటే అది వేరే విషయం. కానీ అప్పుడు సడన్గా అలా వింటూ ఉంటే కొంచెం
ఆ ఫ్యామిలీ చుట్టుపక్కల వాళ్ళు కొంచెం డౌట్ రావాలి, ఏంటో మనవాడు ఏదో కొంచెం బట్టలు వేసుకోవడం లేదు, గడ్డం చేసుకోవడం లేదు, తిండి తినడం లేదు, ఎప్పుడు ఏదో ఆలోచిస్తున్నాడు, శూన్యం లేక చూస్తున్నాడు, కొంచెం సంథింగ్ రాంగ్ విత్ హిమ్ అనేది ఇమ్మీడియట్గా రికగ్నైజ్ చేయాలి. లేకపోతే ఇలాంటి డేంజర్ జరిగేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ మనం కొంతైనా చేయగలిగితే చాలా సూసైడ్స్ మనం ప్రివెంట్ చేయడానికి అవకాశం ఉంది. ప్రివెంట్ చేయొచ్చు 100%. ఒకటి సమాజంలో జరిగే 100% సూసైడ్స్ను వీ కెనాట్, బట్ ఒక్కరిని కాపాడితే చాలా. నేను అనేది కుటుంబ సభ్యులు కానివ్వండి, స్నేహితులు కానివ్వండి, కొంచెం వీటి పట్ల అవగాహన పెంచుకొని కొంచెం గమనిస్తే అటువంటి సూసైడ్ ఆపొచ్చు. అవకాశాలు ఎక్కువ. చాలా చాలా చాలా. మన మిత్రుడు ఎవరైనా తేడా మూడ్ డిఫరెన్స్ కనిపిస్తూ ఉంటే ఏమైంది అని కూర్చోబెట్టి మాట్లాడడం కానివ్వండి, లేకుంటే వాళ్ళని తీసుకొని ఒకవేళ తనతో చెప్పడానికి ఇష్టం లేకపోతే ఒక సైకాలజిస్ట్ దగ్గరకో సైకాలజిస్ట్కి తీసుకెళ్ళి వాళ్ళు అప్పించడం కానీ చేయడం వల్ల మనం ఎవరికి ఆపొచ్చు. ఇంకోటి WHO ఈ మధ్య ఒక ఎక్స్పెరిమెంట్ కూడా చేసింది. వాళ్ళు ఖమ్మం జిల్లాలో కొన్ని విలేజెస్లో మన తెలుగు ప్రాంతాల్లో ఎక్కువగా రూరల్ ఏరియాస్లో ఈ పెస్టిసైడ్స్ పురుగు క్రిమి సంహారక మందులతో ఎక్కువ ఆత్మహత్య, మొగుడు పెండ్లం కొట్లాడుకుంటారు అనుకోండి, ఇంట్లో దొడ్లోకి వెళ్ళేసి ఆమె భార్య మా అబ్బాయి దగ్గర చచ్చిపోతుంది. ఇది ఎక్కువగా ఉంది మన ప్రాంతంలో, ఎక్కువ జరిగేది అదే ఉరి కంటే. కాబట్టి WHO ఏం చేసిందంటే ఇలాంటి ఒక 4-5 విలేజ్ సెలెక్ట్ చేసి ఖమ్మం జిల్లాలో అక్కడ ఒక మామూలుగా అందరూ ఏం చేస్తారు పల్లెటూళ్ళలో ఆ పురుగు మందులు తెచ్చి వాళ్ళ దొడ్లోనో చావిట్లోనో ఎక్కడో పెట్టుకుంటారు. ఇది ఎప్పుడైనా అందరికి ఎవరికైనా అందుబాటులో ఉంటుంది. అలా కాకుండా ఈ రీసెర్చ్లో ఏం చేస్తారంటే ఒక పంచాయతీ ఆఫీస్ దగ్గర ఒక లాకర్ సిస్టమ్, మన బ్యాంకులో ఎలా లాకర్స్ ఉంటాయో పలానా సుబ్బయ్య లాకర్ ఇది 100, పలానా ఎల్లయ్యది అని ఒక లాకర్ లాగా తయారు చేసి వీళ్ళు పెట్టలే ఈ ఇన్సెక్టిసైడ్స్ అక్కడ పెట్టేది. మీకు పొలానికి వెళ్ళేటప్పుడు ఆ రైతు అక్కడికి వెళ్తాడు, అది ఓపెన్ చేసి తీసుకెళ్ళి మళ్ళీ వచ్చి అక్కడ పెట్టేది. ఇంట్లో ఉండదు. వీడికి కోపం వచ్చినా వాడికి కోపం వచ్చినా ఇద్దరు గొడవ పడినా అక్కడికి వెళ్ళి లాకర్ ఓపెన్ చేసి తాగాలి. కాబట్టి ఆ రీసెర్చ్ వలన చాలా వరకు ఈ ఖమ్మం జిల్లాలో ఒక 3-4 విలేజ్లో ఎక్కడైతే ఆత్మహత్యలు చాలా ఎక్కువగా జరిగాయో ఇవి నవ్వు ఇప్పుడు ఆల్మోస్ట్ దే హావ్ బికమ్ ఆల్మోస్ట్ 0 లెవెల్కి వచ్చాయి. ఈ స్టడీ జరిగింది. ఇన్స్టెంట్ గా ఇమీడియట్ గా మీరు అనుకోవచ్చు వాడు చచ్చిపోవాలనుకున్నాడు, ఒకవేళ మందు తాగలేదని ఇంకో విధంగా దూకి చచ్చిపోవచ్చు, ఉరేసుకోవచ్చు కదా అని. కానీ నేను చెప్పేది ఏంటంటే వానికి యాక్సెసిబిలిటీ ఏది ఉంది ఇమ్మీడియట్ గా. పల్లెటూర్లలో రైతులకి ఏంటంటే ఉన్నది పురుగు మందులే, కోపం వచ్చిందని పోయి తాగేస్తాడు అంతే గొడవ పడితే. ఆ మెథడ్ తీసేసామనుకోండి, ఆ మీన్స్ వాడు ఇంకా ఆలోచించాలి, దూకాలన్నా నదిలోకి వెళ్ళాలన్నా ఊరవతలకి వెళ్ళాలి. ఈ లోపల ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళలో కొంత ఐడియా వచ్చేదానికి అవకాశం, కొంచెం కాపాడేదానికి అవకాశం, ఇలాంటి కూడా చేసేదానికి అవకాశం. ఓకే. సో ఇక ముఖ్యమైన విషయం మాట్లాడతాను సార్. ఇప్పుడు ఈ మధ్య గామి అనే ఒక సినిమా రిలీజ్ అయింది. ఓకే, మొన్ననే G5లో కూడా వచ్చింది. దాంట్లో ఏంటంటే అతనికి అఫేఫోబియా అంటే ఫియర్ ఆఫ్ టచ్ ఉంటుంది. దానికి టచ్ ఉంటే దానికి నిజంగా ఫియర్ ఆఫ్ టచ్ ఉంటే ఒక సైకాలజిస్ట్ని కలిస్తే ఒక 10 సెషన్లు అయిపోతుంది. ఒక సైకాట్రిస్ట్ని కలిస్తే సివియర్గా ఉంటే మెడిసిన్ ఇస్తారు. ఒక 1-2 months లోపు మనం క్లియర్ చేయొచ్చు. దానికి హిమాలయాలకు వెళ్ళమని చెప్పడము, అక్కడ ఏదో ఒక పుట్టగొడుగు లాంటి మందు ఉంటుందని, ఆ పుట్టగొడుగు తింటే తగ్గుతుందని, ఇటువంటివి సినిమాల ద్వారా కొంచెం ఎక్కువగా ప్రచారం చేయడం వల్ల వస్తున్న సమస్య ఏంటంటే, నాకు ఒక క్లయింట్ ఫోన్ చేసి నాకు ఓసిడి ప్రాబ్లం ఉందంటే, సరే అండి థెరపీ ద్వారా మీకు CBT చేస్తే తగ్గుతుందని చెప్పాను. కాదు సార్ నాకు లోబోటమీ చేయించుకోవాలని సార్ అన్నాడు. లోబోటమీ అవుట్డేటెడ్ బాబు, ఇప్పుడు ఎవరు చేయరంటే, లేదు సార్ నేను యూకే యూఎస్ని చేయించుకుంటా అన్నాడు. ఈ సినిమాలు అనేవి మానసిక సమస్యల పట్ల కానివ్వండి, మానసిక జబ్బుల పట్ల కానివ్వండి, ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ని ప్రొజెక్ట్ చేస్తున్నాయని నా అబ్జర్వేషన్. దాని గురించి మీ ఒపీనియన్? ఇంకా 100% ఇంతమంది మనం అనుకున్నాం. ఎందుకంటే సినిమాల్లో ద నెగటివ్ పోర్ట్రేయల్ ఆఫ్ సైకియాట్రిస్ట్ ఆర్ సైకలాజికల్ థీమ్స్ ఆర్ మెంటల్ ఇల్నెస్ గురించి మన ఈ మధ్య కొంచెం పర్వాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ చంద్రముఖి సినిమా వచ్చింది, లేదా అపరిచితులు, ఇవన్నీ కొంచెం పాజిటివ్గా ఉన్నాయి. ఈ సినిమాల్లో కొంత పాజిటివ్ పోర్ట్రేయల్ అంటే సైకియాట్రీ అంటే ఇలా ఉంటుంది దీనికి అని చెప్పేసి. కానీ పూర్వకాలం సినిమాలు చూసుకుంటే పూర్తి నెగటివ్, ఇదంతా భూత వైద్యం అని, మంత్ర వైద్యం అని, జైల్లాగా ఉంటుందని ఇవన్నీ చేశారు. ఇప్పుడు మీరు చెప్పింది ఉంది చూసారా, ఏదో హిమాలయాలకు వెళ్ళి తీసుకోవాలి, పుట్టగొడుగు లాగా ఉంటుందని, ఇవన్నీ కూడా కేవలం వాళ్ళ సెన్సేషన్ కోసము, డ్రమటైజేషన్ కోసము, సినిమా కథ కోసం వాళ్ళు రాసుకుని తప్ప నిజంగా దే ఆర్ ఆల్ సైంటిఫికల్లీ దే ఆర్ టోటల్లీ ఇన్వాలిడ్. అసలు అలాంటిది లేనే లేదు. మీరు చెప్పిన ఈ టచ్ ఫోబియా అనేది ఒక ఇర్రేషనల్ ఫియర్. అవును, బల్లి అంటే భయం, పిల్లి అంటే భయం లాగా ఇది కూడా ఒక రకమైన భయం, ఇల్లాజికల్ ఫియర్. దాన్ని మీరు అన్నట్టుగా కొంత సైకలాజికల్ CBT ద్వారా కానీ, కొంత ట్రీట్మెంట్ ద్వారా కానీ తగ్గించవచ్చు తప్ప ఏదో అక్కడికి అంటే దీనివల్ల ఏమవుతుంది, కామన్ మ్యాన్ తెలియనోడు అది నిజం అనుకుంటాడు. అలాగే మీరు చెప్పిన లోబాటం అన్నారే, లోబాటం అనేది ఎప్పుడంటే దాదాపు 80 ఏళ్ల కిందట, 70 ఏళ్ల కిందట, ఎప్పుడైతే సైకియాట్రీ వైద్యశాస్త్రం పెద్దగా అభివృద్ధి చెందలేదో, ఎప్పుడైతే OCDకి మందులు లేవు, ఎప్పుడైతే ఇలాంటి CBTలు ఇలాంటి థెరపీలు లేవు, అప్పుడు
ఇంకా విధిలేని పరిస్థితిలో వాడంటే 24 గంటల చేతులు కడిగి ఇంకా 24 స్నానం చేసి అక్కడే ఉండిపోతాడు పని పాట లేకుండా. అలాంటప్పుడు విధిలేని పరిస్థితులు ఏంటంటే బ్రెయిన్లో ఒక భాగాన్ని ఆ లోబాటం అనే దాన్ని కట్ చేసేస్తే వాడు ఇంకేంటే ఒక జీవోత్సవం లాగా ఉండిపోతాడు. అంటే జబ్బు తగ్గదు, వాడు ఇంకేం చేయకుండా అలా ఉండిపోతాడు అంతే, ఒక జీవోత్సవం, వెజిటేటివ్ ఎగ్జిస్టెన్స్ అంతే. అది అప్పుడు కొన్ని చేశారు అంతే తప్ప తర్వాత మళ్ళీ దాన్ని బ్యాన్ చేశారు. ఇప్పుడు లేదు, లోబాటం అనేది ప్రపంచంలో ఎక్కడా లేదు. ఎందుకంటే తర్వాత మంచి మంచి మందులు వచ్చాయి, ఓసిడి అనే దాన్ని తగ్గించేదానికి మంచి మంచి సైకలాజికల్ ట్రీట్మెంట్స్ వచ్చాయి. ప్రస్తావించానంటే నాకు క్లయింట్ నాకు ఫోన్ చేసి మాట్లాడిన విషయం ఇది. ఎందుకంటే ఒక సినిమా అతని మనసు లోపల లోబోటమీ చేయించుకుంటే జబ్బు తగ్గుతుంది అనేది ఒకదాన్ని ప్రవేశపెట్టింది. ఎందుకు పెట్టింది అంటే ప్రాబబ్లీ అంటే ప్రజలకు ఏంటంటే ఎప్పుడైనా ఒక కొత్త విషయాన్ని చెప్తే ఉందా అని ఒక రకమైన ఉత్సుకత రేపేదానికి, ఒక సెన్సేషన్ క్రియేట్ చేసేదానికి, బిజినెస్ పెంచుకునేదానికి సినిమాల్లో ఇలాంటి చేస్తున్నారు తప్ప వాస్తవంగా దే ఆర్ అన్సైంటిఫిక్, దే ఆర్ అవుట్డేటెడ్. ఇది మొట్టమొదటి వైద్య శాస్త్రం అభివృద్ధి చెందినప్పుడు ఉందేమో కానీ ఇప్పుడు లేదు అసలుకు. అరే బ్రహ్మాండమైన మందు ఓసిడి అనే వాడిని చక్కగా 2-3 నెలల్లో వాడిని కంట్రోల్ చేసి బాగు చేసే పరిస్థితులు ఇప్పుడు ఉంటే వాడిని బ్రెయిన్ కట్ చేయాల్సిన అవసరం ఉంది, బ్రెయిన్లో ఒక భాగాన్ని తీసేయాల్సిన అవసరం ఏముంది. కానీ సినిమాలో చూసి చాలా మంది ఓహో నిజమేమో అది కూడా ఉందేమో అనుకుంటారు. అది నిజంగా సినిమా వాళ్ళు ఇలాంటి ఎంకరేజ్ చేయకూడదు. అది సెన్సార్ వాళ్ళు కూడా ఇలాంటి వాటిపైన దృష్టి పెట్టాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. సెన్సార్ కూడా అన్సైంటిఫిక్ అంశాలు లేదా అలాంటప్పుడు అందుకనే అలాంటి ఉన్నప్పుడు ఒక ఎక్స్పర్ట్ని పిలిపించి అయ్యా ఇది ఎంతవరకు సైంటిఫిక్ చూడంటే వాళ్ళు అది చెప్తే, ఎందుకంటే సెన్సార్ బోర్డులో ఎప్పుడు మనలాంటి డాక్టర్లు స్పెషలిస్టులు ఎవరు ఉండరు, ఎవరు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్డ్ పీపులే ఉంటారు. కాబట్టి అలాంటి వాడిని లేకుండా చేయడం మంచిది. సరే, ఇక్కడ నేను మిమ్మల్ని ఇంకొక విషయం మాట్లాడాలి సార్. ఇప్పుడు మన సమాజంలో ఆస్తికులే ఎక్కువ, దేవుడి మీద నమ్మకం ఉన్న వాళ్ళు ఎక్కువ కదా. నాస్తికులు హేతువాదులు చాలా తక్కువ మంది ఉంటారు, నాకే అభ్యంతరం లేదు. కానీ మనమే హెలూజినేషన్స్ డెల్యూషన్స్ ఉంటే వాళ్ళని సైకియాట్రిక్ పేషెంట్ కింద పరిగణిస్తారు. ఓకే, వాళ్ళని మీరు ట్రీట్మెంట్ ఇస్తారు. అది మా నిజంగా సైకాలజిస్ట్ పరిధిలోకి రాదు, ఖచ్చితంగా సైకియాట్రిక్ పరిధిలోకి వస్తుంది. ఓకే, మరి అవి అంటే దేవుడు కనిపించడం కానివ్వండి, దేవుడు ప్రత్యక్షం అవటం కానివ్వండి, హెలూజినేషన్ అని చెప్పేసి మనం ఖచ్చితంగా సైన్స్ చెప్తున్నప్పుడు అదే దేవుళ్ళని చూశామని, అదే దేవుళ్ళతో మేము మాట్లాడామని, అదే దేవుళ్ళని మేము ప్రత్యక్షం చేస్తామని చెప్పే బాబాలు కానివ్వండి, స్వామీజీలు కానివ్వండి, వీళ్ళని మనం ఎలా ట్రీట్ చేయాలి అసలు? విశేష్ గారు ఇది కొంచెం మీరు చాలా కాంట్రవర్షియల్ ఇష్యూ అడిగారు. కానీ నేను నాకు తెలిసిందని ఆన్సర్ ఒకటండి, మనలో నమ్మకాలు వేరు, మూఢనమ్మకాలు వేరు. నమ్మకాలంటే నేను తిరుపతికి వెళ్ళి గుండు కొట్టించుకుంటే అని దేవునికి ముక్కుంటాను, నాకు ఫస్ట్ ర్యాంక్ వస్తే నేను చేస్తాను, నాకు ఫస్ట్ ర్యాంక్ వస్తుంది తిరుపతికి వెళ్ళి గుండు కొట్టించుకుంటాను, ఎవరికి నష్టం లేదు, నా గుండె ఉంటుంది అంతే, నా వెంట్రుకలు పోతాయి తప్ప వేరే వాళ్ళకి దాని లాస్ లేదు. ఇది నమ్మకం, ఫెయిత్. మనిషికి ఫెయిత్ అనేది ఓకే మంచిదే, ఎందుకంటే ఆ నమ్మకం ఇన్ని నడిపిస్తుంది. అంటే స్వామి నన్ను అనుగ్రహిస్తాడు అనే నమ్మకమే వాడు బాగా చదివేటట్టు నిద్రపోకుండా తెల్లవారులు చదివి అమ్మ వెంకటేశ్వర నా వెనకాలం అనుకునే నమ్మకంతో ముందుకెళ్తాడు. సో దట్ ఈస్ ఫెయిత్, దట్ ఈస్ గుడ్, లెట్ హిమ్ బిలీవ్, దేర్ ఇస్ నథింగ్ రాంగ్, నోబడీ షుడ్ క్రిటిసైజ్. మూఢనమ్మకం ఏంటంటే ఆ నమ్మకం వల్ల తనకు కానీ ఇతరులకు కానీ హాని జరిగితే అది మూఢనమ్మకం. నా దేవుడే గొప్ప, ఇతర దేవుళ్ళు గొప్ప కాదు, వాళ్ళందరినీ చంపేయాలి, పొడి చేయాలి, వాళ్ళని దూరంగా పెట్టాలి అనే ఈ విధమైన నెగటివ్ యాటిట్యూడ్ ఏదైతే ఉందో మనం మన రిలీజియస్ టెర్రరిజం కానీ అవి మంచిది కాదు. కాబట్టి అది మూఢనమ్మకం కింద వస్తుంది. మీరు చెప్పేది ఏంటంటే ఇప్పుడు దేవుడు కనపడుతున్నాడు, దేవుడి మాటలు వినపడుతున్నాయి అనేది మన కల్చరల్ బిలీఫ్స్లో కొన్ని. ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో చేతబడి, బాణామతి ఇవన్నీ ఒకప్పుడు చిల్లంగి చాలా ఉన్నాయి. మేము నిజంగా నేను డాక్టర్ సంబరం గారు మేము 83, 84 ఆ ప్రాంతంలో అక్కడ చాలా జరిగాయి. అప్పుడు ఆంధ్ర ప్రాంతంలో కానీ తెలంగాణ జిల్లాలో ఎక్కువ ఈ మూఢనమ్మకాలు. ఇప్పుడు చాలా వరకు తగ్గిపోయి చూడండి. అప్పుడు రోజు పేపర్లో ఎవరినో ఒకటి చేతబడి చేశాను, ఇవన్నీ కొట్టడమో చంపడమో రకరకాలు జరిగేటి. అప్పుడు మేమంతా విలేజ్ తిరిగి అవన్నీ చేసి అంటే ఇవన్నీ కూడా అంటే కల్చరల్ బిలీఫ్స్, అంటే మన సంస్కృతిలో జీర్ణించుకుపోయిన కొన్ని మూఢనమ్మకాలు. అంటే దయ్యం ఉంది, భూతం ఉంది, చేతబడి ఉంది, బాణామతి ఉంది, ఇవన్నీ కూడా మూఢనమ్మకాలు. కాబట్టి ఆ మూఢనమ్మకాలు అంత జీర్ణించుకుపోయిన దాన్ని ఒక్క రోజులో మనం పోగొట్టలేం. కాబట్టి దాని కంటిన్యూస్ ఎడ్యుకేషన్ బై మన ఎన్జిఓస్ కానీ గవర్నమెంట్ కానీ ఇలా మన అలాంటి ప్రొఫెషనల్స్ కానీ చేస్తూ ఉంటే అప్పటికిప్పటికి చాలా మార్పు వచ్చింది తెలంగాణ జిల్లాలో. ఇవాళ పెద్దగా ఎక్కడ మన రేర్లీ వీ హియర్ అబౌట్ చేతబడి, అది అలాంటి మార్పు త్రూ కంటిన్యూస్ ఎడ్యుకేషన్. కాబట్టి ఇది కూడా ఈ దేవుడు నాకు కనబడుతున్నాడు, దేవుడు నాకు వినపడుతున్నాడు అనేది కూడా కొంతమంది ఏంటంటే రిలీజియస్ బిలీఫ్ ఉన్న వాళ్ళు, ఇప్పుడు నాకు జీసస్ కనబడతాడు, జీసస్ నాకు చెప్తున్నాడు, లేకపోతే ఆంజనేయ స్వామి నాకు కల్లేకొచ్చాడంటే ఓకే, ఆంజనేయ స్వామి నాకు ఎదురు కనపడుతున్నాడు, ఆయన చెప్పాడు గుడి కట్టిమన్నాడు అని, ఇవన్నీ ఆ నమ్మకం విలేజెస్లో ఎక్కువగా ఉంటాయి. ఎడ్యుకేటెడ్ పీపుల్లో తక్కువగా ఉంటాయి, సిటీస్లో తక్కువ ఉంటాయి. ముఖ్యంగా రూరల్ ఏరియాస్లో అన్ఎడ్యుకేటెడ్లో పావర్టీ ఉన్న చోట ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు నమ్మకం వేరు ఉన్నివ్వండి. ఇప్పుడు దేవరని, జాతరని, జంతుబల్లని ఇవన్నీ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి అది ఏదో పోలేరమ్మకు పెడితేనో వాళ్ళకి పెడితేనో ఊర్లో అంటువ్యాధులు రావని అవన్నీ మనకు తెలుసు, సైంటిఫిక్ అది అన్నట్టు. కానీ
ఆ నమ్మకం అనేది వాళ్ళలో ఉండి వాళ్ళందరూ కలిసి చేసుకున్నంత అంతవరకు ఓకే, దానివల్ల అదర్స్ ఎవరికి ఇబ్బంది కలగకూడదు. కానీ మీరు అన్నట్టుగా ఈ కనపడ్డము వినపడ్డం అనేది కూడా కొంతమంది స్వామీజీలు దాన్ని ఎక్స్ప్లాయిట్ చేసి నేనే దేవుణ్ణి, నేనే ఇంకా నాకే దేవుడు చెప్తున్నాడు, నాకు దేవుడు నా దాంట్లోకి వచ్చాడని చెప్పేసి మన సినిమాలో కూడా చాలా చూస్తున్నాం. ఇవన్నీ ఏంటంటే ఒక రకమైన జిమ్మిక్స్ చేసి ప్రజలను, అమాయకులను, ఇన్నోసెంట్ గల్లిబుల్ పీపుల్ను వాళ్ళను ట్రాప్ చేయడము, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడము, లేదా వాళ్ళు వేరే విధంగా వశపరచుకోవడము, ఇవన్నీ చేసే మాత్రం ఎవరిబడి షుడ్ కండెమ్ అండ్ క్రిటిసైజ్, దే షుడ్ బి పుట్ బిహైండ్ ద బార్స్. అలాంటి మాత్రం చేయకూడదు. నమ్మకం పెట్టుకొని దేవుడిపై నమ్మకంతో నాకు మంచి జరుగుతుంది, దేవుడిని నమ్ముకుంటే పూజ చేసుకునే వాళ్ళను అవన్నీ చేయొచ్చు, తప్పులేదు. ఇది మాత్రం మంచిది కాదు. ఓకే. సో ఎందుకడే అనంటే ఆ మధ్యకాలంలో మన మదనపల్లిలో ఒక ఇన్సిడెంట్ జరిగింది, మీరు చూసే ఉంటారు. బాగా చదువుకున్న వాళ్ళు వాళ్ళ కూతుర్ని చంపారు, 2 కూతుళ్ళు. అది చాలా దారుణమైన విషయం. వాళ్ళలో ఒకరికి జబ్బు ఉంది, వాళ్ళ మదర్కు షీజ్ ఎ మెంటల్ పేషెంట్. ఆమెను వైజాగ్ మెంటల్ హాస్పిటల్ కూడా చూశారు, ట్రీట్మెంట్ చేయడం కూడా జరిగింది. కానీ ఇద్దరు హైలీ క్వాలిఫైడే, పిహెచ్డి కూడా చేసినట్టుంది. వాళ్ళ హస్బెండ్ ఆయనకు మెంటల్ ఎఫెక్ట్ లేదు, కానీ ఈమె ఇన్ఫ్లుయెన్స్కి ఆయన లోబడ్డాడు. లోబడి ఆ కూతుర్ని ఆమెను చంపితే మళ్ళీ పునర్జన్మ వస్తుంది అనే దాంతో, ఆ నమ్మకంతో. అలాగే మీకు ఢిల్లీలో బురారి కేసు, బురారి కేసులో 11 మంది 13 మందినో ఒకేసారి ఊరేసుకున్నారు అందరూ. ఎందుకు? అందరం ఒకసారి చనిపోతే మళ్ళీ మనకు ముక్తి కలుగుతుంది, మళ్ళీ వచ్చేస్తాం అనే దాంతో. అంటే ఇలాంటి మూఢనమ్మకాలు అప్పుడప్పుడు మనం వింటూ ఉంటే చాలా బాధగా అనిపిస్తుంది. అంటే ఇంత వైజ్ఞానికంగా అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో కూడా ఇంకా కొంతమంది మూఢనమ్మకాలతో ప్రాణాలు తీసుకుంటున్నారని చెప్పేసి, ఒకే ఫ్యామిలీ 13 మంది ఒకసారి చనిపోవడం అంటే ఏమన్నా మాట్లాడండి. దట్ ఈస్ జస్ట్ బికాస్ ఆఫ్ వాళ్ళ యొక్క ఈ సూపర్స్టిషన్, మూఢనమ్మకం. వాళ్ళకి ఎవరైనా కొంతమంది ఇలాంటి స్వామీజీలు ఇలాంటి వాళ్ళు కొంచెం ఎగదోయడం చేయడం, మీరు చేయండి పోతని చెప్పేసి. ఇవన్నీ పోవాలంటే సైన్స్, సైంటిఫిక్ టెంపర్, సైంటిఫిక్ ఎడ్యుకేషన్, హెల్త్ ఎడ్యుకేషన్, ఇవన్నీ కూడా ఎంత బాగా జరుగుతుంటే క్రమేణా మార్పు వస్తుంది. సార్, ఇప్పుడు మీరు మీ 40 ఏళ్ల కెరీర్లో ఓకే కొన్ని వేల కేసులు చూసుంటారు, ఖచ్చితంగా లక్షల కేసులు చూసుంటారు. వీటిల్లో మీకు కొంచెం ఛాలెంజింగ్ అనిపించే కేసు కానివ్వండి, లేకుంటే కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించిన కేసు ఉంటే కొంచెం 1-2. చాలా ఉన్నాయి విశేష్ గారు, నేను 1-2 చెప్తాను. ఒక కేసు అంటే అందరికీ బాగా కనెక్ట్ అయ్యేది. మనం అప్పుడప్పుడు అనుకుంటాం సినిమాల్లో చూసి, అబ్బా ఎంత సినిమాల్లో జరిగింది కానీ ఇంత విచిత్రంగా ఉంది అనుకుంటాం. కానీ రియల్ లైఫ్ లో అంతకంటే విచిత్రమైనవి కూడా మనం చూస్తుంటాం, ఎస్పెషల్లీ మన ప్రాక్టీస్. ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ అంటే, ఆ మధ్య ఒక ఆమెను తీసుకొచ్చారు, మేబీ ఒక 2 years బ్యాక్ 3 years బ్యాక్. షీ ఈజ్ అబౌట్ 40 years ఓల్డ్ లేడీ. ఆమెకి ఏంటంటే ఒంట్లోకి దయ్యం గాలి వస్తూ ఉంది, దయ్యంలాగా ఆవహించి ఆ కొంచెంసేపు రోజుకు ఒకసారి 2 సార్లు వచ్చినప్పుడు ఒక అరగంట సేపు అలా. ఏంటంటే ఆమె చెప్పేది, ఆ పక్కింట్లో ఉండే నైబరు అని ఒక విలేజ్ లో ఉంటారు, ఆ పక్కింట్లో ఉండే ఈమెకు 15 ఏళ్లకే పెళ్ళయింది. 15 ఏళ్లకి పెళ్ళయింది, పాప పుట్టింది. 30 ఏళ్లకు ఆ పాప కూడా మళ్ళీ మనవడు పుట్టాడు. అంటే ఈమె ఇప్పుడు 40 years అనుకోండి. ఆ పక్కింట్లో ఆయన భార్య చనిపోయింది, ఇటీవల జబ్బు చేసి చనిపోయింది. ఆమె కూడా దాదాపు ఈమె ఏజ్ అయిపోయి, ఆమె చనిపోయిన ఒక 2 నెలల తర్వాత ఈమెకు ఆ చనిపోయిన ఆమె ఒంట్లోకి వస్తూ ఉంది. ఈమె ఒంట్లోకి వచ్చి ఏం చేస్తుంది, ఈమె ఆ ఇంట్లోకి పరిస్థితులు ఆయన నా మొగుడు అంటుంది. నా భర్త ఆయన దగ్గర వెళ్తుంది, మీరు భోజనం చేశారా లేదా, మీరు కాఫీ తాగండి అని చెప్పి ఆయన దగ్గర కూర్చోవడము అని చేస్తే అందరి దగ్గర సర్ప్రైజ్. వాటి తీస్తాను వీడికి అసలు హస్బెండ్ ఇక్కడ ఉన్నాడు, వాడికి ఇన్సల్ట్. ఇదేంట్రా నా భార్య పోయి ఆ వచ్చినప్పుడు ఆ పూనకం వచ్చి ఆ దయ్యం పడినప్పుడు పక్కింటికి వెళ్ళి నా భర్త విలేజ్ లో మరి అందరూ చాలా రకరకాలుగా అనుకుంటారు కదా అని ఆమెను మళ్ళీ తీసుకురావడం గట్టిగా లాగి కొంచెంసేపటికి మామూలు అయిపోతుంది. ఏంటి నేను ఎందుకు చేశాను, నేనేం చేశాను అంటుంది. ఇలా రోజుకు 2 సార్లు 3 జరుగుతుంది. సరే, ముందు ఏం చేస్తారు మన వాళ్ళు, మంత్రాలు పెట్టించడము, తాయెత్తులు దర్గా దగ్గర తీసుకెళ్ళడం, భూత వైద్యుడు అన్ని చేసి ఆఖరికి 2 నెలల పాటు తిరిగారు, తగ్గల. ఇప్పటికీ అలాగే జరుగుతుంది. ఆఖరకు ఆ ఊర్లో అంతకుముందు ఎవరో మేము ట్రీట్మెంట్ చేసిన 2-3 ఉన్నారు ఆ విలేజ్లో. వాళ్ళు చెప్పారు, ఎందుకయ్యా ఇలాంటిది ఏదైనా వస్తే మేము పలానాకి వెళ్ళామంటే మా దగ్గర తీసుకొచ్చారు. నేను చూశాను, మాకు అర్థమైంది ఇది డిసోసియేషన్ అనే ఒక రకమైన మానసిక రుగ్మత. దీన్ని మామూలు భాషలో హిస్టీరియా అనేవాళ్ళు అని చెప్పేసి మేము చెప్పాము. అయ్యా ఒక 2 వారాలు ఇక్కడ ఉండాలి మీరంటే, అదేంటి సార్ ఇట్లా అంటే, లేదు మీరు నిజంగా మీరు ఇప్పటికే చాలా తిరిగారంటే, సరే అడ్మిట్ చేసాం. సరే, మన పద్ధతి ప్రకారం మనం సైకలాజికల్గా అనాలిసిస్ చేసి మాకు తెలిసింది ఏంటంటే, అసలు విషయం ఏంటంటే ఇలాంటి అన్ని దాంట్లో కూడా సమ్ కాన్ఫ్లిక్ట్ విల్ బి దేర్, ఒక మానసిక సంఘర్షణ ఉంటుంది. ఈ మానసిక సంఘర్షణలోంచి బయటపడేది తెలియక వాళ్ళు ఇలా దీనికి లోపడతారు, ఈ విధమైన ట్రాన్స్లోకి వెళ్తారు. ఈ పొసెషన్ స్టేట్ అంటారు, లేదా డిసోసియేషన్ అంటారు. ఇక్కడ జరిగిన స్టోరీ చెప్తే నిజంగా మన సినిమా స్టోరీ లాగానే ఉంటుంది, ఇంకా బాగుంటుంది. యాక్చువల్గా ఏంటంటే ఈమెకు 40 ఏళ్ళు, భర్తకు 42-43. ఆయనకు పాపం ఇటీవల కొంచెం ఇంతకుముందులాగా వాళ్ళు ఆ మనవడిని కూడా తెచ్చి ఇక్కడే పెట్టుకుంటారు. వాడు చిన్నపిల్లాడు, వాడు ఒకే రూమ్ ఉంటుంది, బెడ్రూమ్. ఆ బెడ్రూమ్లో వాడు ఉంటాడు. కాబట్టి వీళ్ళిద్దరి మధ్య సాన్నిహిత్యం తగ్గింది, పెంచుతున్నారు వీళ్ళు ఒకే మనవడిని. రెండోది అంటే ఆయనకి ఈ మధ్య కొంతకాలం నుంచి అంగస్తంభన సరిగా లేదు, హస్బెండ్కు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటాం మనం. కాబట్టి అదొక కారణం, ప్రైవసీ లేకపోవడం. దీనివల్ల వీళ్ళిద్దరూ సెక్షువల్గా పాల్గొనలేకపోతే, వాడికి కూడా పెద్ద ఇంట్రెస్ట్ లేదు, హస్బెండ్ కూడా పట్టించుకోవడం లేదు వారి పనిలో. ఈమెకు పాపం ఇంకా ఆ కోరికలు ఉన్నాయి. షీ ఈజ్ హార్డ్లీ 40 years.
అలాంటప్పుడు ఈమెకి ఏమైందంటే మనసులో ఆ బాధ రగులుతూ ఉన్నప్పుడు ఉన్నట్టుండి పక్కింటి అతని భార్య చనిపోయినప్పుడు ఆ పక్కింటి అతను కొంచెం హెల్తీగా స్ట్రాంగ్గా బాగుంటాడు, చూస్తానికి చక్కగా ఉంటాడు, బాగుంటాడు, అతన్ని చూస్తూ ఉండేది అప్పుడప్పుడు. ఉన్నట్టుండి ఆ భార్య చనిపోయినప్పుడు ఈమెకి ఏంటంటే ఫ్రాయిడ్ సిద్ధాంతం ప్రకారము మనకు కాన్షియస్ సబ్ కాన్షియస్ ఇవన్నీ ఉంటాయి కదా, ఆమెకు సబ్ కాన్షియస్గా తన భర్త దగ్గర తనకు సుఖం లేదు, ప్రైవసీ లేదు, కాబట్టి ఆ పక్కింటి అతనితో రిలేషన్షిప్ పెట్టుకుంటే ఎలా బాగుంటుందేమని సబ్ కాన్షియస్గా ఒక మనసులో ఒక కోరిక భావన కలిగింది. కానీ కాన్షియస్గా సమాజం ఒప్పుకోదు, ఎథిక్స్ ఒప్పుకోదు, ఎవరు ఒప్పుకోరు కాదు. కాబట్టి ఆమె ఏముంది సబ్ కాన్షియస్ స్టేజ్లోకి వెళ్ళి కొంతసేపు అయినా తన కోరికను తీర్చుకునేదానికి అక్కడికి వెళ్ళడం, ఆయన దగ్గరికి నువ్వే నా హస్బెండ్ అని ఇలా వెళ్తుంది, తీసుకురావడం, మళ్ళీ కొంతసేపు అయినాక నేనేంటి ఎందుకు చేశాను అంటుంది, నాకు తెలియదు అంటుంది. ఇది అసలు సమస్య. ఇది మనం మామూలు భూత వైద్యులు మంత్ర వైద్యులు ఇలా స్టడీ చేయరు, మనమే చేస్తాం. అది మేము కొన్న ఒక 5-6 రోజుల తర్వాత ఇది మేము తెలుసుకొని స్టడీ చేసి బయటపడిన తర్వాత మేము ఏం చేసాము, ఫ్రాయిడ్ సిద్ధాంతం ప్రకారం ఏంటంటే మనకు తెలిసింది, మనకు సూపర్ ఈగో, ఈగో 3 ఉంటాయి. సూపర్ ఈగో అంటే తప్పు అంటుంది, ఇలా చేయకూడదు, నువ్వు వేరే వాడి దగ్గరికి వెళ్ళకూడదు, మంచిది కాదు, సమాజం ఒప్పుకోదు. సూపర్ ఈగో అంటే అన్ని మంచి చేయాలి, తప్పు చేయకూడదు, ఒప్పే చేయాలి, సూపర్ ఈగో చెప్తుంది. ఇడ్ ఏమంటుంది, ఇడ్ అనేది ఎంజాయ్, నువ్వు అనుకుంది చేసేయి, అనుభవించి రాజా అనుభవించి, ఎవడన్నా ఏమన్నా అనుకుంటే మనకేంటి డోంట్ కేర్ అని ఇడ్ అంటుంది. ఈ రెండింటి మధ్యలో ఈగో, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసేదానికి ఈగో అటా ఇటా అని తిరిగేసి, ఈగో కింద స్ట్రాంగ్గా ఉంటే ఆ మనిషిలో ఆమె వెళ్ళదు, ఈగో కింద వీక్ అయితే ఆమె వెళ్ళేదానికి అవకాశం రిలేషన్షిప్. కాబట్టి ఈ సతమతమైన ఈ సంఘర్షణలో సూపర్ ఈగోకు ఇడ్డుకు జరిగే ఈ సంఘర్షణలో ఆమె ఏంటంటే ఈ సబ్ కాన్షియస్ స్టేజ్లో వెళ్ళేసి ఈ విధమైన ట్రాన్స్లోకి వెళ్ళి ఆ కొంతసేపు కనీసం తన భర్తని ఊహించుకోవడం అతని దగ్గరికి ఇలా జరుగుతూ ఉంది. కాబట్టి దీనికి పరిష్కారం ఏంటి, దీనికి మందులు కూడా కాదు, సైకలాజికలే. ఏం చేయాలి, మేము ఏం చేసామంటే ఆ భర్తలో ఇది ఉందని మాకు తెలిసిపోయింది, అతను ఇంతవరకు ఆయన చెప్పుకోడు, బయటికి తెలియదు. కాబట్టి అతనితో మాట్లాడి, అయ్యా నీకు ఇది ఉంది కదా, దీనికి కూడా మందులు ఉన్నాయి, అంగస్తమన బాగా వచ్చడానికి మెడిసిన్స్ ఉన్నాయి, నీకు ఏమైనా షుగర్ ఉందా, బీపీ ఉందా, హెల్త్ అని చెకప్ చేయడము, ఆయన కొన్ని ట్యాబ్లెట్స్ ఇచ్చి ఈ ట్యాబ్లెట్స్ వేసుకో చక్కగా ఉంటుంది, నీకు బాగుంటుంది ఆయనకు చేయడము. రెండోది ఈమెకి ఏం చేసాం, అమ్మ ఇది పరిస్థితి ఇలా ఉంది, ఇక మీద అలా ఉండదు, మీ బాబును ఇన్నాళ్ళు పెంచారు కదా, మీ కూతురు దగ్గరికి పంపించేసేయండి, మీకు కొంచెం ప్రైవసీ కావాలి అని అది ఒక పరిష్కారం చేయడం. మూడోది అంటే మీ ఇద్దరి మధ్యన ఇంకా కొంచెం సఖ్యంగా ఉండండి, ఆయన కూడా చెప్పి ఇంకా కొంచెం ప్రేమగా చూసుకో, ఆమెతో కొంచెం టైం స్పెండ్ చేయడం. ఈ విధంగా సైకలాజికల్గా ఇవన్నీ చేసేటప్పటికి ఒక 2 వీక్స్ తర్వాత ఆమె అర్థం చేసుకున్న తర్వాత దయ్యం లేదు, భూతం లేదు, అన్నీ ఎగిరిపోయింది. నిజంగా చూసే వాళ్ళకి ఇది ఒక సినిమా స్టోరీ లాగా ఉంటుంది, కానీ మన డే టు డే ప్రాక్టీస్లో ఇవన్నీ చూసేది. ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సైకలాజీ. ఆ మధ్య ఇది ఇంకా ఇంట్రెస్టింగ్ స్టోరీ. వాడికి ఏంటంటే వాళ్ళ నాన్న చాలా పెద్ద ఆఫీసర్, ఈ అబ్బాయి యంగ్ ఫెలో, సాఫ్ట్వేర్, ఇతను కూడా బాగా చదువుకున్నాడు, బాగా నెలకు 2-3 లక్షలు జీతం వస్తా ఉంది, హైదరాబాద్లో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇవన్నీ నిజంగా మా దగ్గరికి వచ్చిన క్లయింట్స్ విషయాలు చెప్తున్నాను, పేర్లు చెప్పడం లేదు. అయితే ఈ అబ్బాయికి అంటే ఉన్నట్టుండి ఒక సమస్య స్టార్ట్ అయింది. ఏంటంటే తన ఆఫీస్లో తన నుంచి ఏదో బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంది, అందుకని అందరూ ఇతను పోయినప్పుడు మొహం చిట్లించుకోవడం, ముక్కు మూసుకోవడం, ఖర్చీఫ్ తీసి అడ్డం పెట్టుకోవడం చేస్తున్నారు. దీనికి ఒక ఫీలింగ్ ఏర్పడింది అని చెప్పేసి, ఏంట్రా నాలో స్మెల్, అందరిని అడుగుతున్నాడు నాలో ఏమన్నా, కొంతమంది ఏం మాకేం రాలేదు, కొంతమంది ఏం చెప్పకుండా కామ్గా ఉంటున్నారు. ఇది ఇంకా డౌట్ ఎక్కువైంది, అంటే నాలో నుంచి ఎక్కడి నుంచో, ముక్కులోంచో, నోట్లోంచో, చంకల్లోంచో ఏదో స్మెల్ వస్తుంది, అందుకని అందరు దూరంగా పెడుతున్నారని ఒక డౌట్ ఏర్పడి ఇంకా ఇంటికి వచ్చి ఆఫీస్ కూడా తీసుకెళ్లి బ్రష్ అవన్నీ బాత్రూమ్ మాటిమాటికి అరగంటకు ఒకసారి ఆఫీస్లో బాత్రూమ్కి వెళ్ళి బ్రష్ చేసుకోవడం, అలాగే మౌత్ వాషనర్ తెచ్చుకొని దాన్ని మాటిమాటికి క్లీన్ చేసుకోవడం, ఇంకా ఇదే పని చేయకుండా పొద్దుస్తమానం ఇదే చేస్తున్నాడు, తిరుగుతున్నాడు. అందరూ ఉన్నారు, ఆఖరికి ఉద్యోగం కూడా పోయింది. ఆ స్టేజ్ వచ్చింది తర్వాత నోట్లో అల్సర్స్ వచ్చాయి. ఆఖరికి ఎలా ఉందంటే ఇంటికి పోయిన తర్వాత ఇంకా ఉద్యోగం మానేసి ఇంట్లో ఉండి 24 గంటలు ఇంకేంటంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు, నోట్లో ఏమన్నదని, వాళ్ళు ఏం లేదు బాబు అని ఇచ్చారు, యాంటీబయాటిక్స్ ఇచ్చారు, పోతే తర్వాత డెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు, వాళ్ళు చూసేంత ఏం లేదన్నారు. అయినా అతనికి నమ్మకం కలగాలి. ఇలా చేసి యాంటీబయాటిక్స్ వాడి, మందులు వాడి, ఆఖరికి ఎవరో ఎక్కడ చదివాడంటే ఏమని, ఘన పదార్థాలు ఆహారంగా తీసుకుంటే ఇలాంటి బ్యాడ్ స్మెల్స్ వస్తాయి అని చెప్పేసి అన్నము టిఫిన్స్ అన్నీ మానేసి కేవలం మజ్జిగ నీళ్లు అంతే, ఎప్పుడైనా తాగితే కొబ్బరి నీళ్ళు, అంటే ద్రవ పదార్థాలు తాగితే ఈ స్మెల్స్ రావు, డైజెషన్ ఏముండదు కదా అని ఎవరో ఎక్కడ చదివాడు అని మానేసి చిక్కి శల్యమైపోయి 70 కేజీలు ఉన్నవాడు 30 కేజీలకు వచ్చాడు. ఉద్యోగం పోయింది, సంపాదన పోయింది, ఆరోగ్యం పోయింది. వాళ్ళ నాన్న పెద్ద ఆఫీసర్ ఏం చేశాడు, వీడియోలో తయారైపోయాడు. ఆఖరికి ఏం అర్థం కాలే. ఆఖరికి అక్కడ ఇక్కడ డెంటల్ డాక్టర్లు ఈయన అందరూ అయిపోయి ఆఖరికి ఎవరో చెప్పారు, అయ్యా ఇదేదో ఈయనకి మానసికంగా ఉన్నట్టు తీసుకెళ్ళాలంటే మన దగ్గర తీసుకొచ్చారు. తీసుకొస్తే దానికి చాలా రేర్గా చూస్తాం, ఆల్ ఫ్యాక్టరీ రెఫరెన్స్ సిండ్రోమ్ అని ఒకటి ఉంది. అంటే ఇది ఓసిడీలో ఒక రకమైన జబ్బు. ఓసిడీ జబ్బులో అంటే చేతులు మళ్ళీ కడిగేది, క్లీన్ చేసేది, దాంట్లో ఇది ఒక వెరైటీ, చాలా రేర్ ఇది. అందుకే చెప్తున్నారు రేర్ కాబట్టి. అతను తీసుకొస్తే వాడు ఒప్పుకోడు, అవును సార్ నాకు ఏదో వస్తా ఉంది వాసన, మాకెవరికి రాదు వాసన, నిజంగా లేదు వాసన, కానీ అతని భ్రమ, అతను దాంట్లో ఉన్నాడు, అతను నిజంగా వాసన వచ్చినట్టు అనిపిస్తుంది, మనకు మాత్రం రాదు. అతని హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఒక 3-4 వీక్స్ ఉంచాము. 3-4 వీక్స్ ఉంచి వానికి న్యూట్రిషన్ ఇంప్రూవ్ చేసి, మందులు ఇచ్చి, వానికి CBT చేసి ఇవన్నీ చేసిన నెల తర్వాత వాడు వెయిట్ పెరిగాడు, ఆహారం తీసుకున్నాడు, ఈ ఆలోచన, ఈ డౌట్ అనేది కూడా పోయింది. ఎందుకు చెప్తున్నానంటే
ఇలాంటివన్నీ మామూలు ప్రజలకు తెలియవు. వాళ్ళందరూ ఏమనుకుంటారు, నిజంగా ఏదో ఉందనో లేకపోతే వాడికి ఏదో అయిందనో అనుకుంటారు తప్ప అన్ని విధాలు వాడు పత్రమైపోయాడు. కాబట్టి ఇలాంటి అరుదైన కేసులు మన దగ్గర వస్తుంటాయి. నిజంగా సినిమాల కథల కంటే విచిత్రంగా ఉంటాయి. కాబట్టి అలాంటి ఛాలెంజింగ్గా తీసుకొని మనం ట్రీట్ చేయడం కూడా మనకు ఒక రకమైన ఆత్మసంతృప్తి, ఒక ఫ్యామిలీ బాగుపడము, వాడు బాగుపడడం, ఇవన్నీ జరుగుతుంటాయి. అందుకని ఇవి రెండు చెప్పాల్సి వచ్చింది. చాలా సందర్భాల్లో ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కానివ్వండి, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ కానీ వచ్చినప్పుడు చాలామంది ఎవరితో చెప్పుకోరు. ఫస్ట్ పాయింట్. ఎవరైనా కొంచెం చదువుకున్న వాళ్ళు కూడా డాక్టర్ సెక్సాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు. కానీ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇది సైకలాజికల్ కదా. అంతే కదా. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ 90% ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ సైకలాజికల్ డిసార్డర్. అది ఒక సైకాలజిస్ట్నో సైకాట్రిస్ట్ కలవాల్సిన పని అసలు అవేర్నెస్ లేకుండా పోయింది ప్రజల లోపల. సో దీన్ని ఎలా మనం ఎడ్యుకేట్ చేయాలి? అదే ఇప్పుడు ఈ సెక్స్ అనేది ఇప్పుడు ఒక రకమైన మనం బయట మాట్లాడుకుంటే అదేదో బూతు, తప్పు అని మనం అనుకుంటూ ఉంటాం. నిజంగా చెప్పాలంటే అది కూడా ఒక వైద్యానికి సంబంధించిన ఒక స్పెషాలిటీనే. కాబట్టి ఈ మనలో ఈ సెక్స్ ఎడ్యుకేషన్ సరిగా లేకపోవడము, అవేర్నెస్ అంటే మనం తల్లిదండ్రులు కూడా పిల్లలు దాని గురించి మాట్లాడితే వద్దు అంటే దీంట్లో రెండు ఉన్నాయి. మనం రొమాంటిక్ థింగ్స్ మాట్లాడాల్సిన పని లేదు. వల్గర్ థింగ్స్, పోర్నోసం అది కాదు. మనకు కావాల్సింటే మన హెల్త్ ఎడ్యుకేషన్, సెక్స్ సంబంధించిన బయలాజికల్ ఫంక్షన్స్ అవన్నీ కూడా ఇప్పుడు నాకు తెలిసి ఇటీవల కాలంలో 10th ఇవన్నీ వచ్చేస్తున్నాయి. కాబట్టి ఆ విధంగా కొంత మంచిదే. దానివల్ల మంచి చెడు ఏంటి, ఇప్పుడు HIV ఉంది, అది రాకుండా ఎలా కాపాడుకోవాలి, తర్వాత ప్రెగ్నెన్సీ రాకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, సరే ఇవన్నీ కూడా దీంట్లో ఉన్నాయి. కానీ ఒకప్పుడు ఎలా ఉండేదంటే 1 drop of semen is equal to 100 drops of బ్లడ్ అని నేను వచ్చిన కొత్తలో ప్రాక్టీస్ మాకు అవే కేసులు ఎక్కువ వచ్చేది. సమరం గారి దగ్గరికి వెళ్ళే వాళ్ళు, నా దగ్గరికి వచ్చేవాళ్ళు, ఇవన్నీ మామూలే. కాబట్టి వాడు ఏంటంటే, సార్ ఇంకేమి సార్ నా పని అంతా అయిపోయింది, నేను ఇంకా పెళ్లికి పనికిరాను, వాడు పెళ్లి సంబంధాలు వచ్చిన చేసుకునేవాడు కాదు. ఎందుకు, ఇంకా నాకు ఆ ఫీలింగ్తోనే వాడికి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వచ్చేది, అంగస్తంభం జరిగేది కాదు. అరే కాదురా బాబు వాడు నమ్మడు. లేదు సార్ నేను పలానా పుస్తకం, ముఖ్యంగా కొన్ని ఈ పూర్వకాలం కొన్ని గ్రంథాల్లో వాటిలో అలా రాశారు, ఇదేదో వీర్యము, దీనివల్ల ధాతు నష్టం జరుగుతుంది, ధాతు పుష్టి పోతుంది అని ఇలా చెప్పేవాళ్ళు. అవన్నీ కూడా హంబక్. వాస్తవానికి వీర్యానికి, శక్తికి, బలానికి ఎలాంటి అంగస్తంభానికి ఏమి సంబంధం లేదు. వీర్యం ఎన్నిసార్లు పోయినా తప్పు లేదు, హస్తప్రయోగం చేసుకున్నా తప్పు లేదు. అది ఒక అవుట్లెట్ లాగా పనిచేస్తుంది. చక్కగా భార్య ఉంటే సంసారం చేయొచ్చు, ఇంటిమసి. లేదంటే కొంతమంది ఇలా చేస్తూ ఉంటారు, అది ఒక అవుట్లెట్ అంతే తప్ప దానివల్ల ఎలాంటి నష్టం జరగదు. ఎందుకంటే అంటే ఈ మధ్యకాలంలో వస్తున్న కేసుల్లో ఎక్కువ పర్సంటేజ్ చాలా ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్న వాళ్ళల్లో ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఎక్కువ కనిపిస్తుంది. దానివల్ల కాన్ఫ్లిక్ట్స్, మనస్పర్ధలు ఇవన్నీ ఎక్కువ పెరిగి డైవోర్స్ దాకా వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయంటే ఈ ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ పీపుల్లో ఈ షిఫ్ట్ సిస్టమ్ వల్ల ఒకటి, వర్కింగ్ అవర్స్ ఎక్కువగా ఉన్న ఒకటి, ఇంటికి వచ్చిన తర్వాత కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చిన తర్వాత ఈ ప్రాబ్లమ్స్లో ఏమైందంటే మధ్యలో ఉన్న ఫ్రీ టైం కూడా వాళ్ళు 24 ల్యాప్టాప్ దగ్గర కూర్చొని ఆయన పని ఈమె పని చేసుకుంటూ ఉంటారు. దీనివల్ల వాళ్ళల్లో ఇది తగ్గిపోయి ఈ ప్రాబ్లమ్స్, సెక్షువల్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఇవన్నీ ఎక్కువగా వస్తున్నాయి. వాళ్ళకి ఎంతసేపు ఉన్నా వాళ్ళ టార్గెట్, రేపు ప్రాజెక్ట్ వర్క్ ఉంది, అది ఎప్పుడైపోవాలి, ఎలా చేయాలి, ఇది ఇంట్లో వాడు పడుకున్నా అదే ఆలోచిస్తూ ఉంటాడు. అంతే తప్ప ఆ పడుకున్న కొంతసేపు భార్యతో హ్యాపీగా ఉండాలి, కొంచెం ఫోర్ ప్లే చేయాలి, దగ్గరికి తీసుకోవాలి, కొంచెం మంచి కబుర్లు చెప్పుకోవాలి అనేది పోయి నెక్స్ట్ రేపేంటి అదేంటి అని ఆలోచిస్తారు. కానీ దీనివల్ల ఏంటంటే సెక్స్, మీరంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది ముఖ్యంగా అది కేవలం మానసికంగా వచ్చేదే. ఎవరో కొన్ని కేసుల్లో బాగా హై షుగర్ లెవెల్ ఉండో, లేకపోతే వెన్నెముక దెబ్బతినో, అది రేర్గా ఉంటాయి తప్ప జనరల్గా వచ్చేసి ఇలాంటి చిన్న చిన్న విషయాల వల్లనే వాళ్ళ మధ్యన సరైన లవ్, ప్రేమ లేక, లేదా భార్య కొంచెం గయ్యాలి, నన్ను ఎప్పుడు ఆమెను చూస్తేనే వీనికి ఒక రకమైన అవర్షన్ ఏర్పడడం, లేదా భర్త ఇలా ఉన్నాడని చెప్పి ఆమె దూరంగా ఉండడం, ఇలాంటి ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ముందు స్టడీ చేసి వాళ్ళు కొంచెం కౌన్సిలింగ్ చేసి, అప్పటికీ మరీ ఎక్కువగా ఉంటే ఈ మధ్య చాలా మందులు వచ్చాయి. ఒకప్పుడు లేవు. నేను ఎండి చేసినప్పుడు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ మందులు లేవు అసలు. ఎంతసేపు కౌన్సిలింగ్ ద్వారా చేసేవాళ్ళు. ఇప్పుడు బ్రహ్మాండమైన మందులు వచ్చాయి. అవసరాన్ని బట్టి ఆ మందు వాడుకుంటే వితిన్ 1 or 2 hours వాడికి మంచి అంగస్తంభన వస్తుంది. అవసరాన్ని బట్టి వాడుకోవచ్చు. అంతేగాని ప్రతి ఒక్కరు, కొంతమంది ఇంకా ఇదొకటి తెలుసు చెప్పాలి, కొంతమంది బాగా ఉన్నోళ్ళు కూడా ఇది వేసుకుంటే ఇంకా ఎక్కువగా వస్తుంది చెప్పి దాన్ని ఎక్సెసివ్ ఇచ్చేసి అది మంచిది కాదు. దానివల్ల గుండెకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరైన వాళ్ళు, వాడాల్సిన వాళ్ళు, వాళ్ళకు షుగర్, బీపీ, హార్ట్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటే తప్పకుండా వాడుకోవచ్చు. వాళ్ళ లైఫ్ ఎంజాయ్ చేసేందుకు అవకాశం. ఇక్కడ ఇంకొక సందర్భానుసారంగా ఒక విషయం మనం అడగాలి. మనం ఇందాక యుగో అనే పదం వాడాం. మనం సైకలాజికల్ టర్మ్స్ లో వాడే యుగో వేరు, మనకు పబ్లిక్ లో వాడే యుగో అనే దానికి వేరు. చాలా డిఫరెన్స్ చెప్పండి. కరెక్టే. ఇప్పుడు ఫ్రాయిడ్ చెప్పింది ఏంటంటే, ఆ పితామహుడు, ఆయన ఫాదర్ ఆఫ్ సైకియాట్రీ, ఆయన చెప్పింది ఏంటంటే ఇడ్, ఈగో, సూపర్ ఈగో. మనిషి మనసులో 3 భాగాలు ఉంటాయి. నేను చెప్పాను కదా, సూపర్ ఈగో అంటే మనిషిని సన్మార్గంలో నడిపించేది, మంచి చెడు చెప్పేది. ఈగో అనేది, ఇడ్ అనేది సుఖం, కోరికలు, సుఖం. ఇడ్ అనేది ఏంటంటే మనిషిని బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. అరే ట్రాక్ తప్పొద్దురా, జాగ్రత్తగా వెళ్ళని ఎప్పటికప్పుడు గైడ్ చేసేది
ఈగో. Ego. కాబట్టి ఈ ఈగో అనేది ఫ్రాయిడ్ ప్రకారం అది ఈగో అనేది ego. సైకాలజీ ప్రకారం. Yes. ఇప్పుడు ఏంటి వానికి ఈగో ఎక్కువ అంటే వానికి అహంకారం ఎక్కువ, వానికి అది. గర్వం ఎక్కువ, గర్వం వాడు చాలా ఈగోరా. ఇది మనం కూడా అంటే ఏంటంటే ఈగో అనేది కామన్ పరిభాషలోనేమో ఒక గర్వము, అహంకారము, గర్వము. వానికి పొగరు పొగరు అనేది వస్తుంది. కానీ బట్ సైంటిఫిక్ గా సైకలాజికల్ ప్రకారం ఈగో అంటే ఫ్రాయిడ్ చెప్పిన ఈగో అది బ్యాలెన్సింగ్ పవర్. బ్యాలెన్సింగ్ అనేది Balancing మనిషిని ఎప్పటికప్పుడు ఒక పంచి పద్ధతిలో నడిపించే దానికి ఏదైతే ఉందో దాని ఈగో అనేది ఎప్పుడు స్ట్రాంగ్ గా ఉంటే ఆ మనిషి చక్కగా ఉంటాడు అన్ని విషయాల్లో. ఈగో వీక్ అయినప్పుడే ఆల్కహాల్, డ్రగ్ అడిక్షన్, లేకపోతే గొడవలు, సమస్యలు అన్ని రకాలు వస్తుంటాయి. కాబట్టి ఈగో అనేది ఎప్పటికప్పుడు మంచిగా ఉండాలని ఫ్రాయిడ్ చెప్పిన సిద్ధాంతం ఇప్పటికీ అది కరెక్టే అనిపిస్తుంది. ఇంకొక విషయం చాలా కాంట్రవర్షియల్ కావచ్చు, నేను మిమ్మల్ని అడుగుతున్నాను. మామూలుగా ఎవరికైనా కానీ ఒక పేషెంట్కి మానసికమైన జబ్బు కనుక ఉంటే దాన్ని ఎట్టి పరిస్థితుల్లో బయట పెట్టకూడదు. ఓకే, అంటే కాన్ఫిడెన్షియాలిటీ ఉండాలి. ఓకే, అలాగే వాళ్ళని ఆ జబ్బు పేరుతో పిలవకూడదు. కానీ ఇక్కడేమో రాష్ట్ర ముఖ్యమంత్రిని పెట్టుకుని సైకో అంటున్నారు. పొలిటికల్ అది పొలిటికల్ కావచ్చు కాక, అసలు నేను పొలిటికల్, అది పొలిటికల్ విషయం నాకు తెలుసు. నేనేంటంటే ఎవరైనా ఒక వ్యక్తిని, ఓకే, అది ముఖ్యమంత్రి కావచ్చు, వాడు నిజంగా సైకో అయినా అనకూడదు. నేను అది ముఖ్యమంత్రి కావచ్చు, లేకుంటే నిరాంశపడి కావచ్చు, విశేష ఎవరైనా కావచ్చు, ఎవరైనా ఒక వ్యక్తిని పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద సైకో అని పిలవచ్చా? పిలిస్తే వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు చట్ట ప్రకారం, సైకియాట్రిక్ చట్టాల ప్రకారం? ఎస్, ఇప్పుడు ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్. మీరు చెప్పినట్టు కొంచెం కాంట్రవర్షియల్ మన రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతూ ఉంది. వాస్తవానికి మా దగ్గరికి వచ్చిన పేషెంట్స్ కూడా భార్యాభర్తలు ఇద్దరు వచ్చినా కానీ ఒకవేళ భార్యకు ఏదన్నా సంబంధం, ఏదైనా ఇబ్బంది ఉందనుకోండి, ఆమె ఒకవేళ మమ్మల్ని రిక్వెస్ట్ చేసి, సార్ నాకు ఈ సమస్య ఉంది, మీ భర్తకు మీరు చెప్పొద్దండి, ఆయన నాకు విడాకులు ఇస్తారంటే కూడా మేము భర్త వచ్చి అడుగుతాడు, ఏంటి సార్ చెప్పండి అంటే, ఏదో చిన్న సమస్య ఉంది, అదేం కాదు అని అంటాము తప్ప ఇది ఆమెకి ఇలా ఉంది, దీనివల్ల ఇలా అవుతుంది అని మేము అంత డీటెయిల్ చెప్పము. ఎందుకంటే ఆమె రిక్వెస్ట్ చేసింది కాబట్టి ఆమెకి చెప్పమంటే చెప్తాం. కాబట్టి భార్యాభర్తల మధ్యనే మేము అంత కాన్ఫిడెన్షియాలిటీ చట్ట ప్రకారం అయితే, కాన్ఫిడెన్షియాలిటీ ప్రకారము, లా ఆఫ్ ది ల్యాండ్ ప్రకారం వీఆర్ నాట్ సపోజ్ టు రివీల్ ది డీటెయిల్స్ ఆఫ్ ది, ఎస్పెషల్లీ ఇప్పుడు షుగర్, బీపీ ఉందనుకోండి, ఎవరైనా చెప్పచ్చు, అదేం పెద్ద సమస్య కాదు. క్యాన్సర్, బీపీ, హార్ట్ అటాక్ ఇవన్నీ అందరికీ తెలిసిపోయాయి, పేపర్లో హెడ్లైన్స్లో వస్తుంది. కానీ ఒక వ్యక్తికి మానసిక జబ్బు ఉంది, అతనికి మెంటల్ ఎఫెక్ట్ ఉంది అనేది మాత్రం బయట నలుగురికి చెప్పడం అనేది ఇట్ ఈస్ ఇల్లాజికల్, ఇల్లీగల్ అండ్ ఇట్ ఈస్ పనిషబుల్ ఆల్సో. కాబట్టి అది చెప్పకూడదు. అది కన్నా చేస్తే తప్పకుండా ఆ వ్యక్తిని మనము అతనిపైన మనం షూ చేస్తానికి ఒక లేబుల్ వేసి, సైకో అని లేబుల్ వేసి పబ్లిక్ ప్లాట్ఫామ్ చెప్పడం అనేది చట్ట ప్రకారం నేరం అవునా కాదా? వాస్తవంగా చెప్పాలంటే అది అలాంటి చేయకూడదు, జరగకూడదు. అదే అన్నానే ఇంతకుముందు, దాన్ని ఎవరు మన వాళ్ళు పట్టించుకోవడం లేదు. నిజంగా అది తీసుకొని ప్రొసీడ్ అయితే తప్పకుండా దే కెన్ బి షూడ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. ఆ సైకో అనే మాట అంటే నిజంగా మనం అనుకుంది, ఇది వదిలేయండి, ముఖ్యంగా ఒక వ్యక్తికి నిజంగా వచ్చింది అనుకోండి. ఇప్పుడు నా దగ్గరికి ఎవరో పేషెంట్ వచ్చింటాడు, ఆ పేషెంట్కు ఒక స్కిజోఫ్రెనియా అని జబ్బు ఉందనుకుందాం. అతనే రేపు వెళ్ళి ఎలక్షన్లో నిలబడతాడు అనుకోండి. అవతల అపోనెంట్స్ వచ్చి వాళ్ళు తెలుసుకుని నా దగ్గర వచ్చి, డాక్టర్ గారు మీకు ఇంత లంచం ఇస్తాము, లేదా డబ్బులు ఇస్తాము, మీరు వచ్చి మా దాంట్లో చెప్పండి, మీకు 10 లక్షలు ఇస్తాము, వాడికి మెంటల్ వచ్చింది, మీరు హాస్పిటల్ అడ్మిట్ అని చెప్పండి అంటే, నేను చెప్తానా? చెప్పకూడదు. చెప్తే ఐ కెన్ బి అరెస్టెడ్. నిజంగా అతనికి మెంటల్ ఉన్నా, నా దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నా, నా దగ్గర రికార్డు ఉన్నా, స్టిల్ ఐ షుడ్ నాట్ సే నో, ఐ డోంట్ హ్యావ్. ఎప్పుడు చెప్పాలి? కోర్టు. ఇప్పుడు విడాకుల కేసులు వస్తుంటాయి మా దగ్గరికి, భార్యాభర్త విడాకుల కేసులు. ఆ భర్త ఏమంటాడంటే, ఈమెకు పెళ్లికి ముందే మెంటల్ ఉందండి, మీ దగ్గర చూపించారంటే, అంటే నేను చెప్పను. కానీ వాడు కోర్టుకి వెళ్ళి, కోర్టు జడ్జి నన్ను సమన్ చేశాడు అనుకోండి, మీ దగ్గర తీసుకున్నాను, మీ దగ్గర రికార్డ్స్ ఉంటే తీసుకున్నామంటే, అప్పుడు కూడా మేము చాలా ఆలోచిస్తాం. ఎందుకంటే అది ఒక కుటుంబానికి సంబంధించిన విషయం. వీళ్ళంత వరకు వీ డోంట్, ఎందుకంటే ఒక కుటుంబాన్ని కాపాడేదానికి మన డాక్టర్లు ప్రయత్నం చేస్తాం, కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసేదానికి మనం చేయం. కాబట్టి అతని వల్ల ఏదైనా హామ్, ఇప్పుడు ఒక రైల్వే డ్రైవర్ ఉన్నాడు, అతనికి ఏదో జబ్బు వచ్చింది అనుకోండి, దానివల్ల అతను డ్రైవింగ్ సరిగా చేయలేడు, యాక్సిడెంట్ అవుతుంది, దానివల్ల 1000 మంది ప్యాసింజర్లు, అంటే అలాంటప్పుడు కూడా ఎప్పుడు వాళ్ళు అడిగితే మేము చెప్పొచ్చు. కానీ అంతేగాని నా అంతగా నేను ఉంది అని చెప్పేసి దండోరా వేసి చెప్పడం అంటే అది అనెథికల్. నాట్ ఓన్లీ అనెథికల్, ఇట్ ఈస్ ఇల్లీగల్. కాబట్టి పనిషబుల్ క్రైమ్. ఎస్, డెఫినెట్గా. అందుకని ఇప్పుడు నేను చెప్పినా నా పైన కూడా కేసు, అందుకని మేము ఎవరితో కూడా మేము చాలా స్ట్రిక్ట్గా ఉంటాం. చాలా మా దగ్గరికి వచ్చి రికార్డు ఇవ్వండి, మేము డబ్బులు ఇస్తాము, మా భార్యకు మెంటల్ వచ్చిందంటే, పెళ్లికి ముందు వచ్చారంటే అది ఇవ్వండి సార్, అది పెట్టుకుంటే నాకు విడాకులు వస్తాయి అని వస్తారు. మేము ఒప్పుకోం. ఎందుకంటే నాకు తెలిసిన ఐఎమ్ నాట్ సపోజ్ టు డూ ఇట్. అది చేయకూడదు. ఒకవేళ అలా చేస్తున్నారంటే అది వాళ్ళ విఘ్నతకు వదిలేయడమే మనం, అంతే. లేదా లీగల్గా ప్రొసీడ్ కావడం అంతే. ఓకే. సో ఇక మీరు గత 4 దశాబ్దాలుగా సైకియాట్రీలో ఉన్నారు. ఓకే, ఈ 4 దశాబ్దాల్లో సైకియాట్రీలో వచ్చిన మార్పులు ఏమిటి? సో మీరు ఏమైనా కొత్త ట్రీట్మెంట్ సిస్టమ్ కానీ ఏమైనా డెవలప్ చేశారా, లేకుంటే వచ్చినాయా?
చాలా Okay. వచ్చినాయి. అవి ఏమైనా నిజంగానండి. ఇప్పుడు నేను వచ్చినప్పుడు అంటే ఇప్పుడు 80s నేను సైకియాట్రిస్ట్ అయ్యాను, అంటే దాదాపు 40 years దాటిపోయింది. అప్పుడు కేవలం కొన్ని మందులు కూడా కొద్దిగా లిమిటెడ్గా ఉండేవి. అలాగే ఈసీటీ అనేది కరెంట్ చికిత్స అంతకుమించి పెద్దగా లేవు. ఇప్పుడు ఈ మధ్య వచ్చిన 10-15 సంవత్సరాల్లో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. ఇంతకుముందు సైకియాట్రీలో ఎంతసేపు ఉన్న డాక్టర్ లేదు నిద్ర మాత్రలు ఇస్తారు, లేదా 4 మాటలు చెప్తారు అనేవాళ్ళు. నిజంగా మేము ఇచ్చే నిద్ర మాత్రలు కాదు, మనం చెప్పేది మామూలు మాటలు కాదు, మనం చెప్పేది ఒక రకమైన ప్రొఫెషనల్ కౌన్సిలింగ్. అలాగే నిద్ర మాత్రలు అనేది మనం ఇచ్చే మందుల్లో కోపం తగ్గించడానికి, ఆలోచనలు తగ్గించడానికి, టెన్షన్ భయం తగ్గించడానికి, అనుమానాలు తగ్గించడానికి, ఇలాంటివన్నీ తగ్గించడానికి మందులు ఉన్నాయి. అయితే ఆ మందుల వల్ల కొంత నిద్ర పట్టే గుణం ఉంటుంది తప్ప దే ఆర్ నాట్ స్లీపింగ్ పిల్స్. ఇలాంటి అపోహలు ఎక్కువగా ఉండేవి. చాలా మంది అంటే ఏంటి సార్ మీరు నిద్ర మాత్రలుగా పడుకోబెడుతున్నారు. పడుకోబెట్టడం అనేది కొంచెం ఒక చిన్న వన్ ఆఫ్ ది ప్రాపర్టీస్. దానికోసం ఇస్తే ఓన్లీ మీ ఇవన్నీ ఎలా తగ్గిపోతాయి? అనుమానాలు, తనలో తానే మాట్లాడుకోవడం, గెంతడం, పరిగెత్తడం ఇవన్నీ తగ్గవు కదా అని. కాబట్టి అదొకటి. రెండవది ఏంటంటే ఈ విప్లవాత్మక మార్పులు ఈ మధ్య వచ్చి మా హాస్పిటల్ కూడా మేము చేస్తున్నాం. ఒకటి ఆర్టీఎంఎస్ అని ఒక ట్రీట్మెంట్ వచ్చింది. అంటే ఆర్టీఎంఎస్ అంటే రిపిటేటివ్ ట్రాన్స్క్రేనియల్ మ్యాగ్నెటిక్ స్టిమ్యులేషన్. అంటే ఒకప్పుడు కరెంట్ చికిత్స ఎలా ఉండేదో అదంటే చాలా మందికి అపోహలు భయాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇది వచ్చింది. దీనివల్ల ఏంటంటే దీనికి ఒక ఇంజెక్షన్ కానీ, ఒక నొప్పి కానీ, ఒక బాధ కానీ, ఒక కాంప్లికేషన్ అని ఏమి ఉండదు. మేము కూడా మా హాస్పిటల్లో వాడుతున్నాం గత 1 year నుంచి కూడా. దాంట్లో ఏంటంటే బ్రెయిన్ లో కొన్ని రకాల జబ్బులు, ఇప్పుడు ఓసిడి, అలాగే డిప్రెషన్, అలాగే హాల్యూసినేషన్స్, అలాగే స్మోకింగ్ అలవాటు పడ్డం, ఇలాంటి వాటికి ఈ ఆర్టీఎంఎస్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మందులు లేకుండా కూడా కొంతమందికి, లేదా కొద్దిపాటి మోతాదు మందులతో రోజు ఒకసారి ఒక 20 minutes అది బ్రెయిన్ కి అప్లై చేస్తే చక్కగా ఒక డెంటల్ చైర్ లాగా చైర్లో హ్యాపీగా రిలాక్స్ గా పడుకుంటాడు. అది ఒక 20 నిమిషాలు పెట్టి పంపించేస్తాం. అట్లా ఒక 20 సెషన్లో 30 సెషన్లో చేసేస్తే ఇది ఏమవుతుందంటే బ్రెయిన్ లో ఉండే కొన్ని ఆ పర్టికులర్ ఏరియాస్ ను అది స్టిమ్యులేట్ చేస్తుంది. ఈ మ్యాగ్నెటిక్ వేవ్స్ వెళ్ళి దాన్ని స్టిమ్యులేట్ చేసి దాంట్లో జరిగే కొన్ని డిస్ఫంక్షన్ సరిచేస్తాయి. దానికోసం వచ్చిన ట్రీట్మెంట్ ఇది ఈ మధ్య వచ్చింది, మేము వాడుతున్నాము, చాలా మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. అలాగే టీడీసీఎస్ అని ఇంకోటి వచ్చింది, డైరెక్ట్ కరెంట్ స్టిమ్యులేషన్ అని చెప్పేసి. ఇది కూడా చాలా మంచి, దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఇది కూడా ఒకటి వచ్చింది. అలాగే సిఎస్టీ క్రేనియల్ స్టిమ్యులేషన్ ఒక థెరపీ వచ్చింది. ఇలా కొన్ని కొత్త ట్రీట్మెంట్స్ వచ్చాయి. ఇవన్నీ కూడా ఈ మధ్య మనం వాడుతున్నాం. అలాగే ఈ మధ్య మేము అవికాని ఒక యాప్ కూడా తయారు చేసాం. దీంట్లో ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిద్ర పట్టకపోతే కొన్ని మంచి సంగీతాలు కొన్ని ఉన్నాయి, హంసధ్వని అని, ఇలాంటివన్నీ కూడా. అవన్నీ అలాగే మైథలాజికల్ స్టోరీస్, కొన్ని బుక్ స్టోరీస్, కొన్ని మోటివేషనల్ బుక్స్ ఉంటాయి. మన ఆ పుస్తకం అంతా చదివేంత ఓపిక చాలా మందికి లేదు, 300 pages. దాన్ని ఒక 3-4 minutes సమ్మరీ లాగా చేసేవి, ఇలాంటివన్నీ. అలాగే అతను పేషెంట్ మందులు మర్చిపోతే అతనికి రిమైండర్స్ పెట్టి ఇలాంటివన్నీ. అవి కానీ ఒక యాప్ ఇటీవల ఒక నెల కిందట లాంచ్ చేసాము. ఇదేంటి పేషెంట్కు డాక్టర్ ప్రిస్క్రైబ్ చేయం, మేము డైరెక్ట్గా పేషెంట్కి ఇవ్వము, త్రూ సైకియాట్రిస్ట్ ఇట్ విల్ గో. దానివల్ల ఏంటంటే అతనికి రెగ్యులారిటీ ఆఫ్ ది ట్రీట్మెంట్ కానీ, అతను ఎలా ఉన్నాడని తెలుసుకోవడం కానీ, అతనంతగా అతను సొంతంగా ఇలాంటివన్నీ ఒక రిలాక్సేషన్ ఎక్సర్సైజ్ కానీ, మెడిటేషన్ కానీ, లేదా మైండ్ఫుల్నెస్ టెక్నిక్స్ కానీ, ఇవన్నీ దాంట్లో ఉన్నాయి. అవన్నీ చేసి ఒరిజినల్గా దాంట్లో పెట్టి చేసాం. ఇలా కొత్త ప్రయోగాలు మానసిక వైద్య చికిత్సలు ఎలా ఉన్నాయో మేము గత 45 ఏళ్ళ నుంచి ఇలా ఉన్నాం కాబట్టి అవన్నీ చేస్తూ ఇవన్నీ అందరికీ అందాలని ఉద్దేశిస్తూ ఇవన్నీ చేస్తున్నాం. కాబట్టి ఇన్స్ట్రుమెంట్స్ ఒకప్పుడు లేవు, మిషన్స్ ఇప్పుడు వచ్చాయి. నేను చెప్పినట్టుగా ఆర్టీఎంఎస్, సిఎస్టీ, ఇవన్నీ కూడా టీడీసీఎస్, ఇవన్నీ ఈ మధ్య వచ్చిన ట్రీట్మెంట్స్. అలాగే ఈ యాప్ అనేది కూడా ఇటీవల వచ్చింది, అవన్నీ మనం చేస్తున్నాం. ఓకే, ఇంకొక ఫైనల్గా అడుగుతాను. మామూలుగా సైకాలజిస్ట్కి సైకియాట్రిస్ట్కి బేసిక్ డిఫరెన్స్ ఏమిటి? ఇప్పుడు ఇది ఎప్పటి నుంచో ఉన్నది డిఫరెన్స్ అనేది వెరీ ఆబ్వియస్. ఇప్పుడు నేను నిమ్హాన్స్లో ఎండి చదువుకున్నాను, మీ అందరికీ తెలుసు నిమ్హాన్స్. అక్కడ మేమందరం కలిసిమెలిసి ఉండేవాళ్ళం. అంటే నిమ్హాన్స్ అనే దాంట్లో మన భారతదేశానికి అంతా ఒక ప్రీమియర్ ఇన్స్టిట్యూట్. అక్కడ బ్రెయిన్ అండ్ మైండ్, అక్కడ వేరే స్పెషాలిటీస్ ఉండవు, బ్రెయిన్కు మైండ్కు. అక్కడ సైకియాట్రీలో ఎండి ఉండేది, అలాగే క్లినికల్ సైకాలజీలో ఎంఫిల్ ఉండేది, అలాగే సోషల్ వర్క్లో ఎంఫిల్ ఉండేది, సైకియాట్రిక్ అనేది, ఇవన్నీ అన్ని కోసం. అంటే మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్స్ అంటారు వీళ్ళందరినీ. అవును, దే ఆర్ కాల్డ్ మెంటల్ హెల్త్ అంటే మానసిక ఆరోగ్యానికి సంబంధించిన వృత్తి నిపుణులు వీళ్ళు. వాళ్ళలో ఎవరంటే మెడికల్ డాక్టర్, సైకియాట్రిస్ట్. వీళ్ళకు కౌన్సిలింగ్ కానీ చేసేవాళ్ళు క్లినికల్ సైకాలజిస్ట్. కౌన్సిలింగ్ చేస్తారు, సైకలాజికల్ టెస్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ చదువులు వెనకబడ్డాడు, తెలివితేళ్ళు ఎలా ఉన్నాయి, లేదా అతని మెమరీ ఎలా ఉంది, అతని వ్యక్తిత్వం ఎలా ఉంది, ఇవన్నీ క్లినికల్ సైకాలజీ చేస్తారు. సైకియాట్రిస్టుల రోల్ ఏంటంటే డయాగ్నోసిస్ చేయడము, దానికి ఇన్వెస్టిగేషన్ చేయడము, అవసరమైతే మందులు ఇవ్వడము, అవసరమైతే కౌన్సిలింగ్ చేయడము, లేదా తనకున్న బిజీ షెడ్యూల్ వల్ల తను చేయలేకపోతే సైకాలజిస్ట్ల హెల్ప్ తీసుకోవడం. యాక్చువల్గా చెప్పండి, క్లినికల్ సైకాలజిస్ట్ అనేవాళ్ళు ప్రొఫెషనల్లీ దే ఆర్ ట్రైన్డ్ ఇన్ హాస్పిటల్ సెట్టింగ్. అంటే ఎంఎస్సీ, ఎంఏ సైకాలజీ తర్వాత 2 సంవత్సరాలు
ఎంఫిల్ చేసిన వాళ్ళని క్లినికల్ సైకాలజిస్ట్ అంటారు. కానీ మనకు దురదృష్టం ఏంటంటే మన రాష్ట్రంలో అసలు ఆంధ్రప్రదేశ్లో ఎంఫిల్ క్లినికల్ సైకాలజీ కోర్సే లేదు. మేము ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకుని మా దగ్గర మేము వాళ్ళను సర్వీస్లో ఉపయోగించుకుంటున్నాం. ఇది పెట్టాలని చెప్పి నేను ఎప్పటి నుంచో ప్రయత్నం చేసినా ఇప్పటికీ అది కొలిక్కి రాలే. అయితే అందుకనే ఎంఎస్సి సైకాలజీ, ఎంఏ సైకాలజీ లేదా ఎంఎస్సి కౌన్సిలింగ్ సైకాలజీ, ఎంఎస్సి అప్లైడ్ సైకాలజీ ఇలా కోర్సులు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా కొంత పరిజ్ఞానం ఉంటుంది. మేమేం చేస్తున్నామంటే ఇలాంటి వాళ్ళని ఎంప్లాయ్ చేస్తాం. మా దగ్గర కనీసం ఒక 15 మంది ఉన్నారు ఇలా రకరకాలు చేసిన వాళ్ళు. వీళ్ళందరినీ మా దగ్గర ఉంచి మేమే వాళ్ళకి తర్ఫీదు ఇచ్చి వాళ్ళకి ఏముంది ఒక ఫ్యూ మంత్స్ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తే చక్కగా ఎంఫిల్ లాగా వాళ్ళు తయారైపోతారు. వాళ్ళు ఐక్యూ టెస్ట్లు ఇవన్నీ చేస్తున్నారు, సిబిటీలు, బిహేవియర్ థెరపీ, కౌన్సిలింగ్ అన్నీ చేస్తున్నారు. మా పర్యవేక్షణలో వాళ్ళన్నీ చేస్తుంటారు. కాబట్టి సైకియాట్రిస్ట్ అంటే మెడికల్ డాక్టర్ అంటే ఎంబీబీఎస్ తర్వాత మళ్ళీ 3 సంవత్సరాలు ఎండి కోర్సు కానీ డిఎన్బి అనే కోర్సు కానీ చేసిన వాళ్ళను మానసిక వైద్య నిపుణులు అంటారు. సైకాలజిస్ట్ అంటే మానసిక శాస్త్రవేత్తలు. అంటే వాళ్ళు ఎంఎస్సి లేదా ఎంఏ లేదా ఎంఫిల్ క్లినికల్ సైకాలజీ చేసిన వాళ్ళు ఈ మానసిక శాస్త్రవేత్తలు ఉంటారు. వీళ్ళు కూడా ఇది మన ఒక నాణానికి బొమ్మ బుర్సలాగా ఇద్దరు కలిసి పనిచేస్తే మంచి రిజల్ట్స్ వస్తాయి. ఎందుకంటే చాలా రకాల మానసిక జబ్బులు కేవలం మందుల వల్లనే క్యూర్ కావు. మందులు ఇవ్వాలి, కౌన్సిలింగ్ చేయాలి, రెండు సైడ్ బై సైడ్ వెళ్ళాలి. కొన్ని జబ్బుల్లో మందుల పాత్ర ఎక్కువ ఉంటుంది, కొన్ని జబ్బుల్లో కౌన్సిలింగ్ పాత్ర ఎక్కువ ఉంటుంది. చాలా వాటిలో రెండు కలిపి చేస్తాం. మా దగ్గరికి వచ్చే ప్రతి కేసు కూడా సైకలాజికల్ కౌన్సిలింగ్ లేకుండా అసలు వెళ్ళదు. మేము ఎంతమంది డాక్టర్లు ఉన్నా పక్కనే మేము చూసినంటే అక్కడ కూడా పంపించేస్తాం. వాళ్ళతో కూడా మాట్లాడే వాళ్ళు వెళ్ళాల్సిందే. వీ మేడ్ ఇట్ యాజ్ ఏ ఇదన్నమాట ప్రోటోకాల్ లాగా. అలా చేయాలి. ఇంకొకటి ఎంబీబీఎస్ డిపిఎం అనే డిగ్రీతో సైకియాట్రీ ప్రాక్టీస్ చేయొచ్చు. డిపిఎం ఉంటే, రికగ్నైజ్డ్ ఉంటే. డిపిఎం అంటే ఏంటి? ఇప్పుడు ఎంబీబీఎస్ డిప్లొమా ఇన్ సైకియాట్రిక్ మెడిసిన్ తెలుసు, ఐడియా ఉంది. మన దగ్గర ఎక్కడ ఇండియాలో ఎందుకు లేదు? ఇప్పుడు తీసేశారు. నేను చేశాను కదా. నేను ఎంబీబీఎస్ తర్వాత కర్నూలులో ఎంబీబీఎస్ తర్వాత బెంగళూరులో ముందు డిపిఎం చేశాను. డిపిఎం కూడా ఎండి డిగ్రీ అంటే ఎండి అనేది 3 సంవత్సరాల డిగ్రీ కోర్సు. డిపిఎం అనేది 2 సంవత్సరాల పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సు. కొంతమంది డిపిఎం చేసి అంతటితో ఆపేస్తారు. డిపిఎం చేసిన వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవచ్చు కానీ టీచింగ్ ఫ్యాకల్టీగా వెళ్ళలేరు. ఏది మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్గా, అసోసియేట్ ప్రొఫెసర్ వెళ్ళలేరు. ఓన్లీ వాళ్ళు ఎక్కడో ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఎండి చేసిన వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మెడికల్ కాలేజీలో మీరు ఆచార్యులుగా, ప్రొఫెసర్గా, అసిస్టెంట్ ప్రొఫెసర్గా వెళ్ళొచ్చు. నేను డిపిఎం చేశాను 2 సంవత్సరాలు, మళ్ళీ ఎండి కూడా చేశాను. 2 చేసుకునే వాళ్ళు ఉంటారు, 1 చేసిన వాళ్ళు ఉంటారు, డైరెక్ట్గా ఎండి చేసిన వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి డిపిఎం అనే కోర్సు ఇప్పుడు మెడికల్ కౌన్సిల్ ఏం చేసిందంటే, ఒకప్పుడు ఎలా ఉండేదంటే 2 టైర్ 3 టైర్ లాగా మనకు సైకియాట్రిస్ట్ చాలా తక్కువగా ఉన్నారు కాబట్టి కొంచెం తొందరగా ప్రొడ్యూస్ చేయాలని 2 సంవత్సరాల కోర్సు చేసి దేశం మీద అలా వదిలేసేవారు. ఇప్పుడు ఎండి కోర్సు చాలా చోట్ల వచ్చింది. ప్రైవేట్ మెడికల్ కాలేజ్ కానీ గవర్నమెంట్ ప్రతి చోట ఉంది. అందుకని ఇంకా డిపిఎం చేసి వాళ్ళని సెకండ్ గ్రేడ్ లాగా ఎందుకు ఉంచాలి అందరూ అని డిపిఎం అన్నింటిని కూడా ఎండిగా కన్వర్ట్ చేసేసారు. ఎక్కడో పాత ఇంకా 1-2 మిగిలి ఉంటాయి కానీ భవిష్యత్తులో ఇంకా ఫ్యూ ఇయర్స్లో డిపిఎం అనేది దాదాపు ఉండదు. అన్న ఎండీలు లేదా డిఎన్బి అనే కోర్సు మా దగ్గర ఉంది. డిఎన్బి అంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు ఎండి. మెడికల్ కాలేజీలో చేస్తే ఎండి అంటారు, మాలాంటి ప్రైవేట్ హాస్పిటల్ డిఎన్బి అంటారు. మా దగ్గర 17 సంవత్సరాల నుంచి ఉంది. మన రాజశేఖర రెడ్డి గారు సీఎం కొనుగోలు 2008లో దాన్ని ఇనాగరేట్ చేశారు ఆ కోర్సును. అప్పటి నుంచి ఇప్పటికి 17 సంవత్సరాల నుంచి ఎవరీ ఇయర్ 4 సీట్స్. ఆశాలో కూడా ఉంది, కరెక్ట్. ఆ డిఎన్బి కోర్సు ఆంధ్రప్రదేశ్లో మన దాంట్లో మాత్రమే. కాబట్టి వీళ్ళు ఆల్ ఇండియా నీట్ పీజీ ఎంట్రన్స్ రాసి సెలెక్ట్ అయ్యి మా దగ్గరికి వస్తారు. మేము 3 సంవత్సరాలకు ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తాం. తర్వాత వాళ్ళు కూడా మాలాగా ప్రాక్టీస్ కానీ గవర్నమెంట్ సర్వీస్ కానీ వెళ్ళొచ్చు. కాబట్టి ఈ డిపిఎం అనేది మెల్లమెల్లగా వెళ్ళిపోతా ఉంది. అది కూడా రికగ్నైజ్డ్ కోర్సే, దాంట్లో డౌట్ ఏం లేదు. ఉంది కానీ తగ్గిపోతా ఉంది, తీసేస్తున్నారు. దే ఆర్ కన్వర్టింగ్ ఆల్ డిపిఎంస్ ఇంటూ ఎండీస్. అలా చేస్తున్నారు. కొన్ని చోట్ల మాత్రం ఉంది. ఇంకా మేబీ ఇంకొక 5 years 10 yearsలో ఎక్కడ లేకుండా కూడా తీసేసి అన్ని ఎండిగా అయ్యే అవకాశం. ఒకవేళ ఎవరైనా ఎంబీబీఎస్ డాక్టర్ లేకుంటే ఏమాత్రం డిపిఎం కానీ లేకుండా ఎండి సైకియాట్రీ లేకుండా కానీ ప్రాక్టీస్ చేసినట్లు మీ దృష్టికి వస్తే, అంటే మీ సైకియాట్రిక్ సొసైటీ దృష్టికి వస్తే, మీరు దాని నేషనల్ ప్రెసిడెంట్గా కూడా చేస్తారు. నేను మెడికల్ కౌన్సిల్ మెంబర్ కూడా, ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్లో నేను మెంబర్గా ఉన్నాను. నేషనల్ ప్రెసిడెంట్గా వస్తే ఏం చేస్తారు? వీ షుడ్ టేక్ యాక్షన్ ఆన్ దెమ్. యాక్షన్ తీసుకోవాలి. వాళ్ళ అంటే ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు ఏం చేయాలి? సాధారణ జబ్బులకు ట్రీట్మెంట్ చేయొచ్చు. జ్వరము, కడుపు నొప్పి, నొప్పి ఇలాంటి చిన్న వాటికి టైఫాయిడ్, మలేరియా లేకపోతే చిన్న ప్రాబ్లమ్స్ చేయొచ్చు. స్పెషాలిటీ వైద్యం చేయకూడదు. అందుకని వాళ్ళ బోర్డులు కూడా వాళ్ళు ఎంబీబీఎస్ అని పెట్టుకోవాలి. అంతేగాని ఎంబీబీఎస్ అని పెట్టుకొని ఇక్కడ మానసిక వైద్యం చేయబడి రాస్తే మాత్రం దే విల్ బి పనిష్డ్. ఎలా పనిష్డ్ అంటే ద పీపుల్ కెన్ కంప్లైంట్ టు మెడికల్ కౌన్సిల్, స్టేట్ మెడికల్ కౌన్సిల్ అని ఉంటుంది. ఇది స్టాచ్యుటరీ బాడీ, జుడిషియరీ బాడీ లాంటిది. అది మేము చూసి ఎంక్వైరీ చేసి నిజంగా ఇప్పుడు ఆర్ఎంపీలు మనం పల్లెటూరు ఆర్ఎంపీలు ఉంటారు కదా, వాళ్ళని ఎలా మనము ఎంకరేజ్ చేయమో వాళ్ళు చేసేది అంటే వాళ్ళు అక్కడ తప్పనిసరి ఏదో ఉంటున్నారు ఎవరు.
అలాగే వీళ్ళు కూడా ఎంబీబీఎస్ పెట్టుకుని ఎంబీబీఎస్ ప్రాక్టీస్ చేయాలి. అంతేగాని ఎంబీబీఎస్ పెట్టుకొని నేను బ్రెయిన్ ఆపరేషన్ చేస్తాను, గుండె ఆపరేషన్ చేస్తాను, లేదా నేను కరెంట్ షాక్ ఇస్తాను, నేను సైకియాట్రిక్ వైద్యం చేస్తానంటే ఇట్ ఈస్ ఇల్లీగల్ అండ్ దే విల్ బి పనిష్డ్. అలాంటి వాళ్ళు మా దృష్టికి వస్తే మెడికల్ కౌన్సిల్ కానీ లేదా పోలీస్ దృష్టి కానీ వస్తే కేసు ఫైల్ చేయొచ్చు. మెడికల్ కౌన్సిల్ దృష్టి వాళ్ళని పిలిపించి ఎంక్వైరీ చేసి వాళ్ళు అలా చేసి వార్నింగ్ ఇస్తాం ముందు. ఆయన వార్నింగ్ చేసినా అంటే అతనికి ఒక 3 నెలలు కానీ 6 నెలలు కానీ సంవత్సరం కానీ అవసరం లైఫ్ లాంగ్ కూడా ఆ క్వాలిఫై అతన్ని డిస్క్వాలిఫై అంటే ప్రాక్టీస్ చేయకుండా కూడా అతన్ని మనం ప్రొహిబిట్ చేయొచ్చు. అలాంటి పద్ధతులు ఉన్నాయి మెడికల్ కౌన్సిల్లో. కొంతమంది మీరు అన్నట్టు అక్కడక్కడ అంటే పూర్వకాలంలో ఎలా ఉండిందంటే విశేష్ గారు, అప్పుడు ఒక 60 ఏళ్ళు 70 ఏళ్ళు కదా డాక్టర్లు లేరు మాలాంటి డాక్టర్. అవును. అందుకనే అప్పుడు ఏం చేసిన ఎంబీబీఎస్ చేసిన వాళ్ళే ఎక్కడో సైకియాట్రీ మెంటల్ హాస్పిటల్లో విశాఖపట్నం మెంటల్ హాస్పిటల్లో ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో కొన్నాళ్ళు ఏదో పని చేసి అది చూసి తెలుసుకొని వీళ్ళు కూడా బయటకు వచ్చి ఇలా చేసేవాళ్ళు. అప్పుడు ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదు. ఎందుకంటే అసలు డాక్టర్ సైకియాట్రిస్ట్ లేరు. ఉన్నంతలో వాడే గొప్ప కదా, ఏమీ లేని చోట ఆమెదపు చెట్టు మహావృక్షం లాగా అలా ఉండేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు కదా. ఇప్పుడు దేశంలో నేను ఎండి చేరినప్పుడు మొత్తం దేశం మీద ఒక 500 మంది కూడా సైకియాట్రిస్ట్ లేరు. ఇప్పుడు దాదాపు 20,000 మంది సైకియాట్రిస్టులు ఉన్నారు. ఇప్పటికీ సంఖ్య తక్కువే కానీ అప్పుడు వేరు. అప్పుడు కేవలం సిటీస్ లో ఉండేవాళ్ళు, హైదరాబాద్, వైజాగ్ అంతే, ఇంకెక్కడ సైకియాట్రిస్ట్ లేరు. ఇప్పుడు అలా కాదు కదా, చిన్న చిన్న ఊర్లు, మీరు ఉయ్యూరు, గుడివాడ, చిన్న చిన్న ఊర్లు తీసుకోండి, అలాంటి చోట్ల కూడా సైకియాట్రిస్టులు వస్తున్నారు. కాబట్టి ఇప్పుడు అవసరం లేదు. అలా ఎవరైనా చేస్తే దట్ ఈస్ పనిషబుల్, దట్ ఈస్ అన్ అఫెన్స్. సో ఇంతకు ముందు మీరు చాలా విస్తృతంగా రాసి ఈ మధ్య తగ్గినట్టు అనిపిస్తుంది రాయడం. అవును, ఎందుకంటే కారణాలు చెప్తాను. ఒకటి, ఇంతకుముందు బుక్ రీడింగ్ బాగా చేసేవాళ్ళు మనం స్టూడెంట్స్ కొనబడినందుకు. ఇప్పుడు పుస్తకాలు చదివే వాళ్ళు తక్కువైపోయారు. ఎందుకు తక్కువైపోయారు? అన్ని సోషల్ మీడియాలో వచ్చేస్తున్నాయి, యూట్యూబ్లో వచ్చేస్తున్నాయి, సినిమాలు మన మామూలు మిగతా సెల్ ఫోన్ వచ్చేసింది కాబట్టి గూగుల్లో వచ్చేస్తున్నాయి, గూగుల్ డాక్టర్ లేదా గూగుల్ సెర్చ్ అన్నీ వచ్చేస్తున్నాయి. కాబట్టి పుస్తకాలు తీసుకొని కొని చదివేంత ఓపిక ఎవరికి లేదు. పుస్తకాలు కూడా పెద్ద పెద్దవన్నీ మన సెల్ ఫోన్లో వచ్చేస్తున్నాయి. కాబట్టి వీళ్ళకు టైం ఉండడం లేదు, అంత ఓపిక ఉండడం లేదు. కాబట్టి బుక్ రీడింగ్ అనేది తగ్గిపోయింది జనరల్గా. అప్పుడు నేను ఇప్పటి వరకు 9 పుస్తకాలు రాశాను. ఆ 9 పుస్తకాలు ఇప్పుడు నేను దాదాపు లాస్ట్ పుస్తకం రాసి 20 years అయింది. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది మై లాస్ట్ బుక్ 2004లోనే ఎప్పుడో రాశాను. ఇంకా అప్పటి నుంచి ఇంతవరకు పుస్తకాలు రాయాలి. కానీ అప్పుడప్పుడు పత్రికల్లో ఏదో వ్యాసాలు రాస్తున్నాను, కానీ పుస్తకాలు రాయడం మానేశా. ఎందుకంటే నాకు కొంచెం ఓపిక తగ్గింది. నేను కూడా ప్రాక్టీస్లో బిజీ కావడం ఒకటి, వయసు రావడం ఒకటి, రెండోది మోస్ట్ ఇంపార్టెంట్ అంటే మీరంటే చదివే వాళ్ళు కూడా తక్కువ అయిపోయారు, సంఖ్య తగ్గింది. అందుకని నేనేం చేస్తున్నాను, దీన్ని సోషల్ మీడియా ఉపయోగించుకున్నా. యూట్యూబ్లో మాకు ఇన్లాస్ మానసవీణ అని ఒక యూట్యూబ్ ఛానల్. ఆ ఇన్లాస్ మానసవీణ యూట్యూబ్ ఛానల్లో నేను, మా అబ్బాయి డాక్టర్ విశాల్ రెడ్డి కూడా, అతను కూడా సైకియాట్రిస్టే. కాబట్టి మేము ఆల్టర్నేటివ్ చేసి రకరకాల కోపాన్ని తగ్గించుకోవడం ఎలా, నిద్ర పడకపోతే ఏం చేయాలి అది చేసి యూట్యూబ్లో చాలా ఉన్నాయి మావి. ఆ యూట్యూబ్ ఛానల్ ద్వారా యూట్యూబ్లో పెట్టేస్తున్నాము కొన్ని, జస్ట్ 5 minutes లేదా 7 minutes, ఎక్కువ సేపు ఉంటే అవి కూడా చూడడం కూడా అలాంటివి పెడుతున్నాము. కాబట్టి పుస్తకాలు రాయకపోవడానికి కారణం అదొకటి. ఇది సులభంగా ఉంది. పుస్తకం రాయాలంటే ఇప్పుడు నేనంటే మా జనరేషన్ అదే, ఇప్పుడు మన పిల్లల జనరేషన్ రాని తెలుగులో రాయడం చాలా కష్టం. వాళ్ళు రాయలేరు. మనం అంటే ఆ కాలంలో చేసాం కాబట్టి మనకు సరిపోయేది. కాబట్టి ఆ కారణంగా పుస్తకాలు రాయడం తగ్గి, ఇది ఈజీ కదా. పుస్తకం రాయాలంటే ఎంత టైం కావాలి, ఓపిక కావాలి, చక్కగా రాయాలి. యూట్యూబ్లో రాయడం అంటే ఒక 10 నిమిషాలు మాట్లాడితే అయిపోతుంది. అదే సబ్జెక్ట్ని కన్వే చేయొచ్చు. చాలా మంది చూస్తారు అక్రాస్ ది వరల్డ్. పుస్తకం మనం రాసిన కొనేవాళ్ళు ఎవరు, చదివే వాళ్ళు ఎవరు, ఎక్కడ అందుబాటులో ఉంటుంది, యూట్యూబ్లో పెట్టామనుకోండి ప్రపంచమంతా వెళ్ళిపోతుంది నిమిషాల్లో. కాబట్టి ఇలాంటి కారణాల వల్ల నేను పుస్తకాలు రాయడం తగ్గించాను. అదే లాస్ట్ పుస్తకం అదే. కానీ ఎప్పుడన్నా ఒకసారి ఈ వీక్లీస్లోనో లేదా డైలీస్లోనో చిన్న చిన్న ఆర్టికల్స్ ఆత్మహత్యలపైన కానీ అలాంటి అప్పుడప్పుడు చేస్తున్నాను. అది ఒక ముఖ్యమైన కారణం. నేను ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఒక వీడియో చూశాను సార్. ఏంటంటే తిరువణ్ణామలైలో ఒక లేడీ, ఓకే, తన రోడ్లు పక్కన ఉన్న వాటిని తీసుకొని ఆమె టీ తాగుతూ ఆ టీ అని ఇట్లా కింద ఊసేస్తూ ఉంటుంది. టీ పడేస్తే దాన్ని ప్రసాదంగా స్వీకరించే వాళ్ళు కనిపిస్తున్నారు. ఆమె మెంటల్లీ అన్స్టేబుల్ నాకు అర్థమవుతుంది, క్లియర్గా మనకు అర్థమవుతుంది. కానీ ఆమెను ఒక అవధూతలాగా ఏదో చూస్తున్నారు, ఆమె వెంటనే చూస్తున్నారు. అలాగే వీధుల్లో మనకు చాలా మంది కనిపిస్తూ ఉంటారు ఇట్లాగా మతి స్థిమితం లేని వాళ్ళు. అవును, వాళ్ళని ఎలా ట్రీట్ చేయాలి, వాళ్ళకి ఏంటి పరిస్థితి? ఇది ఒక సోషల్ చాలా మంచి విషయం అడిగారు విశేష్ గారు. ఇదేంటంటే ఈ వీధుల్లో తిరిగే వాండరింగ్ అండ్ హోమ్లెస్ మెంటల్లీ, అంటే వాళ్ళకు అక్కడ ఉండడానికి గూడు లేదు, వాళ్ళు ఎవరో కూడా తెలియదు. వీళ్ళు ఏమవుతారంటే చాలా మంది ఎక్కడో ఉంటాడు, బీహార్లోనో, యూపీలోనో, కేరళలోనో, మధ్యస్థంలో కోల్పోయి ఇంట్లోంచి బయటకు వచ్చేస్తాడు ఒకసారి. పాపం వీడు ఏదో రైల్వే స్టేషన్కి వెళ్తాడు, ఏదో రైలు ఉండి ఎక్కేసి వస్తాడు, ఆ టీటీ పట్టుకొని టికెట్లు అయితే దించేస్తాడు, అక్కడ నుంచి ఇంకో రైలు ఇట్లా తిరుగుతూ ఉంటుంది. ఆఖరికి తిరిగేసి విజయవాడలోనో హైదరాబాద్లో ల్యాండ్ అవుతాడు. వాళ్ళు పాపం మిస్సింగ్ కేసుని అక్కడ పోలీసులకి ఇచ్చి వాళ్ళు తిరుగుతాం, వాళ్ళకి దొరకడు. ఆఖరికి కొన్నాళ్ళకి వాళ్ళు ఏమన్నా ఎక్కడో పోయాడు, చనిపోయాడని వదిలేస్తారు.
అలాంటి వాళ్ళు మనం రోడ్డు మీద వెళ్తూ ఉంటే కొంతమంది చూడండి గడ్డాలు పెంచుకొని చిన్న బట్టలు వేసుకొని ఆకులు అలములు ఏరుకొని అక్కడ ఏదో నీళ్లు తాగి దట్టి వాటి తాగేసి ఇలా తిరుగుతుంటారు పాపం, ఏదో గాల్లో చేతులు ఊపుకుంటూ నవ్వుకుంటూ ఇలా వెళ్ళిపోతుంటారు. ఇలాంటి వాళ్ళను చేసేదానికి ప్రభుత్వం తరపున ఇంతవరకు ఎలాంటి ఒక నిర్దిష్టమైన ప్రణాళిక లేదు. అంటే మానసిక వైద్యం పైన తక్కువ, ఇప్పుడు మేలు కొంచెం. మనకి ఇన్సూరెన్స్ వచ్చింది, ఆరోగ్యశ్రీ వచ్చింది, ఇప్పుడు రాజీవ్ ఆరోగ్యశ్రీ కానీ మన వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కానీ ఇప్పుడు మానసిక జబ్బులు కూడా ఉంది. అలాగే ఇన్సూరెన్స్ కూడా ఒకప్పుడు లేదు, వచ్చింది. కానీ ఇలాంటి వాళ్ళకి ఎక్కడా స్కీమ్ లేదు. అందుకనే మేమేం చేసామంటే రామకృష్ణరాజు గారని ఒక సోషల్ యాక్టివిస్ట్ భీమవరము, నేను, ఆయన, ఇంకా కొంతమంది, మన ఆంజనేయ రెడ్డి గారు రిటైర్డ్ డీజీపీ, చక్రపాణి గారు ఒక రిటైర్డ్ ఐఏఎస్, తర్వాత అజయ్ కల్లాంగ్ గారు రిటైర్డ్ ఐఏఎస్, మేమంతా కలిసి మనోబంధ్ అని ఒక సంస్థ స్టార్ట్ చేసాం 2-3 years బ్యాక్. దాని పేరు మనోబంధ్. అంటే దీంట్లో ఏంటంటే ఇలాంటి వాళ్ళను మేము ఇంతకుముందు ఎలా ఒకవేళ అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని పోలీసులే తీసుకెళ్లి కోర్టులో పెట్టి కోర్టు ద్వారా ఎక్కడో తీసుకెళ్ళి, ఎందుకంటే వాళ్ళకి ఎవరు గార్డియన్ ఉన్నాడు కాబట్టి. ఇప్పుడు కొత్త చట్టం ప్రకారం అంటే అవసరం లేదు, వాళ్ళను మేమే ఈ మనోబంధ సంస్థ ద్వారా ఏం చేస్తున్నాం అంటే ఒక అంబులెన్స్ పెట్టి వాళ్ళు ఎవరైనా చెప్తే అంబులెన్స్ వెళ్ళి వాళ్ళని పికప్ చేసి వైజాగ్ మెంటల్ హాస్పిటల్ తీసుకెళ్ళి అక్కడ గవర్నమెంట్ కూడా, మన ఏపీ గవర్నమెంట్ చాలా ఉదారంగా మనకు ఒక ఎంఓ ఇచ్చింది, ఇలాంటి వాళ్ళని ఎవరైనా మనోబంధ సంస్థ ద్వారా వస్తే మీరు వాళ్ళని యాక్సెప్ట్ చేసి అడ్మిట్ చేసుకో, ఎందుకంటే వాళ్ళకి గార్డియన్ ఉన్నాడు, గార్డియన్ లేకుండా వాళ్ళు అడ్మిట్ చేయరు హాస్పిటల్లో, మెంటల్ హాస్పిటల్లో. వాళ్ళని అడ్మిట్ చేసుకొని మా తరపున ఒక రిప్రజెంటేటివ్ సైన్ చేస్తే వాళ్ళు కొన్నాళ్ళ నుంచి 2-3 వారాల నెల వాళ్ళు బాగైన తర్వాత అప్పుడు వాడు చెప్పగలుగుతాడు, అతని ఊరు పేరు చెప్తాడు, జబ్బు తగ్గినాక. అప్పుడు వాడు ఎక్కడో చెప్తాడు, ఉత్తరప్రదేశ్ కేరళ చెప్తే అప్పుడు వీలైతే వాళ్ళని ఇన్ఫార్మ్ చేసి వాళ్ళు వచ్చి తీసుకెళ్లడము, లేదు వాళ్ళు రాకపోతే మా వాలంటీర్స్ ద్వారా వాళ్ళ ఊరికి చేరవేయడము, దగ్గరలో ఉంటే మా అంబులెన్స్ ద్వారా పంపించడం, ఇవన్నీ చేస్తున్నాం. ఇది గత 2 సంవత్సరాలు జరుగుతుంది. ఇంతవరకు దాదాపుగా సుమారుగా 120 మందిని అలా పెంచడం జరిగింది. ఈ వీధుల్లో తిరిగే వాళ్ళను ఈ మనోబంధ్ అనే సంస్థ ద్వారా ఇలా చేస్తున్నాం. ఇది ఇంకా కొంచెం ముందుగా ఊపందుకోవాలి. దీనికి షెల్టర్ హోమ్స్ కావాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో కడపలోనో లేదా కర్నూలులోనో ఎవరు దొరికారనుకోండి, ఇమ్మీడియట్గా ఏం చేయాలి? అలాంటి వాళ్ళకి అక్కడక్కడ గవర్నమెంట్ మేము అదే రిక్వెస్ట్ చేసాము, స్టేట్ గవర్నమెంట్ కూడా వాళ్ళకు షెల్టర్ హోమ్ లాంటిది ఏర్పాటు చేసి అక్కడ పెట్టి మా ద్వారా కొంతమంది వాలంటీర్స్ పెట్టి వాళ్ళకి ఇమ్మీడియట్గా వాళ్ళకి ముందు ఏంది వాళ్ళకి భోజనం పెట్టి వాళ్ళకి డ్రెస్ ఇచ్చి వాళ్ళు నీట్గా శుభ్రం చేసి వాళ్ళకి ముందు షెల్టర్ ఇస్తే తర్వాత వానికి చూసి మా డాక్టర్లు ఎవరైనా అక్కడ లోకల్గా ఉన్న సైకియాట్రిస్ట్ మా ద్వారా చూసి వానికి ఏదైనా మందులు ఇవ్వడం చేస్తే వాడు కొంచెం స్థిమితపడిన తర్వాత అప్పుడు డైరెక్ట్గా ఇంటికి పంపించడము, లేదంటే వైజాగ్ లేదా ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ పంపించి అక్కడ కొన్నాళ్ళు ఉంచిన తర్వాత ఫైనల్గా వాళ్ళ డెస్టినేషన్ పంపించడం చేస్తున్నాం. ఆ మధ్య మేము ఒకటి చెప్తాను, జరిగిన ఒక స్టోరీ. ఒక దాదాపు 7-8 సంవత్సరాల కిందట ఇక్కడ నిర్మలా హృదయ భవన్ అని ఉంది, ఆర్ఫనేజ్. పాపం వాళ్ళు వీధుల్లో తిరిగే వాళ్ళని అనాథలను తీసుకొని డిస్ట్రిక్ట్యూట్స్, మదర్ తెరిసా వాళ్ళది, మన విజయవాడ బందర్ రోడ్లో ఉంది. ఒకసారి మాకు వాళ్ళు మెసేజ్ పంపించారు, ఎవరో పాపం తిరిగి ఆ ఫుట్పాత్ మీద పడిపోయి వానికి కాళ్ళకు పుండ్లు లేచి పురుగులు బట్టి దోమ ఈగలు అన్నీ ఉన్నాయి. అలాంటివన్నీ ఎవరో చెప్తే వీళ్ళు పాపం సిస్టర్స్ వాళ్ళ పని అదే, వాళ్ళు అలాంటి వాళ్ళు తీసుకెళ్ళి వారికి స్నానం చేసి శుభ్రం చేసి అంతా చేసి 4-5 రోజుల తర్వాత వాడికి మతిస్థిమితం లేదని తెలిసిపోయింది. పేరు అడిగితే చెప్పలేకపోతున్నాం, ఎవరో తెలియదు, యంగ్ ఫెలో అబౌట్ 25 years. అక్కడికి మేము వారం మా డాక్టర్లు వెళ్ళి ఉచితంగా అలాంటి అక్కడ ఉన్న ఇన్మేట్స్లో ఎవరికైనా మానసిక రుగ్మత అంటే మేమే ట్రీట్ చేస్తుంటాం. అది ఒక మా సోషల్ ఆబ్లిగేషన్ లాగా చేస్తున్నాం, ఎప్పుడు చేస్తున్నాం. వాళ్ళు మా కబుర్ చేస్తే మా డాక్టర్ వెళ్ళి చూసి అని అడిగితే ఏం చెప్పలేకపోతున్నాడు. వాడిని తీసుకొచ్చి అక్కడ వాళ్ళు ఏమన్నా అంటే కొంచెం డిస్టర్బ్గా ఉన్నాడండి, మా దగ్గర ఇలాంటి వాళ్ళు పెట్టుకోండి, మా హాస్పిటల్ తీసుకొచ్చి ఒక 2 వారాలు పెట్టుకున్నాం. మేమే ఫుడ్ ఏర్పాటు చేసి మందులు ఇచ్చి 2 వారాలు కొంచెం కోలుకున్నాడు. కోలుకున్న తర్వాత అతని పేరు చెప్పాడు. ఆఖరి వాడు చెప్పింది ఉత్తర లక్నోకు 150 కిలోమీటర్ల దూరంలో ఒక విలేజ్ వాళ్ళది. వాడు ఇంట్లో నుంచి మతిస్థిమితం కోల్పోయిన తర్వాత వాళ్ళు సరిగా ట్రీట్మెంట్ చేయకపోతే అక్కడ పడేసి తిరిగి ఆఖరి విజయవాడలో ల్యాండ్ అయ్యి అక్కడ వచ్చి నిర్మలా హృదయం ఎదురుగా ఫుట్పాత్ మీద పడిపోయినాడు ఒక అర్ధరాత్రి. అప్పుడు మేము వాడిని ఎలా పంపించాలి మాకు తెలియదు. ఆఖరి ఆ విలేజ్ పేరు ఏదో చెప్పాడు. చెప్తే మా డాక్టర్లు మేమంతా కాంటాక్ట్ చేసి ఆ నియరెస్ట్ పోలీస్ స్టేషన్ ఏదని మేము గూగుల్లో సెర్చ్ చేసాం. ఆ పోలీస్ స్టేషన్ ఏదో కనబడింది. వాళ్ళకి మన వాళ్ళు హిందీలో మాట్లాడారు, ఫోన్ చేసే వాళ్ళు ఓకే అన్నారు. కానీ 4-5 సార్లు చేసిన నో రెస్పాన్స్. మనకు తెలుసు కదా అంత ఈజీగా వాళ్ళ సమస్యలు వాళ్ళకు ఉంటాయి. ఇంకా ఆఖరికి మేము పట్టుదలగా అలా చేస్తుంటే ఆఖరికి వాళ్ళు చెప్పి మేము కనుక్కుంటామని చెప్పేసి కనుక్కొని వాళ్ళకు ఈ న్యూస్ చేరవేశారు, మా ఊర్లో ఇది ఉందని. వాళ్ళు ఏంటి వీడు ఆల్రెడీ ఎప్పుడో 1 year బ్యాక్ వచ్చాడు, అయిపోయినాడు అనుకున్నాడు, ఈజ్ నో మోర్. అప్పుడు వాళ్ళు వెంటనే పాపం అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ 5-6 మంది వచ్చారు ఒక వ్యాన్ వేసుకొని, ఎందుకంటే వాళ్ళు దొరికాడు కదా. వచ్చి మన దగ్గరికి వచ్చి వాళ్ళు ఎంత సంతోషపడి సంబరపడి వాడిని తీసుకొని, సార్ మేము చచ్చిపోయాడు అనుకున్నాం సార్, యంగ్ ఫెలో వీడు, ఇంకా పెళ్లి కూడా కాలే 25 years అని చెప్పేసి వాడిని. అంటే అలాంటివి చేస్తే అంతకు మించిన ఆత్మ సంతృప్తి ఎక్కడ ఉంది చెప్పండి. మీరు ఎన్ని చేసిన మిగతా జబ్బుల్లో ఇప్పుడు ఇంకోటి మనం ఇప్పుడు గుండె జబ్బు క్యాన్సర్ ఇంకోటి వస్తే ఆ వ్యక్తి బాధపడతాడు. ఒక వ్యక్తి మానసికంగా మొత్తం కుటుంబం అంతా డిస్టర్బ్ అవుతుంది, కుటుంబం అయిపోతుంది. కాబట్టి ఆ కుటుంబం పొందిన ఆనందము సంతోషము, వాడు దొరికాడు ఒకటి, ఆ మతిస్థితితో కూడా కోల్పోయి మళ్ళీ మామూలు మనిషి అయిపోయాడు.
చక్కగా వాళ్ళు తీసుకెళ్లి ఏదైనా ఉద్యోగమో వ్యాపారమో పెళ్లి చేసుకునే కూడా అవకాశం ఉంది. అవును. అలాంటి ఒక సోషల్ అంటే ప్రాక్టీస్లో మేము ఒక స్టేజ్కి వచ్చాం కాబట్టి ఇప్పుడు అవును. ఇలాంటి కూడా కొంచెం సోషల్ సర్వీస్ కూడా చేయాలనే ఉద్దేశంతో ఈ మనోబంధ్ అనే సంస్థ కూడా ఇప్పుడు జరుగుతూ ఉంది, అది కూడా చేస్తున్నాం. ఇంకొక చివరి ప్రశ్న అడిగి ముగిద్దాం సార్. ఏంటంటే ఈ మధ్యకాలం నేను సోషల్ మీడియాలో గమనించాను, మతిస్థిమితం లేని వాళ్ళని, లేకుంటే మానసిక సమస్యలు ఉన్న వాళ్ళని, వాళ్ళు ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటారు, వాటిని రీల్స్ చేయటము, వాళ్ళని ఒక సెలబ్రిటీ లాగా సోషల్ ఇన్ఫ్లుయెన్స్ లాగా చూపించడం అనేది ఎక్కువైపోయింది ఈ మధ్యకాలంలో. అంటే ఎలా అంటారు నాకు? అంటే సపోజ్ ఈ మధ్యకాలం ఒక ఎంఆర్ పర్సన్ ఉన్నాడు, మతిస్థిమితం ఏదో యాక్సిడెంట్ అయ్యి మతిస్థిమితం లేదు సరిగా, అతను ఏదో బూతులు మాట్లాడేస్తూ ఉంటాడు. ఎవడు వచ్చినారే ఏదో బూతులు మాట్లాడుతుంటారు, దాన్ని పిక్చరైజ్ చేయడము, రీల్స్ చేయడము. ఏమవుతుంది, ఇటువంటి ఇటుని చూసేవాళ్ళు ఎక్కువైపోయారు, నెగిటివ్ వాటిని చూసేవాళ్ళు ఎక్కువైపోయారు. వాడు కొంచెం చూడగానే వాడితో టీవీలో పిలిచి వాడితో ఒక ఇంటర్వ్యూ పెట్టడము, వాడిని ఒక ఇన్ఫ్లుయెన్స్లో చూపించడము. విశేషం ఇప్పుడు ఏంటంటే ఏదైనా మంచి కన్నా చెడు ఇప్పుడు అట్రాక్ట్ చేస్తుంది. అవును, మసాలా ఉండేది ఇప్పుడు అట్రాక్ట్ చేస్తుంది, సాత్విక ఆహారం అంత అటెంప్ట్ చేయదు. ఇప్పుడు మొన్న ఈ మధ్య ఒక అతను చూశాను సార్, అతను ఎక్కడో ఏదో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు పనిచేసేట, అన్నీ వదిలేసి హైదరాబాద్లో ఎక్కడో ఒక చిన్న టెంట్ వేసుకొని ఆ టెంట్లో బతుకుతున్నాడు. ఎటువంటి మానసిక సమస్యలు ఎక్కడ అక్కడికి వస్తారా? రాడు కదా, అదే ఉంటాడు కదా, ఏదో సంథింగ్ డిస్టర్బెన్స్ ఉంది కదా, మెంటల్ డిస్టర్బెన్స్ ఉంటే అక్కడ దాకా వస్తారు. అతని మీద ఇంటర్వ్యూస్ అంటే మన వాళ్ళకు ఇప్పుడు ఎలా ఉందంటే మీడియాలో వీళ్ళకు ముందు ప్రతి ఒక్కడు ఆ టీపీఆర్ రేటింగ్ కోసం ఏదో ఎవరు చేయండి మేము చేయాలి కాబట్టి ఆ రేటింగ్ కోసం అంటే సెన్సేషన్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు కుక్క మనిషిని గడిచిందంటే న్యూస్ కాదు కదా, మనం ఎప్పుడు అనుకుంటున్నాం మనిషి కుక్కను గడిచా అంటే న్యూస్. వీళ్ళు కూడా అంతే, ఇలాంటి వెరైటీ చూపిస్తే ఏంటి ఇది కొత్తగా ఉందని అందరూ చూస్తారు, 10 సార్లు చూసేటప్పుడు వాళ్ళ రేటింగ్ పెరుగుతుంది. అంటే దీనివల్ల ఏంటంటే ఇప్పుడు మంచిదాన్నే ఇంకా కొంచెం వాళ్ళు బాగా క్రియేటివ్గా చేయొచ్చు, కానీ ఇలా చేసే నెగటివ్ స్టీరియో టైప్స్ ఎక్కువైపోతాయి, పబ్లిక్లో స్టిగ్మా పెరుగుతుంది, అనవసరంగా లేని వల్ల కూడా కొన్ని కొత్త వింత ఆలోచనలు వచ్చి వాళ్ళు కూడా మతిస్థిమితం కోల్పోయేదానికి అవకాశం ఉంది. వాళ్ళు లేనిపోని సైకలాజికల్ కాంప్లెక్సెస్ క్రియేట్ చేస్తున్నారు. ఇది అంత మంచి ధోరణి కాదు. అలాంటి వాడిని ఎవరైనా చేస్తుంటే దాన్ని మానుకోవడం అనేది చెప్పాలని నా అభిప్రాయం. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. చాలా సుదీర్ఘంగా మనం రకరకాల అంశాలు. విశేష్ గారు మీరు నిజంగా చాలాసేపు చాలా విషయాలు అడిగారు. నిజంగా ఏంటి ఇంతకుముందు చెప్పానే, దీని గురించి నా ప్రచారం ఇంకా ఎక్కువ చేయాలి. మానసిక సమస్యల గురించి మనం ఇంతకుముందు కానీ దీనికి స్టిగ్మా ఎక్కువ ఉంది, సూపర్ స్టిషన్స్, మిస్కన్సెప్షన్ ఉన్నాయి. కాబట్టి మామూలు జ్వరము, కడుపు నొప్పి, క్యాన్సర్, షుగర్ అందరికీ తెలుసు, మామూలుడికి కూడా తెలుసు, కానీ ఈ విషయాలు తెలియదు. ఇలాంటి తెలియని విషయాన్ని గురించి మీ ఛానల్ ద్వారా, మీ ద్వారా ఇలా ఇంతమందికి తెలియజెప్పడం అనేది నిజంగా చాలామందికి ఉపయోగపడుతుంది. వాళ్ళు బాగుపడతారు, తప్పకుండా అవసరం ఉన్న వాళ్ళు సలహాలు తీసుకుంటారు, ట్రీట్మెంట్కి వస్తారు. కాబట్టి ఇలాంటి మంచి కార్యక్రమం చేసినందుకు మీకు ఐ డ్రీమ్ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ.